कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो पङ्कजनाभाय नमो पङ्कजमालिने नमो पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रे। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। ओम अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जगद्गुरु श्रील प्रभुपाद की जय। वर्तमान गुरुवृंद की जय। शून्य जगत स्वामी गुरु महाराज की जय। हरे कृष्ण। ఏంటి టాపిక్? Last Sunday we had a beautiful experience of the beautiful Kirtan by one of the Prabhupada. How many of you were there for last Sunday? Okay, and so many of you missed it. It was like as if we had a glimpse of Goloka Vrindavan. So beautiful. One of the Prabhupada disciple was here and so amazing Kirtan he did last Sunday. Anyway, so okay. So manamu Hindi devotees, Hindi नहीं समझ में आता तेलुगु नहीं? अच्छा 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 अच्छा। Who can do the translation? कौन कर सकता है translation? रवि प्रभु, you can translate? You can translate from Telugu to Hindi? No? Who can translate? हाँ कीर्ति is कीर्ति you should translate. Okay, वहाँ पे बैठ जाइए, पीछे कीर्ति माता जी ट्रांसलेट करेंगे. Okay. No, why something you have changed? It was okay only. Now the echo is too high. It was just perfect. Hare Krishna. Are you able to hear? Hasini, you are in the back. Can you hear? Ratna Garbha Rohini Mata. You can hear? Vinipistunda meeku? Sridhar Prabhu? Okay. వినిపించకపోయినా కూడా వినిపిస్తుందని చెప్పేస్తారు, హ్యాపీగా పడుకోవచ్చు కదా వెనక. అలా కూడా చేస్తారు నాకు తెలుసు.
ఎనీవే, సో గత ఆదివారం మనము అసలు ఎవరైతే వచ్చారో దాని ముందు ఆదివారం మీకు తెలుసు ఏం చర్చించాం మనము? అక్రూరా. ఇంకా అదే మనం కంప్లీట్ చేయాలి. అక్రూర్ని మనం వృందావన్ వెళ్ళాలి. అయితే లాస్ట్ అంటే చాలామంది డివోటీస్ లేరు. మనం చిన్న రీక్యాప్ ఇచ్చి మొదలు పెడదాము. సో మనం చర్చించాము గత ఆదివారం ఎలా ఈ అక్రూర్ ఒక క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే తను చాలామంది అపార్థం చేసుకున్నారు. కానీ కూడా తన భక్తి మార్గంలో ఎంత దృఢ నిశ్చయంతో తన భక్తిని కొనసాగించాడు. అలానే మన జీవితంలో కూడా అలాంటి ఎన్నో సన్నివేశాలు, సందర్భాలు వస్తారు. ఎప్పుడైతే మనకి సరిగ్గా అర్థం చేసుకోరు, తప్పుగా అర్థం చేసుకుంటారు, భక్తిలోనే ఎన్నో అవరోధాలు వస్తాయి. కానీ కూడా భక్తిని కొనసాగించడానికి మనం ఈ అక్రూర్ లాంటి క్యారెక్టర్స్ గురించి వింటే మనకి చాలా ప్రోత్సాహాన్ని, ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఓకే, వీ కెన్ డూ ఇట్ అనమాట. సో మనం ఏం చేసామంటే లాస్ట్ సండే అక్రూరి యొక్క ఘటన, ఎక్కడైతే తను బృందావన్కి వెళ్తున్నారు, ప్రతి ఒక్క దాని నుంచి మనం ఒక మంచి లెసన్ తీసుకున్నాం, ఒక మంచి గుణపాఠం. దాన్ని ఒక చిన్న రీక్యాప్ ఇస్తాము. సో మనం డిస్కస్ చేసాం ఎలా ఈ కంస ఒక ప్రణాళిక వేశాడు. ఎప్పుడైతే నారదుని తనకి చెప్పేశాడు ఇంకా నిజాన్ని, నీకు చంపే ఆ అష్టగర్భం దేవకి ఒక పుత్రుడు తను గోకుల్లో ఉన్నాడు, సో నీకు వసుదేవ్ అండ్ దేవకి మోసం చేశారు. సో అప్పుడు ఇంకా కంస చాలా చాలా అన్హ్యాపీ, హీ బికమ్స్ వెరీ యాంగ్రీ, చాలా కోపం చెంది నేను వసుదేవ్ని ఇప్పుడే చంపిస్తానంటే నారదముని అన్నారు అదంతా ఇంకా అనవసరము, ఇప్పుడు నువ్వు చేయవలసింది ఒకటే, నువ్వు ఇప్పుడు ఎవరికైనా పంపించి కృష్ణాని బలరాంని ఇక్కడ తెప్పించేస్తే నువ్వు ఇక్కడ నీకు ఒక హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంటుంది కదా, ఇంకా నువ్వు వాళ్ళని చంపేయచ్చు. సో అప్పుడు వెంటనే ఆయన అక్రూర్ని పిలిచారు. అక్రూర్ వాళ్ళకి రిలేటివ్స్ అవుతారు కదా అని అక్రూర్ని పంపించారు. సో మనం లాస్ట్ సండే డిస్కస్ చేసాము, ఎప్పుడైతే కంస అక్రూర్కి చెప్పారు నువ్వు వెళ్ళు కృష్ణ అండ్ బలరాంని బృందావన్ నుంచి మథుర తీసుకురా, ఇది నా ప్రణాళిక, కువల్యపీడ ఒక పిచ్చి ఏనుగును నేను తయారుగా ఉంచుతాను, ఇటు ముష్టిక చానూరు ఒక మల్ల యుద్ధం చేసేదానికి తయారుగా ఉంచుతాను, అండ్ కాలభైరవ యాగం చేస్తాను, అండ్ ఎప్పుడైతే కృష్ణ బలరాం వస్తారో వాళ్ళని చంపేస్తాను, అండ్ ఎవరు వాళ్ళని చంపలేకపోతే చివరికి నేనైనా వాళ్ళని చంపేస్తాను. సో మనం చర్చించాము ఎలా అక్రూర్కి ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే కంస ఇచ్చాడో మరుసటి రోజు ఏకాదశి పారాయణ్ చెయ్యకుండానే తను బయలుదేరాడు. సో అప్పుడు మనం చర్చించాం, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అంటున్నారు ఎందుకు అంత తొందరపడిపోయాడు, ఓకే పారాయణ చేసి ఆరామ్సే బ్రేక్ఫాస్ట్ తీసుకుని వెళ్దాం, కానీ అక్రూర్ ఏంటి భయపడాడంటే ఈ కంసది గ్యారంటీ లేదు, ఎప్పుడైనా మనసు మార్చేయవచ్చు, ఒకసారి ఇలా ఒకసారి అలా ఆలోచిస్తాడు. అప్పుడు మనం ఒక మొదటి గుణపాఠం అక్కడ నేర్చుకున్నాము, ఎలా అయితే కంస వాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సేబుల్ పర్సన్ అండ్ హీ వాజ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్షియల్. అంటే తను తొందరగా ఎవరైనా చెప్పిన మాటలకి ప్రభావితుడైపోతాడు, అలాగే తను వేరే వాళ్ళకి ప్రభావితం చేసే సామర్థ్యం తనలో ఉంది. ఎందుకంటే తను చెప్పిన మాటలు ఎలా ఉంటాయంటే ఎవరైనా ఇన్స్పైర్ అయిపోయి నిజమే అని అనిపిస్తుంది, అలాగే ఎవరైనా ఏదైనా మాట చెప్తే తను కూడా తొందరగానే వాళ్ళు ఒప్పేసుకుంటాడు. సో అలా మనం అనుకున్నాము మన మనసు కూడా అలానే ఉంది, చాలా తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. ఎవరైనా ఏదైనా చెప్పినా మనం కూడా తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాము, అలానే మనం చెప్పిన మాటలకి వేరే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేసే ఆ సామర్థ్యం కూడా మనలో ఉంది. కనుక మొట్టమొదటి గుణపాఠం మన జీవితంలో ఏంటంటే మంచి అసోసియేషన్లో ఉంటే మంచి ప్రభావాలు మన మీద పడతాయి అని మనం గత ఆదివారం నేర్చుకున్నాం. ఆల్వేస్ ఇన్ గుడ్ అసోసియేషన్ ఉంటే ఆ మంచి ప్రభావాలు మన మీద పడతాయి. తర్వాత మనం ఏం చేసాము, లెసన్ నెంబర్ 2. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే యాక్చువల్గా అక్రూర్కి మొత్తం ప్రణాళిక తెలుసు, కృష్ణుని బలరాన్ని చంపడానికి వేసిన ఈ ప్లానింగ్, కానీ కూడా తను వెళ్తున్నాడు కృష్ణుని మథుర తీసుకురావడానికి. అండ్ తను మాటలు ఎలా ఉన్నాయి, తన ప్రవర్తన ఎలా ఉన్నాయంటే గొప్ప భక్తుడిలాగా, కానీ అలా చూస్తే కంసుడు ఒక ఫ్రెండ్ లాగా ఉన్నాడు. తనకి నిజంగా కృష్ణ ఇష్టం అంటే తను మథురలో ఎందుకు ఉంటున్నాడు, తను హ్యాపీగా వెళ్ళి బృందావనంలో ఉండొచ్చు కదా రోహిణి మాత లాగా. సో అప్పుడు మనం డిస్కస్ చేసాము, సత్వగుణంలో ఎవరైనా భక్తుడు సత్వగుణంలో బ్రతుకుతున్నాడంటే దాని ఒక లక్ష్యం ఏంటంటే హీ విల్ ఆల్వేస్ కీప్ అబ్జర్వేషన్ అండ్ ఎవాల్యుయేషన్, హీ నోస్ హౌ టు డిస్క్రిమినేట్ సపరేట్లీ. సత్వగుణంలో ఉన్న ఒక లక్షణం ఏంటంటే మనకి ఇప్పుడు మనం తెలుసుకోవాలనుకుంటున్నాం అనుకోండి, మన రజగుణంలో ఉన్నామా తమో గుణంలో ఉన్నామా సత్వగుణంలో ఉన్నట్టు మనం ఎలా తెలుస్తుందంటే మనం ఎవరికైతే చూస్తామో ఏదైతే మనం గమనిస్తామో దాని ఒక తీర్మానం వెంటనే ఇచ్చేము.
ఆల్వేస్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తాం. ఇది నేను చూశాను కనుక ఈ చూశానని ఇలా నేను దానికి ఆలోచిస్తున్నాను, కానీ అది నిజం ఉండొచ్చు, నిజం ఉండకపోవచ్చు. ఆల్వేస్ అ బెనిఫిట్ ఆఫ్ డౌట్. వాళ్ళు వెంటనే ఇలా చూశాను కనుక అదే ఇంకంతే, అతను అలానే ఉన్నాడు, నేను చూశాను, నేను ఐస్తో చూశాను, తను అలానే మాట్లాడారు, అలానే ప్రవర్తించాడు, అలానే చెప్పాడు. కానీ ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వాళ్ళు అనుకుంటారు బహుశా తనకి తెలియదేమో, మేబీ మొన్నే వచ్చాడు కదా, మేబీ తర్వాత చెప్తాడేమో, మేబీ తనకెవరు చెప్పలేదేమో, మేబీ తనకి నిజం ఏంటంటే తెలియదేమో, మేబీ అలా 100 బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తారు. కానీ వెంటనే ఆ తీర్మానం ఇచ్చారు, హీ ఈజ్ లైక్ దాట్ అని ఆ లేబుల్ అయితే వాళ్ళు ఇవ్వరు. అది సత్వగుణంలో ఉన్న భక్తుల ఒక లక్షణం. ఆల్వేస్ బెనిఫిట్ ఆఫ్ డౌట్. మేబీ సంథింగ్ మస్ట్ బి దేర్, మేబీ ఐ డోంట్ నో, మేబీ సంథింగ్ మస్ట్ బి దేర్, ఐ డోంట్ నో ద హోల్ స్టోరీ, నాకు మొత్తం కథ తెలియదు అని ప్రతిదీ చాలా కాషియస్లీ అడుగు వేస్తారు. ఎవరికి ఏది వెంటనే లేబుల్స్ వేయరు. రజోగుణ తమగుణంలో ఉన్నవాళ్ళు వెంటనే ఇలా చూస్తారు, లేబుల్ ఇచ్చేస్తారు. తిను లేజీ, తిను యాంగ్రీ, తిను ఎన్వియస్, తిను ఇలా ఫటాఫట్గా అలా నుంచి వచ్చేస్తుంది. సత్వగుణం ఉన్నవాళ్ళు వాళ్ళ మాటలు కూడా చాలా ఆలోచించి మాట్లాడతారు. వాళ్ళ నోరు జారదు. ఆల్వేస్ వెరీ కేర్ఫుల్, ఎవరితో ఎలా ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి. సో ఇక్కడ మనం కూడా అక్రూరుని అపార్థం చేసుకోవచ్చు. అంటే అంత ప్రణాళిక వినేసి కృష్ణుడిని చంపేయాలని తీసుకొస్తున్నాడా ఏంటి? నో, మనకి తెలియదు వాట్స్ ద హోల్ స్టోరీ. అప్పుడు నేను మీకు అంతా స్టోరీ చెప్పాను, అసలు అక్రూరు ఎందుకు ఆ సిచ్యువేషన్లో ఉన్నాడు. తర్వాత థర్డ్ గుణపాఠం మనం నేర్చుకున్నాము, గ్రేట్ఫుల్నెస్ అండ్ హ్యూమిలిటీ. ఇక్కడ అక్రూరు అంటాడు, నాకా ఈ అవకాశం దొరికింది, కృష్ణుడిని బృందావనం నుంచి తీసుకురావడం నాకేనా ఇచ్చారు, అసలు నేనేం పుణ్యం చేశాను, నాలో ఏం మంచి గుణాలు లేదు అసలు, కానీ కూడా నాకే అవకాశం దొరికింది. సో మనం అది చర్చించాము. వినయం, ఎంత వినయం ఉంది అంటే తన అహంకారంగా చెప్పలేదు, నాకే అది వచ్చింది పొజిషన్, నాకే ఆ అవకాశం లేదు, ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతున్నాడు ఆ వినయం. సో మనం అప్పుడు డిస్కస్ చేసాము ఎలా వినయం భగవంతుని ఆకర్షిస్తుంది. మనకి ఎప్పుడైనా ఏదైనా సేవ దొరికినా, ఏదైనా పొజిషన్ దొరికినా, ఆల్వేస్ ఆ హంబల్ స్టేట్ ఆఫ్ మైండ్, నాకు అవకాశం దొరుకుతుంది. టెంపుల్లో డివోటీస్తో అసోసియేట్ చేయడం, కృష్ణ ప్రసాదం తినడం, చాంటింగ్ చేసే అవకాశం నాకు దొరికిందా, ఈ గురు పరంపరతో ఒక అనుబంధనం నాకు దొరికిందా, ఈ సేవ నాకు దొరికిందా అని ఆ ఒక హంబల్ భావం మనం మనసులో ఉంచాలి. తర్వాత లెసన్ నెంబర్ 4 మనం చర్చించాము, ఎలా అక్రూర్కి ఇంత మంచి సేవ వచ్చినా కూడా నేను అర్హతలే కదా, మళ్ళీ ఇన్ని ఇయర్స్ ఈ కంసని టాలరేట్ చేశాను, సహించాను, చివరికి ఆ మాత్రం నాకు దొరకదా అవకాశం అని అలా అనుకోలేదన్నమాట. నేను అసలు ఎలాంటి వాడు, నాకు అలాంటి అవకాశం. సో శ్రీల ప్రభుపాద్ అంటారు, ఆ డివోటీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ హిస్ పాస్ట్. ఆ వినయం అనేది మనకు ఎలా వస్తుంది, ఎల్లప్పుడూ నేను కూడా ఒకరోజు ఇతనిలాగా ఉన్నాను అనే ఆ భావంలో ఉంటే మనకి ఎప్పుడు అహంకారం రాదు. మామూలుగా మనకు అహంకారం ఎందుకు వస్తుందంటే మనం మర్చిపోతాము, ఎవ్రీబడి హ్యాస్ ఎ పాస్ట్. పూర్వంలో నేను కూడా ఒక 1 రౌండ్ కూడా చేయలేదు కదా, నేను కూడా మాంసాహారం తిన్నాను కదా. సో ఆ ఒక డివోటీస్ మీద ఒక దయాన్ని వస్తుంది, ఓకే నా సిచ్యువేషన్ కూడా అలా ఉండేది కదా, ఇప్పుడు వెళ్ళి నేను చాంటింగ్ చేశాను కానీ ముందు. సో అలా ఆలోచించినప్పుడు ఏంటంటే మనం ఎప్పుడు గ్రౌండెడ్, వినయంగా ఉంటాము. సో అక్రూరు కూడా ఇక్కడ చాలా వినయంగా, నాకేం అర్హత ఉంది, నేనేం పుణ్యం చేసి ఉంటాను, నాకు ఇంత మంచి అవకాశం వచ్చిందని తను ఆలోచిస్తున్నాడు. తర్వాత మనం చర్చించాము, ఇలా తిని అంటున్నాడు అనమాట. లెసన్ నెంబర్ 5 ఇదంతా ఆలోచిస్తున్నాడు. ఆయన ఆలోచించి ఇంకా కూర్చోలేదు, అయితే నాకు ఎలాగో అర్హత లేదు కదా, ఇంకెవరికైనా పంపిస్తారలో. ఓకే, ఇనఫ్ ఆఫ్ దిస్ థాట్స్, తనలో తను ఆలోచిస్తున్నాడు. చాలాసేపు అలా ఆలోచించాను, నాకు అర్హత లేదు, కానీ ఇప్పుడు అవకాశం దొరికింది కదా, ఇప్పుడు చేస్తాను సేవ. సో మనం అది కూడా లాస్ట్ సండే డిస్కస్ చేసాము. కొన్ని సందర్భాల్లో ఆ ఒక వంకతోని మనం సేవాన్ని తప్పించాలని అనుకుంటాం. నాకేం అర్హత లేదు, నాకేం రాదు, నేనేం చేయలేను. ఆ వినయం మంచిదే, కానీ ఆ వినయం తర్వాత యాక్షన్. కానీ గురువు ఒక ఎంపవర్మెంట్ నాకుంది, నాకు ఒక గురువు ఒక బ్లెస్సింగ్స్ ఉంది, నేను ఈ సేవ చేసేయగలుగుతాను అని ఆ ఒక కాన్ఫిడెన్స్తో ముందు వెళ్ళాలి. సో అక్రూరు కూడా ఓకే నాకు అర్హత అయితే లేదు కానీ చేస్తాను. తర్వాత అక్రూరు మనసులో ఆలోచిస్తున్నాడు, నేను దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఒక పాదపద్మాల్ని దర్శనం చేస్తానా, ఎవరి పాదపద్మాలు ఒక బొటనవేల్లో ఉన్న గోరు నుంచి వచ్చిన ప్రకాశం వల్ల ఈ భౌతిక ప్రపంచంలో ఆ కాంతి అనేది ఉంది, ఆయనకి నేను ముఖాముఖి చూస్తానా, ఆయన చూసిన తర్వాత నేను ఏం చేస్తాను, దండం పెడతాను,
వెంటనే నేను ఏం చేస్తానంటే దండం పెడతాను. నేను ఒకసారి కాదు, మళ్ళీ పెడతాను. సో అప్పుడు మనం డిస్కస్ చేస్తామన్నమాట, ఎలా ఈ ఒబీసియాన్సెస్ అంటే ఈ దండం పెట్టడం అనేది భక్తిలో ఎంత ముఖ్యమైన లింబ్ అనమాట, భాగము. జస్ట్ లైక్ శ్రీల ప్రభుపాద్ 7th cantoలో ఈ నవవిధ భక్తి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు భాష్యంలో ఆయన అంటారు, వందనం అంటే కేవలం స్తుతి చేయడం కాదు, వందనం అంటే నమస్కారం పెట్టడం కూడా వందనంలో ఒక భాగమే. సో ఎప్పుడైతే మనం టెంపుల్కి వచ్చి నమస్కారం పెడుతున్నామంటే మనం నవవిధ భక్తిలో ఒక భక్తి చేసుకుంటున్నాం. సో అప్పుడు మనం చాలా వివరంగా చర్చించాము ఎన్నెన్నో శాస్త్రాల నుంచి వందనం ఎందుకు చేయాలి. అండ్ తర్వాత ఎలా వందనం అనేది భగవంతుడికే కాదు, భగవంతుడు ఒక భక్తులు, ఎలా రఘునాథ్ దాస్ గోస్వామి 2000 ప్రణామాలు వైష్ణవాలకి, 1000 ప్రణామాలు భక్తులకి, జగన్నాథ్ దాస్ బాబాజీ, ఇలా మనం ఎన్నో ఎగ్జాంపుల్స్తో చర్చించాం. లెసన్ నెంబర్ 6. తర్వాత ఇంకా మనం ముందుకు వెళ్ళినప్పటికీ ఆయన భగవంతుడు ఒక పాదపద్మాల గురించి వివరంగా చెప్పడము. అండ్ తర్వాత ఆయన కంసని థ్యాంక్ యూ చెప్పుకుంటాడు మనసులో. అంటే మామూలుగానే కంసకి ఎవరు చెప్తారు థ్యాంక్ యూ, కానీ ఆయన చాలా కృతజ్ఞ భావం తెలిపిస్తున్నాడు. ఓ, ఈ కంస వల్లే కదా నాకు అవకాశం వచ్చింది కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి, ఈ ఒక్క సువర్ణ అవకాశం, బృందావన్ వెళ్ళి కృష్ణుని తీసుకురావడం. ఓ, కంస ఎంత కైండ్, నా మీద ఎంత దయా చూపించాడు. అప్పుడు మనం చర్చించాము ఎలా మనకైతే మన గురువుల పట్ల కూడా కృతజ్ఞ భావం లేదు. ఎవరైతే మనకి కృష్ణ చైతన్యంలో తీసుకువచ్చారు, లేదంటే ఎవరి వల్ల అయితే కృష్ణ చైతన్యం కొనసాగించగలుగుతున్నాం, కానీ ఇతను కంసకి కూడా థ్యాంక్ యూ చెప్తున్నారు. సో ఆ సందర్భంలో నేను చెప్పాను ఎలా శ్రీల ప్రభుపాదుల వారు ఒక భాష్యంలోనే, ఒక ప్రవచనంలోనే హిరణ్యకశిపుకి కూడా శ్రీమాన్ హిరణ్యకశిపు అని అన్నారు. అంటే ఎందుకు అలా అన్నారంటే ఆయన అంటున్నారు, ఓ, హిరణ్యకశిపు వల్లనే కదా నరసింహస్వామి ఒక దర్శనము, ఒక లీల గురించి మనం వినగలుగుతున్నాము. సో ఆయన్ని కూడా గౌరవంతో శ్రీమాన్ హిరణ్యకశిపు అన్నారు. కానీ మనం సాధారణంగా మన గురువుల్ని కూడా రెస్పెక్ట్ ఇవ్వలేకపోతున్నాం. కానీ ఎంత గ్రేట్ఫుల్ ఒక యాటిట్యూడ్ మనకి ఉండాలి. తర్వాత మనం డిస్కస్ చేసాము ఎలా ఎవరైతే గ్రేట్ఫుల్ కారు దే ఆర్ గ్రేట్ ఫూల్, అంటే వాళ్ళకి బుద్ధి లేనట్లే. సో మనం వివరంగా డిస్కస్ చేసాము ఎలా భక్తి జీవితంలో ఈ కృతజ్ఞత భావం ఉంటేనే భక్తి చేయగలుగుతాం. ఎందుకంటే కృతజ్ఞ భావం ఫస్ట్ భక్తుల పట్ల, కృష్ణుని పట్ల, ఎవరిని చూసి వాళ్ళ పట్ల, పరిస్థితుల పట్ల కృతజ్ఞత భావం పెంచినప్పుడు ఏమవుతుందంటే మనకు కూడా కృష్ణుడి కోసం ఏదైనా చెయ్యాలనిపిస్తుంది. వెన్ వీ అండర్స్టాండ్ దట్ లార్డ్ హ్యాస్ డన్ సో మచ్ ఫర్ అస్. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు మార్నింగ్ మేము మన డివైన్ టచ్ స్కూల్కి ఒక వాకథాన్ అంటే పిల్లల చేత వాకింగ్ చేయించాం. మార్నింగ్ మన కాళీ టెంపుల్ నుంచి సబ్మరీన్ మ్యూజియం వరకు. అంటే వాళ్ళు ఆ ఒక ప్రమోట్ చేయాలని మంచిగా ఎర్లీ మార్నింగ్ వేకప్ అవ్వాలి హెల్త్ గురించి. సో ఆ ఒక సందర్భంలోనే కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా వచ్చారు. ఆయన హెల్త్ గురించి మాట్లాడారు, ఎలా ఎర్లీ మార్నింగ్ మనం వేకప్ అవుతే ఎంత మంచిది. కానీ ప్రత్యేకంగా నేను పిల్లలకి చెప్పాను, ఈరోజు ఈ మార్నింగ్ వాక్ అనేసరికి హెల్తే కాదు, ఇది గ్రాటిట్యూడ్ వాక్. కృతజ్ఞత భావంతో కూడిన దీంతో మీరు ఆ భావంతోనే మీరు వాక్ చేయాలి. ఏంటి కృతజ్ఞత భావం అంటే, నేను అదే వాళ్ళతో ఉంటున్నాను, మీరు ఎప్పుడైతే వాక్ చేస్తున్నారు ఈ గాలి, మీరు ఏదైతే గాలి పీలుస్తున్నారు, ఈ సూర్య కిరణాలు, ఇదంతా భగవంతుడు ఇచ్చారు మనకి. ఈ బ్యూటిఫుల్ గోల్డెన్ బీచ్, ఈ సముద్రంలో ఉన్న తరంగాలు, ఇక్కడ మనకి శబ్దం చేసిన ఈ పావురాలు, ఈ పక్షులు. సో నేను అదే వాళ్ళకి చెప్తున్నాను, ఆల్వేస్ థ్యాంక్ యూ గాడ్ ఫర్ ద వరల్డ్ సో స్వీట్, థ్యాంక్ యూ గాడ్ ఫర్ ద బర్డ్స్ దట్ సింగ్, థ్యాంక్ యూ గాడ్ ఫర్ ద ఫుడ్ వీ ఈట్, థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. సో నేను అన్నాను, ఈరోజు మీరు వాకింగ్ చేసినప్పుడు ప్రతిదీ గమనించండి. ఎందుకంటే మన ఫాస్ట్ పేస్డ్ లైఫ్లో మనకి థ్యాంక్ యూ చెప్పడం అని రావట్లేదు, ఎవరికీ చెప్పము. అలా ఒక రొటీన్లో మషీన్ లాగా లైఫ్ వెళ్ళిపోతుంది. పొద్దున్న వేకప్ అవ్వడం, బ్రేక్ఫాస్ట్, ఆఫీసు, జాబ్ అయిపోయింది. కానీ ఆ లిటిల్ థింగ్స్ ఇన్ లైఫ్ మనకి ఏదైతే కృష్ణుడు ఇచ్చారు, వీ షుడ్ బీ సో గ్రేట్ఫుల్. ఎందుకంటే జస్ట్ ఈ గాలి వస్తే కూడా ఎంత ఆనందంగా ఉంది. యాక్చువల్గా మన ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర అన్నీ ఉన్నాయి, అందుకోసం దాని ఒక విలువ తెలియట్లేదు. ఎప్పుడైతే ఏదైతే మన దగ్గర కృష్ణుడు లాగేస్తారో అప్పుడు దాని విలువ తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు మార్నింగే పిల్లలతో మాట్లాడిన తర్వాత నేను ఎప్పుడైతే వాక్ చేసి వెళ్తున్నా నా మనసులో చాలా ఆలోచనలు వెళ్తున్నాయి. నేను అదే అనుకున్నాను, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ, అంటే ఈరోజు మన దగ్గర ఈ హెయిర్ ఉంది,
దాని విలువ లేదు. అంటే యాక్చువల్గా మార్నింగ్ వాక్లో నాతో పాటు ఒక డాక్టర్ కూడా ఉంది, షీజ్ అన్ ఆంకలాజిస్ట్. సో ఆవిడ మాట్లాడుతుంటే నాకు వెంటనే ఆ క్యాన్సర్ అని ఆ వరకు నా ఆలోచన వెళ్ళిపోతే నేను అదే అనుకున్నాను, హెయిర్ విలువ మనకి లేదు. క్యాన్సర్ పేషెంట్ దగ్గర వెళ్ళి మాట్లాడండి, వాళ్ళకి ఆ కెమోథెరపీ చేసినప్పుడు మొత్తం అంతా జుట్టు తీసేస్తారో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఆ హెయిర్ ఒక విలువ ఏముంది, ఆ ముక్కు ఒక విలువ మనకి లేదు. ఆస్మా పేషెంట్తో మాట్లాడండి, అసలు ఒక్కొక్క గాలి పీల్చడానికైనా ఎంత కష్టంగా. నాకు ఆ అనుభవం ఉంది. ఎప్పుడైతే మేము ఒకసారి కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్ళినప్పటికీ అక్కడ అసలు పైన గాలి లేదు, అసలు అంత బ్రీత్లెస్ అయిపోతే అప్పుడు ఒక్కొక్క శ్వాసం కూడా భగవంతుడి పట్లంతా కృతజ్ఞత భావం వచ్చింది. ఓ మై గాడ్, ఇంత ఇంపార్టెంటా ఆ ఒక బ్రీత్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఎన్నిసారి బ్రీత్ తీసుకుంటాను కానీ అర్థం అవ్వట్లేదు. ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ అనమాట. ఒక నోజ్ అయినా, ఒక ఐజ్ అయినా ఈరోజు మనకు అలా కనిపిస్తుంది, కానీ మీరు ఊహించండి ఒక గుడ్డివాడి జీవితం ఎలా ఉంటుంది. ఏది చూడలేకపోయినప్పటికీ మీకు ఒక 1 hour ఇలా ఐస్ క్లోజ్ చేసి కూర్చొని అంతా చేయండి అంటే మీకు అది. ఇన్ఫ్యాక్ట్ నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్, లాస్ట్ ఇయర్ అనుకుంటాను, యాక్చువల్గా మామూలుగానే నేను ఏదైనా కోల్డ్ తీసుకొని నాకు వెంటనే అది థ్రోట్ ప్రాబ్లం వస్తుంది. కానీ ఏదో ఒక సందర్భంగానే ఆ రాత్రిపూట ఐస్ క్రీమ్ తినేసాను, చాలా కోల్డ్ ఐస్ క్రీమ్. ఓకే, నెక్స్ట్ డే కొంచెం థ్రోట్ ఇదయ్యింది. సాయంత్రం లోపల అసలు మొత్తం వాయిస్ అయిపోయింది. ఆల్మోస్ట్ 3-4 days వాయిస్ పోయిందంటే కంప్లీట్గా ఇంకా నేనేం మాట్లాడలేను, ఓన్లీ సైన్ లాంగ్వేజ్. సో మీరు నమ్మను, నా పర్సనల్ ఇది మీ అందరితోనే సభాపరంగా షేర్ చేస్తాను. నాకు 3rd day కొంచెం టీయర్స్ వచ్చేసాయి ఐస్లో. సో మార్నింగ్ ఇప్పుడు బ్రష్ చేయడానికి వెళ్ళినప్పటికీ బాత్రూంలోనే ఆ కళ్ళలో నీళ్ళు వచ్చేసి నేనేం చెప్పలేకపోతాను. హౌ ప్రెషియస్ ఇస్ ద వాయిస్. ఏదైనా ఆ అనుభవం నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోను. అంటే ఒక రకమైన చాలా ఇదిగా ఫీలింగ్ ఉందన్నమాట, అంటే బెంగగా ఉంది. కానీ సింపుల్, అంటే అది జీవితం అంతా పోలేదు, అది వచ్చేస్తుంది నాకు తెలుసు. కానీ కూడా ఇట్ వాజ్ సో ఇంటాలరబుల్. ఆ 3-4 days ఏమీ మాట్లాడలేక ఎవ్రీ మినిట్ నాకు ఒక గ్రాటిట్యూడ్ వచ్చింది. కృష్ణ ఈజ్ సో కైండ్, కృష్ణ ఈజ్ సో కైండ్. మనకి వాయిస్ ఇచ్చారు, మనకి ఆ థ్రోట్ ఇచ్చారు. సో అన్లెస్ ఐఎమ్ టెల్లింగ్ యూ డివోటీస్, ఎంత ప్రవచనం వినినా కూడా ఆ అనుభవం మీకు వస్తేనే అర్థమవుతుంది. అది ఎప్పుడైతే మీ దగ్గర నుంచి లాగేస్తారో అప్పుడే అర్థమవుతుంది. ఉన్నప్పటికైనా అది ఓకే చెప్తున్నారు మాతాజీ ఏదో చెప్తున్నారు, కానీ ఆ ఫీలింగ్ సంథింగ్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఈవెన్ ఎవరికైతే అది ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది వాళ్ళకి అడగండి, ఒక పెన్ ఎత్తాలంటే కూడా ఎంత కష్టంగా అనిపిస్తుంది, రైట్? ఎవరికైనా ఆ పైల్స్ ప్రాబ్లం ఉంది వాళ్ళకి అడగండి, కూర్చోలేరు. సో మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ ఇన్ లైఫ్. ఇన్ఫ్యాక్ట్ నౌ ఐ ఫీల్ my mother, when we were little children, మా మదర్ అక్కడ హైదరాబాద్లో రోగి సహాయత ట్రస్ట్ అనే ఒక దాంట్లో మెంబర్ ఉండేవారు. ఎవ్రీ థర్స్డే మాకు తీసుకుని వెళ్ళేవారు హాస్పిటల్స్కి, ఆర్ఫనేజెస్కి. నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు, కాకపోతే మదర్ ఎలా చెప్తే పిల్లలు కదా మేము ఫాలో అవుతాం. బట్ నౌ ఐ అండర్స్టాండ్ వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ ఇట్. షీ వాంటెడ్ us to see the world, try and understand how grateful we should be to కృష్ణ. అంటే ఎంతమంది ఇక్కడ ఉన్నారు, ఎవరి దగ్గర అయితే ఏమీ లేదు, మనకి ఎంత ఇచ్చారు కృష్ణ. సో ఆ కృతజ్ఞత భావం మనలో రావాలన్నమాట. సో ఇక్కడ తను చాలా కేర్ఫుల్గా ఉంటున్నాడు. ఈవెన్ కంసని థ్యాంక్ యూ చెప్తున్నాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం డిస్కస్ చేసాం, మనం ఎప్పుడు క్యాజువల్గా బిహేవ్ చేయొద్దు, లేదంటే మనం క్యాజువాలిటీ అయిపోతాము. మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, కృతజ్ఞ భావంలో ఉండాలి, అందరితో మంచిగా వ్యవహరించాలన్నమాట. తర్వాత మనం డిస్కస్ చేసాము, అతను అంటున్నారు కృష్ణని గ్లోరిఫై చేస్తున్నారు స్తుతితోనే. ఆయన సృష్టికర్త, ఆయన ఇది, ఆయన అది. అప్పుడు మనం చర్చించాము ఎలా భగవంతుడు ఒక గొప్పతనం, భగవంతుడు ఒక తీపితనం, అంటే ఆయన ఒక మధురత్వం. ఆ రెండు సైమల్టేనియస్గా వినాలి, అప్పుడే మనకి సమర్పణ భావం వస్తుంది. కేవలం కృష్ణుడు లీల, కృష్ణుడు చాలా ఇలా లీల చేశారు, అలా లీల చేశారు, ఓకే బాగుంది, కానీ ఆయన ఎంత గొప్ప ఆయన, ఆ రెండు కలిసి వింటేనే మనకి సమర్పణ భావం వస్తుంది. ఎందుకంటే అప్పుడు మనకు అర్థమవుతుంది ఎవరైతే ఇంత తీపిగా ఇంత బాగున్నారో ఆయన చాలా గొప్ప, ఆయన నాకు రక్షించవచ్చు, ఆయనలో ఆ సామర్థ్యం ఉంది. అప్పుడు మనకు ఆ సమర్పణ భావం కూడా వస్తుంది. అదొక లెసన్ మనము నేర్చుకున్నామన్నమాట. దాని తర్వాత మనం డిస్కస్ చేసాము ఎలా బృందావన్ వెళ్ళినప్పటికీ ఆ భావం మనలో ఎలా వస్తుంది. అక్రూరు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాడు అంటే, మనమైతే మామూలుగా బృందావన్ వెళ్తున్నామంటే బృందావన్ వెళ్తున్నాం, ఏంటి సామాన్ తీసుకున్నా, ట్రైన్ కోసం ప్రసాదం తీసుకున్నా, పులిహార ఉందా అని ఆ భావంలో ఉంటాం. కానీ ఇతను చూడండి బృందావన్ వెళ్తున్నాడంటే పదే ప్రతి నిమిషం ఆ బృందావన్ వెళ్ళే వరకు తన మనోభావాలు ఎంత అందంగా ఉన్నాయి. అండ్ ఎవరైతే
ఆ భావంలో బృందావన్ వెళ్తారు, వాళ్ళే నిజంగా బృందావన్ వెళ్తున్నారు. లేదంటే కాకి కూడా వెళ్తుంది, బృందావన్, ప్రయాగ్, కుంభమేళాలో కాకి కూడా ఉంది కదా, కానీ లాభం లేదు. కానీ ఎవరైతే ఆ భావంతో తీర్థయాత్రకి వెళ్తారో వాళ్ళు నిజంగానే ఆ తీర్థాన్ని దర్శిస్తారు. లేదంటే యోగమాయ ఒక ప్రభావం వల్ల అది కప్పిపడుతుంది. మీరు బృందావన్ అనే ఒక జియోగ్రఫికల్ ప్లేస్కి వెళ్ళొచ్చు, బృందావన్కి వెళ్ళలేరు. బృందావన్ కోసం ఎవరైనా టికెట్ పర్చేస్ చేయలేదు. బృందావన్ కోసం కావాల్సింది ఈ భావాలు. ఎప్పుడైతే ఈ భావాలు మనలో ఉంటాయి అప్పుడు మన నిజమైన బృందావన్ చూస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఒక చాలా గొప్ప ఫిలాసఫర్ ఉండేవాళ్ళు, ఒక జర్మన్ ప్రొఫెసర్ యాక్చువల్లీ. ఆయన బృందావన్ గురించి చాలా రీసెర్చ్ చేశారు. ఆయన మ్యూనిచ్లో ఉండేవారు. సో బృందావన్ గురించి చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఆయనకు ఒక కోరిక పుట్టింది, ఐ వాంట్ టు గో టు బృందావన్ అని. వెంటనే టికెట్ తీశారు, డైరెక్ట్ ఢిల్లీ ఫ్లై అయ్యారు, వెంటనే కార్ తీసుకున్నారు. బృందావన్కి రీచ్ అయ్యి ముందు జస్ట్ ఎంటర్ అయినప్పటికీ రైట్ సైడ్లో ఏం చూసారంటే, బృందావన్లో ఇప్పుడు కనిపించట్లేదు అనుకోండి, కానీ కొన్ని సంవత్సరాల కిందట పంది, పిగ్స్ ఇటు అటు అలా డ్రైన్లో ఆడుతూ ఉంటారు. అలా చూసిన వెంటనే ఓ నో 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 ఇంత డర్టీ ప్లేస్ నేను వెళ్ళను, డ్రైవర్కి కార్ బ్యాక్ తీసుకో, డైరెక్ట్ ఎయిర్పోర్ట్. అసలు బృందావన్లో అడుగు పెట్టలేకపోయారు. అది చూసి ఆయన డిసప్పాయింట్ అయ్యి, నేనేదో ఊహించాను, బృందావన్ అందంగా ఉంటుంది, ఇలా లతలు ఉంటాయి, ఇలా ఉంటాయి, కుంజలు ఉంటాయి అనుకున్నాను, అసలు ఏం బాగాలేదని వెళ్ళిపోయారు. సో ఊహించండి, బృందావన్ వరకు వెళ్ళారు కానీ అడుగు లోపల పెట్టలేకపోయారు. సో అందుకోసం ఎవరు బృందావన్ కోసం టికెట్ పర్చేస్ చేయలేరు. సో ఇంగ్లీష్లో ఒక సామెతం ఉంది కదా, బిట్వీన్ ద లిప్ అండ్ ద కప్ దే మే బీ సో మెనీ స్లిప్స్. అది ఇలా వచ్చే వరకు ఎప్పుడైనా కప్ జారిపోవచ్చు. డోంట్ టేక్ కృష్ణ కాన్షియస్నెస్ వెరీ ఈజీలీ. అయిపోయింది కదా నా దీక్ష, ఇంకా అంతా అయిపోయింది కదా, నో, దేర్ ఈస్ సో మెనీ స్లిప్స్. అది మీ దగ్గరకు వచ్చేసరికి సో మెనీ థింగ్స్ మే హ్యాపెన్. బీ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ కేర్ఫుల్. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ మనం డిస్కస్ చేసాము ఎలా విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అంటున్నారు, గుడ్ లక్ బ్యాడ్ లక్ ఏం ఉండదు. మనం అంతా ఎగ్జామ్లో అంటాం కదా, బెస్ట్ ఆఫ్ లక్, గుడ్ లక్, బ్యాడ్ లక్, అలా ఏం లేదు. కృష్ణుడి గురించి మాట్లాడితే అంత గుడ్ లక్, కృష్ణుడి గురించి మాట్లాడకపోతే అంత బ్యాడ్ లక్కే అనమాట. అండ్ తర్వాత ఇక్కడ మనం డిస్కస్ చేసాం ఎలా హ్యూమిలిటీ అంటే మిజరబుల్గా ఉండడం కాదు, వినయం ఉండాలి, అట్ ద సేమ్ టైం ఉత్సాహం కూడా ఉండాలి. No, we don't have to become miserable. We have to be careful, అంతే. ఇన్ఫ్యాక్ట్ మొన్న ఎవరిదో మ్యారేజ్కి విజయవాడ వెళ్ళాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ మంగళగిరి దర్శన్కి వెళ్ళాం. మంగళగిరి దర్శన్ చేసేసి నేను కిందకి దిగుతూ ఉంటే మన కతార్ నుంచి ఒక డివోటీ కనిపించారు. సో ఆయన ఒక మంచి ప్రశ్న అడిగారు. అన్నారు, మాతాజీ మీతో ఒకసారి మాట్లాడాలి, ఎప్పుడు మీరు ఇలా కనిపిస్తారు, ఎలా వెళ్ళిపోతారు, ఒక్క నిమిషం ఏదైనా అడగాలనుకుంటే కూడా మీరు ఎప్పుడు హడావిడిలో ఉంటారంటే నేను అన్నాను, ఈరోజు ఏం హడావిడి లేదు, ఇంకా నేను కార్లో వచ్చాను, సో నేనేం ట్రైన్ ఫ్లైట్ పట్టుకోవాలని లేదు ప్రభుజీ, మీకు ఏం అడగాలంటే అడగండి. ఆయన ఒక చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఆయన అన్నారు, ఆయన మంచి సీనియర్ డివోటీయే. సో ఆయన అడిగారు, మాతాజీ ఆయన ఏదో ఎవరికో ప్రీచింగ్ చేస్తున్నారు, సమ్ గోశాలలో ఎక్కడో సంథింగ్ ప్రీచింగ్ చేస్తే ఆయన అంటున్నారు, ఇప్పుడు 20 డివోటీస్ ఉన్నారు, నేను వాళ్ళకి హరే కృష్ణ మహామంత్ర గురించి చెప్పాను, మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళు రావాలి కదా, వాళ్ళు ఎందుకు రావట్లేదు? ఎందుకంటే శాస్త్రాలు అన్నారు కదా, హరే కృష్ణ మహామంత్ర అనేసరికి చాలా పవర్ఫుల్, చాలా కంటీజియస్, ఎవరైనా ఒక్కసారి జపం చేస్తే వాళ్ళు ఆకర్షిత అయిపోతారు, మరి వాళ్ళు ఎందుకు అయితే ఈ క్వశ్చన్కి ఫాలోఅప్గా ఆయన అంటున్నారు, అయితే నాకు తెలుసు నేనేం గొప్ప ప్యూర్ డివోటీ కాదు, నేనైతే ఇలా ఉన్నాను, నేనైతే అలా ఉన్నాను, ఆయన చాలా వినయంగా మాట్లాడుతున్నాను. సో నేను అప్పుడే అన్నాను, ఆ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ ఇస్తాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సెకండ్ పార్ట్ ఆఫ్ దీనికి నేను ఒక కమెంట్ వేయాలనుకుంటున్నాను. భక్తులు అనేసరికి మనం ఎల్లప్పుడూ ఆ మిజరబుల్ అంటే ఆ ఒక దుఃఖంలో ఉండాలని అవసరం లేదు, అది వినయం కాదు. అంటే నేను ఇలా ఉన్నాను, నేను అలా ఉన్నాను, నేను ఇలా ఉన్నాను అంటే అసలు ఆ హ్యూమిలిటీ అంటే వినయం తాలూకా నిర్వచనం ఇస్కాన్లో చాలా తప్పుగా ఉంది. మనం అనుకుంటాము వినయం అంటే నేను ఎల్లప్పుడూ ఆ భావంలో ఉండాలి, నేను పిచ్చోడు, నేను మంచోడు కాదు, నేను ఇలా. నో, వీఆర్ గ్రేట్ యాక్చువల్లీ. ఎందుకంటే మనం అంత గ్రేట్ పరంపరతో కనెక్ట్ అయ్యాం, మనం చాలా ప్యూర్గా ఉన్నాం, ఎందుకంటే మనం పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ ఒక భాగంగా ఉన్నాం. వినయం అంటే నా ఒక భక్తియుక్త సేవ కోసం నేను ఏదైనా చేయడానికి తయారుగా ఉన్నాను, నా ఒక మిథ్య అహంకారాన్ని నాకు నా సేవ మధ్యలో నేను తీసుకురాను, అది నిజమైన వినయం. కానీ ఎల్లప్పుడూ ఆ ఒక భావంలో. సో అవి అక్కడే అలా ఉండిపోయాం మేము చాలాసేపు. చాలామంది డివోటీస్ ఉన్నారు, ఇంకా 20 నిమిషాలు గంట వరకు అదే నేను వాళ్ళకి చెప్తున్నాను. సో అప్పుడు దాంట్లో కొంతమంది భక్తులు అన్నారు, అవును మాతాజీ మీరు చెప్పింది నిజమే, ఎందుకంటే ఒక్కొక్కసారి మేము ఆ భావంలో వెళ్ళిపోతున్నాం, నేనేం చేయగలుగుతాను, నేను ప్రచారం చేస్తే ఏంటి ఎఫెక్టివ్, నేనైతే ఇలా ఉన్నాను. నేను అన్నాను, ప్రభుజీ ఇది వినయం కాదు, ఇది సెల్ఫ్ అబ్జార్ప్షన్. నేను ఇలా ఉన్నాను, నేను
చివరికి ఏమవుతుంది, నేను 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 నేను. కానీ మనం చేయాలి భక్తిలో మీరు 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 కృష్ణుడి గురించి ఆలోచించాలి. సో ఇది వినయం కాదు అనమాట, రైట్. సో ఎనీవే, తర్వాత మనం డిస్కస్ చేసాము ఎలా ఆయన చాలా ఉత్సాహం. ఈ ఒక లెసన్ కూడా మనం నేర్చుకున్నాము. లైక్ రూపగోస్వామి అంటారు, ఉత్సాహ నిశ్చయ ధైర్య. మన భక్తిలో ఆ ఉత్సాహం ఉండాలి. సో అతను ఎంత ఉత్సాహంగా ఇప్పుడు తయారైపోయారు. ఓకే, నాలో ఏం గుణాలు లేదు, కానీ నాకు అవకాశం వచ్చింది, ఇప్పుడు నేను వెళ్తాను, కృష్ణుడిని చూస్తాను అని మెంటల్గా ఎన్ని ఇమాజినేషన్స్. అంటే తన చుట్టుపక్కనే ఎవరు లేరు మాట్లాడడానికి, తనలోనే తను మాట్లాడేస్తున్నారు. నేను ఇలా చేస్తాను, నేను అలా చేస్తాను, నేను ఇలా చేస్తాను. సో అప్పుడు మనం చర్చించాము ఎలా ఈ మానసిక భావంలో కూడా బృందావన్ గురించి, భక్తుల గురించి, మంచి మాటల గురించి ఆలోచిస్తుంది. ఎంత మంచిది. కలియుగంలో మీరు ఏదైనా తప్పు చేశారనుకోండి, మీకు పనిష్మెంట్ ఉంటుంది. కానీ మానసికంగా మీరు ఏదైనా తప్పు చేశారనుకోండి, మీకు దాని పనిష్మెంట్ ఉండదు. కానీ మానసికంగా భక్తి చేశారనుకోండి, దాని పుణ్యం ఉంటుంది. సో వాట్ ఏ గుడ్ లక్. దట్ మీన్స్ మైండ్ ఈజ్ సో ఇంపార్టెంట్. మరి మనసుని సరిగ్గా ఉంచగలిగితే, మంచి ఆలోచనలోనే కృష్ణుడి గురించి యు ఆర్ అక్యుములేటింగ్ సో మచ్ పుణ్య. మీరు మీ ఆఫీస్లోనే, మీ క్యాబిన్లోనే మీకు కూర్చుంటూ కూడా యూ కెన్ సిట్ అండ్ ఆఫీస్ వర్క్ చేస్తూ చేస్తూ కూడా పుణ్యాన్ని సంపాదించవచ్చు. ఎందుకు? హౌ? బై కీపింగ్ అవర్ మైండ్ విత్ కృష్ణ, రైట్. సో చాలాసారి నేను ఈ ఉదాహరణ ఇస్తున్నాను. లాస్ట్ సండే కూడా ప్రభుజీ కూడా చెప్తున్నారు కదా, ఆ కోతి అండ్ ముసలి ఒక కథ, రైట్. ఆ కోతి और ముసలి ఒక కథలో ఆ కోతి ఏం చెప్తుంది, నా ఒక గుండె ఇక్కడ లేదు, చెట్టు పైన ఉంది అని అంటారు. అలానే మనం కూడా మన గుండె అనేసరికి కృష్ణుడి దగ్గర ఉంచాలి. శరీరం ఎక్కడైనా ఉంచవచ్చు, ఎందుకంటే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు కొన్ని తప్పదు, ఆఫీస్ అయినా జాబ్ అయినా. కానీ హార్ట్ షుడ్ బీ విత్ కృష్ణ అనమాట. సో ఇక్కడ అంటున్నారు, ఇఫ్ సంబడి సింప్లీ ఇమాజిన్స్, అంటే మీరు వెళ్ళలేదు బృందావన్, అంటే శాస్త్రంలో చెప్తాను, నేను ఏదో రచించి చెప్పట్లేదు. కేవలం మీరు అలా ఊహిస్తారు, నేను కామ్యవన్ వెళ్తాను, తర్వాత బిల్వవన్ వెళ్తాను, తర్వాత నేను అక్కడ బృందావన్లో ఇలా చేస్తాను, బృందావన్లో నేను ఇలా చేస్తాను, ఊహించండి చాలు. యూ డోంట్ హ్యావ్ టు టేక్ బర్త్ అగైన్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్. కేవలం ఊహిస్తారు. కేవలం మీ ఆఫీస్లో ఖాళీ టైంలో అలా ఊహించండి, నేను బృందావన్ వెళ్తాను, నేను మాయాపూర్ వెళ్తాను, నేను అప్పుడు అలా చెప్తాను, ఇలా చేస్తాను, నేను రాధా మదన్ మోహన్ దర్శన్ అంటే మళ్ళీ రామకృష్ణ, నేను అక్కడ వెళ్ళి పిజ్జా తింటాను. అలాంటి ఆలోచన కాదు. పిజ్జా తింటాను, తర్వాత నేను దీంతో చీజ్ తింటాను, ఆ తర్వాత వెజిటబుల్ పిజ్జా తింటాను. అలాంటి ఆలోచన కాదు. మన మాయాపూర్ బృందావన ఆలోచన ఎలా ఉంటాయంటే, ఏ గోవిందాస్లో ఎలాంటి ప్రసాదం ఉంది, నేను ఎక్కడికి వెళ్తాను, గదాలో తింటానా, అక్కడ తింటానా. సో అలా కాదు, జోక్ చేస్తున్నాను. కానీ మన ఆలోచన అలా రాధా మదన్ మోహన్ దర్శనం చేస్తాను, రాధా దామోదర్ దర్శనం చేస్తాను, ఇలా చేస్తాను, అప్పుడు నేను గోవర్ధన్ పరిక్రమ వాక్ చేస్తాను. సో ఆ ఒక భావంలో మనం ఉండాలి. సో ఆ ఆలోచన మాత్రమైనా మనము భగవద్ధామానికి తిరిగి వెళ్ళొచ్చు అని చెప్తున్నారనమాట. ఇన్ఫ్యాక్ట్ మానసిక సేవ గురించి ఎన్ని సందర్భాల్లో ఎన్నో కథలు చెప్పాను. ఇంకా నా ఫేవరెట్ కథ మీ అందరికీ చాలాసారి చెప్పాను కదా, ఒక గుజరాతీ మైజర్ సౌరాష్ట్రలో ఉంటారు, మానసిక సేవ చేస్తూ ఉంటారు ఎల్లప్పుడు. ఒకసారి మానసిక సేవలోనే బై మిస్టేక్ పంచదార ఎక్కువ వేసినప్పటికీ భగవంతుడు ప్రత్యక్షంగా వచ్చి తన చేతి పట్టుకుంటారు, ఏంటి నీ నాన్నగారి ప్రాపర్టీ తినేస్తున్నారు ఏంటి, ఒక్క చెంచా పంచదార ఎక్కువ వేస్తే నీకేం పోతుంది అని. సో 12 years మానసిక సేవ చేసినప్పటికీ వెంటనే తనకి ఏమైంది, భగవంతుడు ముఖాముఖి దర్శనిచ్చారు. ఊహించండి, తను ఏం ఒక రూపాయి ఖర్చా లేదు, ఓన్లీ రోజు వేకప్ అవుతాడు, స్నానం చేస్తాడు, కళ్ళు మూసుకుంటాడు, ఊహిస్తాడు, నేను భగవంతుడికి ఇప్పుడు శృంగారు చేశాను, ఆయన బట్టలు తీశాను, పర్ఫ్యూమ్ రాశాను, పంచామృతంతో అభిషేకం చేస్తున్నాను, మళ్ళీ బట్టలు వేపిస్తున్నాను, ఇంతే. ఇది ఊహించడమే. ఆయనకి పాయసం తయారు చేశాను, నైవేద్యం పెట్టాను, ఓకే ఇప్పుడు అంతా అయిపోయింది, క్లోజ్, ఆఫీస్ వెళ్ళిపోండి. అంత చేస్తే కూడా యూ కెన్ సీక్ లార్డ్ ముఖాముఖి, ఇమాజిన్. సో ఆ ఉత్సాహం ఉండాలి. బట్ మనము భగవంతుని మూర్తిగా అనుకోవడం కాదు, హీఈస్ దేర్, సాక్షాత్గా తను ఉన్నారు, రైట్. ఇన్ఫ్యాక్ట్ మీకు గుర్తుంది, ఒకసారి ఒక నిజమైన ఘటన చెప్పాను, ఎలా ఒక భక్తుడు రాధాకృష్ణ విగ్రహాలని తీసుకొచ్చారు, ఏదో ఒకటి కోరుకున్నాడు, అది పూర్తి అవ్వలేదు, కోపం చెంది ఇంకా నేను అంతగా పూజించిన ఆయన విష్ ఫుల్ఫిల్ చేయట్లేదని కోపం వచ్చేసి రాధాకృష్ణ విగ్రహాలని తీసుకొని అల్మారాలో పెట్టేసి డోర్ క్లోజ్ చేశాను, ఇంకా నేను రాధాకృష్ణని పూజించను అని. దుర్గాదేవిని పెట్టుకున్నాను, నేను ఇప్పుడు దుర్గాదేవిని పూజిస్తాను. ఎప్పుడైతే దుర్గాదేవిని అలా పూజిస్తున్నాడు, వెంటనే అరవడం మొదలుపెట్టారు వాళ్ళ వైఫ్కి, ఇలా రా తొందరగా. వాళ్ళ వైఫ్ అనేది ఏమైపోయింది, లేదు నువ్వు కాటన్ తీసుకురా,
తీసుకురా. ఎందుకు? ఆ రాధాకృష్ణ ఒక నోజ్లో పెట్టే, ఎందుకంటే వాళ్ళ నా విష్ ఫుల్ఫిల్ చేయలేదు కదా, ఈ అగరబత్తి ఒక వాళ్ళకి వెళ్ళకూడదు, నేను ఓన్లీ దుర్గాదేవికి ఇస్తున్నాను అనమాట. సో అప్పుడు రాధాకృష్ణ అవుతున్నారు, అబ్బో బాబోయ్ అంత కోపమా మా మీద, ఆ అగరబత్తి ఆ ధూపం కూడా మా ఒక నాసికకి వెళ్ళకూడదంటే నీకేం కావాలి రా కోరుకో ఇచ్చేస్తానని అన్నారు. ఎందుకంటే హీఈస్ నాట్ థింకింగ్ అబౌట్ దెమ్ యాజ్ ఎ మూర్తి. నో, అంటే కోపం వచ్చింది ఇంకా మీకు పూజించను అని భగవంతుడితో ఆ రిలేషన్షిప్ ఉందన్నమాట. భగవంతుడు మన దగ్గర కోరుకుంది అదే, ఆ రిలేషన్షిప్ కావాలి ఆయనకి మనతోని. మనమేదో యాంత్రికంగా మూర్తి వచ్చాము, రాధాదామోదర్కి ప్రణామం నమస్కారం, మా పని అయిపోయింది, ప్రభుపాద్కి ప్రణామం చేసాం, రాధాదామోదర్కి. నో, హీ వాంట్స్ ఎ రిలేషన్షిప్. ఎక్కడైతే ఎస్ హీఈస్ దేర్, ఈజ్ స్టాండింగ్ దేర్, యూ టాక్ టు హిమ్ అనమాట. సో తర్వాత ఆయన అంటున్నారు, ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు అంటారు ఆయన, ఏ పాద పద్మాలు ఒక ఆశ్రయాన్ని యోగిలు కూడా కోరుకుంటున్నారు, ఆ ఒక పాద పద్మాన్ని నేను ముఖాముఖి చూస్తాను, ఆయనకి నమస్కారం పెడతాను. నేను తర్వాత అక్రూరు అంటాను, ఆయనకి పెడతాను నమస్కారం, ఆయన స్నేహితులను కూడా పెడతాను, ఆల్ ద కౌహర్డ్ బాయ్స్. ఐ విల్ ఆల్సో ఆఫర్ మై ఒబీసెన్స్ టు ద లార్డ్స్ కౌహర్డ్ బాయ్ ఫ్రెండ్స్. ఓన్లీ వాళ్ళకే కాదు, నేను బృందావన్లో ఉన్న అందరికీ నమస్కారం పెడతాను. దట్ విల్ బి కరెక్ట్, నేను అందరికీ దండం పెడతాను. సో ఇది నాకు చాలా నచ్చింది. భక్తులు ఒక ఆలోచన చూడండి, మనం నిజంగానే భగవంతుడికి ప్రేమిస్తే భగవంతుడు సంబంధించింది ప్రతి దానికి మనం ప్రేమలో పడిపోతాం. యూ కెనాట్ లవ్ హిమ్ ఎక్స్క్లూజివ్లీ, యూ విల్ బికమ్ ఇన్క్లూజివ్ ఆఫ్ ఎవ్రీథింగ్. నిజంగా మనకి భగవంతుడి పట్ల ప్రేమ పెరుగుతుంది, అది తెలుసుకోవాలంటే ఆయనకు సంబంధించింది ప్రతిదీ మనకి చాలా ఇష్టమవుతుంది. రైట్? సాధారణంగా భౌతిక ప్రపంచంలో కూడా మనం ఎవరో ఒక ప్రేమలో పడినప్పటికీ ఆ మనిషి సంబంధించిన ప్రతిదీ ఇష్టం. తనకి ఇష్టమైన స్వీట్ మనకి ఇష్టం, తన ఇష్టమైన కలర్ మనకి ఇష్టం, తన ఇష్టమైన బట్టలు, ఎవ్రీథింగ్. ఎందుకంటే ఆ పర్సనే చాలా ఇష్టం. సో తనకు సంబంధించిన తను యూజ్ చేసిన పెన్ అయినా ఏదైనా చాలా ఇష్టం. దట్స్ అ సిమ్టమ్ కదా, దట్ యూ లవ్ ద పర్సన్, రైట్? తను ముట్టుకునే ఏదైనా ఉంటే కూడా అబ్బా ముట్టుకున్నారు అనే ఒక. అలానే ఇఫ్ యూ రియలీ లవ్ కృష్ణ సంబంధించిన ఎవ్రీబడి యూ విల్ లవ్. ఎవ్రీబడి హూ లవ్స్ కృష్ణ యూ లవ్. అతను డివోటీ, కంటి వేసుకున్నారు, తిలక్ వేసుకున్నారు, డివోటీ. తను కృష్ణుడిని పూజ చేస్తున్నారా, సేవ చేస్తున్నారా, కృష్ణనామం చెప్తున్నారా, బికాజ్ యూ లవ్ కృష్ణ. దట్స్ వన్ థింగ్ టు నో. హౌ డూ యూ నో ఐ లవ్ కృష్ణ? యూ లవ్ ఎవ్రీథింగ్ కనెక్టెడ్ టు కృష్ణ. ఎందుకంటే ఫిలిం స్టార్స్కి చూస్తున్నారు కదా, వాళ్ళు ఒక్క ఇంట్లో ఉన్న కుక్క కూడా ఫొటోస్ పెడితే ఫేస్బుక్లో, ఇన్స్టాలో అందరు మై గాడ్ ఎంత పెద్ద హీరోయిన్, వాళ్ళ కుక్క చూసాం మేము ఈరోజు అని ఎంత హ్యాపీ అయిపోతారు. వాళ్ళ కుక్కని చూసినా, వాళ్ళ కార్ని చూసినా, వాళ్ళ డ్రైవర్ని చూసినా ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతాం. అండ్ నిజంగా మనం కృష్ణుడిని ప్రేమిస్తే కృష్ణుడికి సంబంధించి ప్రతిదీ మనకి హ్యాపీనెస్ ఇవ్వాలి. కృష్ణ టెంపుల్కి వెళ్ళాం, కృష్ణ డివోటీస్ని చూసాం కదా, కృష్ణ ఒక చిత్రపటాన్ని చూస్తాం అనమాట. సో ఆయన కూడా అంటున్నారు, నేను కృష్ణుడికే కాదు, కృష్ణ ఒక ఫ్రెండ్స్కి కూడా దండం పెడతాను. యాక్చువల్గా నేను వ్రజవాసులందరికీ దండం పెడతాను. ఎవ్రీథింగ్, లవ్ మీ, లవ్ మై డాగ్ అంటారు కదా, యూ లవ్ కృష్ణ, యూ లవ్ ఎవ్రీథింగ్ కనెక్టెడ్ టు కృష్ణ అనమాట. సో ఆయన అలా ఆలోచిస్తున్నారనమాట. అండ్ తర్వాత అండ్ ఇప్పుడు ఆయన ఇంకొక మాట అంటున్నారు, బలరాం గురించి కూడా మాట్లాడుతున్నారు. నేను కృష్ణ ఒక కాలికి దండం పెడతాను, బలరాముడు ఒక కాలికి దండం పెడతాను. అండ్ తర్వాత నేను ఎప్పుడైతే వాళ్ళ కాలికి దండం పెడతాను, కృష్ణ ఏం చేస్తారు? మేబీ ఆయన ఏం చేస్తారంటే ఆయన ఒక చేతులు నా శిరస్సు మీద పెడతారేమో, అంతే కదా. నేను అలా ఆయన మీద కాలు మీద పడిపోతే ఆయన ఏం చేస్తారు, అప్పుడు వెంటనే ఆయన ఒక హ్యాండ్ నా మీద పెడతారేమో. ఇదన్నీ ఊహిస్తున్నాడు, ఇంకేమీ అవ్వలేదు, ఇంకా వృందావన్ కూడా రీచ్ అవ్వలేదు. ఇదంతా తన మనసులో ఆలోచన ఏమవుతుంది, ఏం జరుగుతుంది. సో ఇక్కడ అంటున్నారు, ఇన్ఫ్యాక్ట్ ఇది మొత్తం అంతా మీరు అక్రూరు ఒక స్తుతి, అక్రూరు ఒక ఈ మనోభావనాలు మనం వింటే ఇది ఎలా ఉన్నాయంటే ఆ గోపీగీత్లో కూడా ఆ గోపికలు అంటారు కదా, విరచిత భయం వృష్ణిధుర్యతే చరణమీయుషాం సంశ్రితే భయాం కరసరోరుహం కాంతకామదం శిరసి దేహినా శ్రీకరాగ్రహం. ఆ ఒక చేతులు, ఏ చేతులతో అయితే భవసా మీరు లక్ష్మీదేవి ఒక చేతుల్ని పట్టుకుంటున్నారు, ఓ స్వామి ఆ చేతులు మా శిరస్సు మీద పెడతారా అని మేము కోరుకుంటున్నామని గోపికలు పాడుతున్నారు. ఇక్కడ అక్రూరు కూడా అలానే ఆలోచిస్తున్నాడు. ఆ ఒక చేతులు నా శిరస్సు మీద పెడతారేమో, ఎందుకంటే నేను దండం పెడతా ఆయన ఏం చేస్తారు అదే చేస్తారేమో భవసా అని అనుకుంటున్నాడు అనమాట. సో తర్వాత అంటున్నారు,
ఈ యొక్క చేతు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ యొక్క కమలహస్తాలకి ఎప్పుడైతే బలి మహారాజు దానం ఇచ్చారు, ఎప్పుడైతే ఇంద్రుడు దానం ఇచ్చారు, వాళ్ళకి భగవంతుడు అన్నీ ఇచ్చేశారు. సో ఈ యొక్క కమలహస్తాలు చాలా ఇంపార్టెంట్ హస్తాలు. ఈ యొక్క హస్తాలకి కదా బలి మహారాజ్ దానాన్ని ఇచ్చారు. అండ్ తర్వాత చెప్తున్నారు, యాక్చువల్గా ఈ యొక్క హస్తాలే భగవంతుడు గోపికలు ఒక చమ్మట్లు రాస డాన్స్ తర్వాత గోపికలు ఒక మొహం మీద ఉన్న చమ్మట్ని భగవంతుడు ఆయన ఈ యొక్క కమల హస్తాలతోనే దాన్ని అలా చర్పేసి ఉంటారు. అండ్ తర్వాత ఆయన అంటున్నారు అందు గురించి, ఎందుకంటే ఆ గొప్ప భక్తురాలు గోపికలు ఒక చమ్మట్లు ఆయన తుడిచారనే ఆయన ఒక చేతుల నుంచి మంచి సువాసన వస్తుంది. యాక్చువల్గా చెమ్మట్లు మనం వైప్ చేస్తే మంచి సువాసన ఏం రాదు కదా, చెమ్మట్లు అంటే అది డర్టీ స్మెల్ వస్తుంది. కానీ భక్తులు అలా గొప్పవాళ్ళు, వాళ్ళ చెమ్మట్లో కూడా అంత సువాసన ఉంటుంది. సో భగవంతుడు లైక్ ఇప్పుడు మీరు చూడండి గోపీ గీతలో కూడా గోపికలు అంటారు కదా, అంటే ఈరోజు నువ్వు ఇలా ఉన్నావంటే మా వల్లే, ఎందుకంటే మేము నీకు ఇంతగా ప్రేమించారు, నువ్వు అందంగా కనిపిస్తున్నావంటే యశోదమాత నీకు బాగా డెకరేట్ చేశారు. సో అలా డివోటీస్ ఒక భావం అనమాట. సో నీ యొక్క కమలహస్తాల నుంచి మంచి సువాసన ఎందుకు వస్తుందంటే నువ్వు గోపికలు ఒక చెమ్మట్ని నువ్వు క్లీన్ చేసావు కదా, ఎందుకంటే వాళ్ళు గొప్ప భక్తురాలు అనమాట. సో ఇన్ఫ్యాక్ట్ యశోదామాత ఒక దామోదర్ లీలాలో అంటారు కదా, ఒక పాట ఉంది గోపాల చంపులో, మొత్తం పాట డిస్క్రైబ్ చేస్తారు. ఎప్పుడైతే యశోదామాత పెరుగు అదే ఆ మజ్జిగని చిలుకుతున్నారో అప్పుడు ఆవిడ పాడుతున్నారు కదా, పెద్దయి నా కృష్ణుడు మంచి వైష్ణవ సేవకుడు అవ్వాలి, వైష్ణవులకి సేవ చేయాలి. యాక్చువల్లీ కృష్ణుడు దేవాది దేవుడు, కానీ యశోదామాత అలా కోరుకుంటారనమాట ఆ పాటల్లో, నా కృష్ణ పెద్ద అయిన తర్వాత మంచి వైష్ణవాలకి సేవని అందిస్తాడు అనమాట. సో వైష్ణవాన్ని సేవ అందించాలని దేవాది దేవుడు ఒక అమ్మ కూడా కోరుకుంటున్నారనమాట. సో కృష్ణుడు ఈ మహాన వైష్ణవులు గోపికల్ని సేవని అందించినప్పటికీ తన కమలహస్తాలు మంచి సువాసనతో ఉన్నాయని ఇక్కడ అక్రూర్ అంటున్నాడు. సో హీ ఆల్సో నోస్ ద మూడ్ అనమాట. తర్వాత అంటున్నారు. సో ఈ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చాలా డీటెయిల్స్లో ఉన్నాయి, మనం మొత్తం ఈరోజు డీటెయిల్స్కి వెళ్ళలేమనుకోండి. ఎలా ఈ వ్రజగోపికలు ఎంత గొప్పవాళ్ళు, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ సారార్థ దర్శనిలో అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంది డివోటీస్. ఇది నేను చెప్తే కాదు, మీరు ఇంకా వెళ్ళి చదివితే ఇంకా మీకు ఆనందం వస్తుందన్నమాట. ఇంకా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ మనం ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంకి వెళ్ళిపోతాము. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు తను అనుకుంటున్నాడు మనసులో, నేను బృందావన్ వెళ్తున్నాను కదా, కృష్ణ నాకు ఎనిమిగా అనుకుంటాడా అంటే, ఎందుకంటే నాకు కంస పంపించాడు. సో లేదు, తను నాకు అలా శత్రువుడుగా భావించాడు. నో ఎందుకు అలా భావించాడు? అంటే నేను ఎన్నాళ్ళ నుంచి కంసకి సేవని అందిస్తున్నాను, ఇప్పుడు వచ్చి రండి అని నేను పిలుస్తున్నాను, కానీ తను అలా భావించడు. ఎందుకంటే అఖిల దేహినాం అంతరాత్మ, భగవంతుడు పరమాత్మ రూపంలో అందరూ ఒక హృదయంలో ఉన్నారు. సో హీ నోస్ మై హార్ట్, తను నన్ను అపార్థం చేసుకోరు, హీ విల్ నాట్ మిస్అండర్స్టాండ్ మీ అని అంత కాన్ఫిడెన్స్ ఆయనకు ఉంది. దట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ పాయింట్. యాజ్ ఎ డివోటీస్ many people may misunderstand us. We can't make the whole world understand us. అందరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవాలి, పాసిబుల్ లేదు. ఎందుకంటే the world will always judge you by your externals, but Krishna will always judge you by your internals. ఈ బయట ప్రపంచం ఎలా ఉందంటే, మీరు ఎంత చేసినా కూడా మీరు బయట ఎలా కనిపిస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ఉన్నారు, దానిపైనే మీకు జడ్జిమెంట్ ఇస్తారు. మంచి భక్తుడా కాదా, మంచి మనిషా కాదా. కానీ భగవంతుడు ఎప్పుడు మీరు బయట ఎలా కనిపిస్తున్నారో అది ఆయనకి అనవసరం. మీరు లోపల ఎలా ఉన్నారు అదే ఆయనకి ముఖ్యం. ఎందుకంటే ఆయన మీ లోపల అన్నీ చూస్తున్నారు. ఎక్స్రే క్లియర్గా ఆయనకు వచ్చేస్తుంది మీది. బయట వాళ్ళు మీ బాడీ చూసుకోవచ్చు, కానీ ఆయనకి మొత్తం ఎక్స్రే మీ హృదయంది కృష్ణుడి దగ్గర ఉంది. సో ఈ పాయింట్ నాకు చాలా ఇష్టమైంది. ఎక్కడైతే అతను అంటున్నాను, నో మై లార్డ్ విల్ నాట్ మిస్అండర్స్టాండ్ మీ. యాక్చువల్గా అక్రూరు ఒక జీవితం చూస్తే తనకి పాపం అందరి మిస్అండర్స్టాండింగే. కంస కూడా తనకి ఎప్పుడు ఇష్టపడలేదు, అంటే తనకి మేస్టర్గా ఉంచినా కూడా ఎల్లప్పుడూ తన మీద డౌటే, ఇతను నా సైడా వసుదేవ్ సైడా, అసలు ఎవరిది ఏంటి అని ఎప్పుడూ చాలా జాగ్రత్తగా తనతో మాట్లాడేవారు. అందుకోసం కూడా ఒక రీజన్ ఎందుకు అక్రూర్ని పంపించారంటే, కంస అనుకున్నాడు లెట్ మీ చెక్ హిజ్ లాయల్టీ, అంటే నా వైపు లాయల్గా ఉన్నాడా లేదా ఇప్పుడే తెలిసిపోతుంది, ఎందుకంటే అతను వెళ్తాడా లేదా.
కృష్ణుడి దగ్గర, కృష్ణుడిని తీసుకురావడానికి. సో హీ వాజ్ ఆల్వేస్ మిస్అండర్స్టూడ్, వెరాజ్ ఆయన చాలా లాయల్గా ఉన్నాడు కంసకి. అండ్ అలా చూస్తే ఈవెన్ వ్రజవాసీస్ ఆయన మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఈవెన్ గోపికలు కూడా ఆయన్ని ఎంత క్రూరంగా ఉన్నాడు, తనకి ఎవరా పేరు ఇచ్చారు అక్రూర అని, చాలా క్రూరంగా ఉన్నాడు, కృష్ణుడిని తీసుకుని వెళ్ళిపోయాడు. సో తనకి పోలే ఆ సైడ్ కంస నుంచి ఎప్పుడు అప్రిషియేషన్ రాలేదు, ఇటు వ్రజవాసుల దగ్గర కూడా ఏమీ అప్రిషియేషన్ రాలేదు. కానీ కూడా తన భక్తిని తను కొనసాగిస్తూ వెళ్ళాడు. ఎందుకంటే తనకు ఒకటే ఒక సపోర్ట్, లేదంటే ఒకటే ఒక ధైర్యం, బట్ కృష్ణ అండర్స్టాండ్స్ మీ. సో డివోటీస్ లైఫ్లో కూడా మెనీ మే మిస్అండర్స్టాండర్స్, కానీ మనం ఎప్పుడు అలా భావన, దట్స్ ఆల్ రైట్, బట్ కృష్ణ నోస్ మై హార్ట్. నేను ఏదైనా తప్పు చేశానో లేదా కృష్ణ నోస్, లెట్ ద వరల్డ్ మిస్అండర్స్టాండ్ మీ. సి వీ కాన్, ఇఫ్ యూ వాంట్ టు బీ మిజరబుల్, మీరు దుఃఖంగా ఉండాలనుకుంటే ఒక సింపుల్ టిప్ ఇస్తాను, ట్రై టు మేక్ ఎవ్రీబడి హ్యాపీ. That's it. You will be 100% miserable. Because మీరు ఎప్పుడు అందరికీ 100% హ్యాపీ చేయలేరు. ఆ ప్రయత్నం మీరు జీవితంలో మొదలు పెట్టారనుకోండి, మీరు దుఃఖంగానే ఉంటారు. మనం అందరికీ ఎప్పుడు హ్యాపీ చేయలేము, రైట్? సో ద ఓన్లీ థింగ్ వీ షుడ్ ట్రై టు డూ ఈజ్ మేక్ గురు అండ్ కృష్ణ హ్యాపీ. జస్ట్ లైక్ ఎలా అయితే ఒక వేలలో నీళ్ళేస్తే మొత్తం వృక్షంకి వెళ్ళిపోతుంది, అలానే మనం ఎప్పుడైతే గురు అండ్ కృష్ణని ఆనందపరిస్తే జీవితంలో అంతా ఆనందంగా ఉంటుంది, రైట్? The whole point is making Guru and Krishna happy. In fact, ఈరోజు మాతో పాటు రోటరీ క్లబ్ వాళ్ళు కూడా వాక్ చేశారనమాట. అయితే వాళ్ళ ఒక థీమ్ ఏంటంటే పీస్ వాక్, శాంతి కోసం, విశ్వశాంతి కోసం. సో వాళ్ళు అలా చెప్తూ ఉంటే నేను మనసులో అదే అనుకున్నాను, ఓకే శాంతి కోసం వాక్ చేస్తున్నారు, కానీ శాంతి ఎలా వస్తుంది? నిజమైన శాంతి ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే మనకి ఆ కృష్ణతో కనెక్షన్ ఉంది, రైట్? వాట్ ఈస్ ధ్యానయోగ, భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది కదా, అత్యంతం సుఖం అప్నుతే బ్రహ్మ సంస్పర్శం. ఎప్పుడైతే బ్రహ్మ సంస్పర్శం, భగవంతుడితో అనుబంధం, యుంజనేవ సదాత్మానం యోగి విగద కల్మష, బ్రహ్మ సంస్పర్శం, మనం నిజంగానే భగవంతుడితో అనుబంధనం పెట్టుకుంటేనే అత్యంతం సుఖం అప్నుతి, అప్పుడు నిజమైన ఆనందం వస్తుంది. ఎప్పుడైతే మనకు ఆ కృతజ్ఞత భావం ఉన్నాయి అందరి పట్ల ఈ ప్రపంచంలో, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మై వైఫ్, మై హస్బెండ్, మై చిల్డ్రన్, మై బాస్, మై కొలీగ్స్, మై ఆఫీసర్స్, మై శిక్షక్, ఎవ్రీబడి ఇన్ దిస్ వరల్డ్, అండ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ, అప్పుడు పీస్ఫుల్గానే ఉంటాం కదా. పీస్ఫుల్గా ఎందుకు లేదు అంటే ఐఎమ్ నాట్ హ్యాపీ, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దిస్, నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. నేను చాలాసార్లు చెప్తాను, మనం సుఖంగా ఉండగలుగుతాం, కానీ మనకి సుఖంగా ఉండాలని లేదు, మనకి అతనికైనా ఎక్కువ సుఖంగా ఉండాలని ఉంది, అందుకోసం సుఖంగా ఉండలేకపోతున్నాం. మనం సుఖంగానే ఉన్నాం, కానీ అతనికైనా ఎక్కువ సుఖం. మొన్న నేను నిత్యమాత సేవలో చెప్తున్నాను కదా, దుర్యోధనికి ఏమన్నారు ధృతరాష్ట్ర, నువ్వెందుకు నాన్న అంత ఫీల్ అయిపోతున్నావు, మన దగ్గర కూడా గుర్రాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, యుధిష్ఠిర్ దగ్గర ఉన్న గుర్రం లేదు కదా, నాకు అదే కావాలి. తన దగ్గర ఉన్నది లేదు కదా, మన దగ్గర ఉండొచ్చు, తనదే కావాలి, మనకు అదే కావాలి. మన దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ తన దగ్గర ఉన్నది మన దగ్గర లేదు కదా, నాకు అది కావాలి. అప్పుడు నాకు దెన్ యూ కెన్ నెవర్ బీ హ్యాపీ. సో నిజంగా పీస్ ఎప్పుడు వస్తుందంటే వెన్ వీఆర్ గ్రేట్ఫుల్ టు ద లార్డ్. యాక్చువల్గా నాకేం అర్హత లేదు, కానీ కూడా నా కృష్ణ చాలా ఇచ్చారు. మన ఎవ్రీ మూమెంట్ మన భావం ఏమి ఉండాలంటే, ప్రస్తుతం నా దగ్గర ఏదైతే ఉంది దానికోసం కూడా నాకు అర్హత లేదు. అసలు ఎలా కృష్ణ ఇచ్చేస్తున్నారో తెలియదు. ఏదైతే యాజ్ ఆఫ్ నౌ ఐ హ్యావ్, ఫర్గెట్ అబౌట్ ఏదైతే నేను సాధించాలనుకుంటున్నాను, ఏదైతే ఇప్పుడు ఉంది ప్రస్తుతం దానికి కూడా నాకు అర్హత లేదు, కానీ కృష్ణ ఇచ్చారు. ఆ భావంలో ఉంటే యూ విల్ ఆల్వేస్ బీ పీస్ఫుల్, ఆల్వేస్ బీ సాటిస్ఫైడ్. సో ఈరోజు మార్నింగ్ అదే ఆ రోటరీ వాళ్ళు అలా చెప్తూ నేను అదే అనుకున్నాను, పీస్ ఎలా వస్తుంది? పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. కృష్ణతో అనుబంధనం పెట్టుకుంటేనే పీస్ వస్తుంది. వి ట్రై టు మేక్ గురు అండ్ కృష్ణ హ్యాపీ, then we'll be happy. We try to make ourselves happy, we'll never be happy. Something కానీ ఉండిపోతుంది, అంత ఉంది కానీ ఉండిపోతుంది, ఆ కానీ ఉండిపోతుంది. కానీ గురు అండ్ కృష్ణని హ్యాపీ చేస్తే there will be no కానీ anymore, everything will be happy. See, in Krishna consciousness 2-3 పదాలు ఉన్నాయి, అది మన జీవితంలో ఆచరించగలిగితే కృష్ణ జస్ట్ గ్రేట్ఫుల్నెస్, హ్యూమిలిటీ, ఆ కొన్ని ఉన్నాయి. ఆ 2-3 కంపాషన్, డిటర్మినేషన్. అందుకోసం చాలా క్లుప్తంగా నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో రూప గోస్వామి మనకు అన్ని టిప్స్ ఇచ్చేశారు. అది ఫాలో అయిపోతే చాలు, మన భక్తి జీవితంలో మనం ముందుకు వెళ్ళిపోగలుగుతాం. సో ఎనీవే, తను ఎవరు తన్ని పాజిటివ్గా చూడట్లేదు అక్రూర్ని, కానీ కూడా తన ఒక భక్తి జీవితాన్ని తను కొనసాగించాడు. భీష్మని కూడా అందరూ అపార్థం చేసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ విభీషణ్ని కూడా అపార్థం చేసుకున్నారు.
ఈవెన్ సుమంత్ర రామాయణ యాక్చువల్గా మనం చూస్తే అక్రూర అండ్ సుమంత్రకి చాలా అంటే మ్యాచింగ్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే సుమంత్ర కూడా అదే అయింది కదా, అయోధ్యవాసులందరికీ మోసం చేశాడు తను. అంటే భగవంతుడు ఒక ఆదేశం మేరకు తన అయోధ్యవాసులు అందరూ నిద్రపోయి ఉంటే భగవంతుడిని ఒక రథం మీద తీసుకుని వెళ్ళిపోయాడు వనవాసం. అండ్ తీసుకున్నప్పటికి భగవంతుడు తనకి చెప్పారు, నువ్వు మోసం చేయాలి వాళ్ళకి, ఈ రథం ఇటు మళ్ళీ వెనక తీసుకొని మళ్ళీ అటు ఇటు ఇటు వెళ్ళావనుకో ఆ రథ చక్రాన్ని వాళ్ళు సరిగ్గా ఫాలో అవ్వలేరు, ఎందుకంటే ఇటు అటు అన్నీ ముద్రించి ఉంటాయి. అప్పుడు అక్రూరుకి ఏంటి ఒక అడ్వాంటేజ్ అంటే తను ఎప్పుడైతే కృష్ణుడిని బృందావనం నుంచి మథుర తీసుకుని వెళ్ళిపోయాడు ఇంకా వెనక ఎప్పుడు రాలేదు. వెనక వస్తే అందరు తన మీద టమాటోలు చప్పలు పడేస్తారు, కానీ తను రాలేదు, తనది అయిపోయింది. కానీ సుమంత్ర బ్యాక్ వచ్చాడు. అయోధ్య వాసులందరూ ఎంత తిట్టి ఉంటారు తన్ని, ఎందుకంటే వాళ్ళందరూ నిద్రపోయినప్పుడు శ్రీరాముడు వాళ్ళకి లక్ష్మణ్ అండ్ సీతామాతకి ఆ వనవాసంలో వదిలేసి రథం బ్యాక్ తీసుకొని తను వచ్చాడు. ఊహించండి తనకు జీవితం ఎలా ఉంటుంది, అందరు తన్ని చూసి ఇంత పని చేసావా, ఇంత మోసం చేసావా మాకు. కానీ కూడా కృష్ణ సేవ కోసం, శ్రీరాముడు ఒక సేవ కోసం తను సహించాడు. సో ఎస్, ద వరల్డ్ మే మిస్అండర్స్టాండ్ అస్, బట్ అవర్ హోల్ పాయింట్ ఇస్ కృష్ణ హ్యాపీ విత్ మీ, ఇస్ మై గురు హ్యాపీ విత్ మీ. బికాస్ ఇఫ్ వరల్డ్ ఈజ్ నాట్ హ్యాపీ ఆల్సో ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్, బట్ ఇఫ్ కృష్ణ ఈజ్ అన్హ్యాపీ. ఇన్ఫ్యాక్ట్ మీరాబాయి ఒక భజన్ నాకు చాలా ప్రియమైన భజన్. అక్కడ మీరాబాయి అంటారనమాట, ఆయన భర్తతో ఆవిడ అంటారనమాట, రాజా రూఠే నగరీ రాఖే హరి రూఠే కహా జాऊजी, రాజా రూఠే నగరీ రాఖే హరి రూఠే कहाँ जाऊँ जी, राना जी मैं तो గోవింద గోవింద గాసు. నువ్వు గోవింద 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 అంటున్నావు, భయం లేదా, నేను ఒక రాజాని, నాకు కోపం వస్తే ఏమవుతుంది? అప్పుడు అంటున్నా, ఓకే మీకు కోపం వస్తే వేరే రాజ్యంలో వెళ్ళి నివసించవచ్చు, కృష్ణుడికి కోపం వస్తే ఎక్కడికి వెళ్తారు, మొత్తం ప్రపంచం ఆయనదే కదా అని అంటున్నారనమాట మీరాబాయి. సో మన ఫ్యామిలీ మెంబర్స్ని చాలా హ్యాపీ ఫీల్ అయిపోవాలని, వాళ్ళు మనతో ఆనందంగా ఉండాలని అనుకుంటాం, కానీ వాళ్ళు తాత్కాలికంగా ఈ లైఫ్ కోసమే ఉన్నారు. సో వీఆర్ సాక్రిఫైజింగ్ దాట్ విచ్ వీ వాంట్ టు అచీవ్ ఫర్ సంథింగ్ దట్ ఫీల్స్ గుడ్ నౌ అంటే యాజ్ ఆఫ్ నౌ. ఈరోజు నా చాంటింగ్ మానేసి కొంచెం అలా కాలక్షేపం చేసేసుకుంటే ఓకే, మై వైఫ్ ఈజ్ హ్యాపీ, దిస్ ఈజ్ హ్యాపీ. సో సంథింగ్ దట్ ఫీల్స్ గుడ్ నౌ కోసం, సంథింగ్ దట్ యూ రియలీ వాంట్, దాన్ని వదిలేస్తున్నారు. ఏదైతే మీరు మీ జీవితం ఒక గమ్యం, దేనికోసమైతే మీకు మానవ జీవితం దొరికింది అది మర్చిపోతున్నారు, బికాస్ సంథింగ్ ఫీల్స్ గుడ్ నౌ. ఇప్పుడు బాగుంది కదా, తాత్కాలికంగా ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్, ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ, మై రిలేటివ్స్ ఆర్ హ్యాపీ, తిలక్ తీసేస్తే మై రిలేటివ్స్ ఆర్ హ్యాపీ, షికా కట్ చేసేస్తే మై రిలేటివ్స్ ఆర్ హ్యాపీ, టెంపుల్కి మానేసి వాళ్ళతోనే ఏదో మూవీ చూస్తే వాళ్ళు హ్యాపీ, తాత్కాలికంగా అందరు హ్యాపీ కదా. బట్ యు ఆర్ లివింగ్ సంథింగ్ దట్స్ వాట్ యువర్ హోల్ లైఫ్ ఇస్ ఫార్ కదా. సో ఓకే, ఈ ప్రపంచంలో ఎవరైతే మనతో హ్యాపీగా ఉన్నా లేనా తాత్కాలికంగా ఉన్నారు, బట్ ద హోల్ పాయింట్ ఇస్ కృష్ణ హ్యాస్ టు బి హ్యాపీ. అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు మెయింటైన్ ఎ ప్రాపర్ బ్యాలెన్స్. ఎందుకంటే మరీ బికాజ్ యూ ఆర్ ఇన్ అ గృహస్థ లైఫ్, మరీ బ్యాలెన్స్ చేయకపోతే కూడా ద హోల్ సిచ్యువేషన్ విల్ బికమ్ సచ్ దట్ మీ కృష్ణ కాన్షియస్నెస్ మీరు అసలు కొనసాగించలేరు. సో భక్తుడంటే హీ షుడ్ హ్యావ్ దట్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్క్రిమినేషన్, ఎలా తను సరిగ్గా బ్యాలెన్స్ చేస్తూ ముందుకి వెళ్ళాలి. బికాజ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ రైట్ టైం, ప్లేస్, సర్కమ్స్టెన్స్, సిచ్యువేషన్. ప్రతిదీ దేశ కాల సమయం అన్నీ చూసుకొని బుద్ధితోని గురువుల యొక్క గైడెన్స్తోని చేయాలి. ఏది యాజ్ ఇట్ ఈజ్ అంటే ఈరోజు ఇలా చెప్పారు కదా, ఇంకా రేపటి నుంచి అయితే ఇంకా నేను మా పిల్లల్ని పట్టించుకోను, భార్యని పట్టించుకోను, యూ కెనాట్, బికాజ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి టేకెన్ ఇన్ టు ప్రాపర్ కంటెక్స్ట్. ఇన్ఫ్యాక్ట్ మీ అందరికీ ఆ కృతజ్ఞ భావం గురించి చెప్పినప్పటికీ నాకు ఒకటి గుర్తొచ్చింది. అంటే పేరు చెప్పొచ్చో లేదని, ఒక్క ప్రదేశం అంటే మన వైజాగ్ కాదు, ఒక్క అమ్మాయి ఆవిడ ఆత్మహత్య చేయాలనుకుంది. ఇది నిజమైన ఘటన, కొన్ని సంవత్సరాల కిందట అయినది. ఆత్మహత్య చేయాలనుకుంటే ఆత్మహత్య చేసే ముందు ఒక వీడియో రికార్డింగ్ చేసింది. ఆ వీడియో రికార్డింగ్లో ఆవిడ ఏమంటుందంటే, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు నితాయ్ సేవిని మాతాజీ ఫర్ ఆల్ హర్ గైడెన్స్ అని. నితాయ్ సేవిని మాతాజీకి నా కృతజ్ఞతలు, ఆవిడ ఒక ఇచ్చిన గైడెన్స్కి. ఊహించండి నా పరిస్థితి ఏంటి. ఆవిడ బాగానే ఉంది, ఇంకా సూసైడ్ చేయలేదు అనుకోండి, ఆ మొత్తం వీడియో రికార్డ్ చేసి ఆవిడ రెడీగానే ఉంది కొండ నుంచి అలా
దూకడానికి. ఆ లోపల వీళ్ళందరూ వచ్చారు. ఏంటంటే ఆ వీడియో ఉంటే అప్పుడు పోలీస్ స్టేషన్లోనే అంతే. అప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేశారు, నితాయి సేవిని మాతాజీ ఎవ్వరు అని, అలాంటి గైడెన్స్ ఇస్తున్నారా. కానీ అప్పుడు అఫ్కోర్స్ అంత క్లారిఫై చేశారంటే గైడెన్స్ అంటే ఆధ్యాత్మిక పరంగా ఆవిడకి గైడెన్స్ ఇచ్చాను. సో చివరిలో ఆవిడ అంటుంది అంటే సారీ మీరు ఇంత గైడెన్స్, ఐ డోంట్ నో పర్సనలీ. నాకు ఆవిడ లెక్చర్లో చాలామంది గైడెన్స్ తీసుకుంటారు, నాకెలా తెలుసు ఎవరు ఎక్కడ విజయవాడలో, ఐ డోంట్ నో దెమ్. గైడెన్స్ తీసుకుంటున్నారు లెక్చర్ ద్వారా. సో ఆవిడ అంటున్నారనమాట, సారీ మాతాజీ, ఇంకా నేను మీరు ఇంత గైడెన్స్ ఇచ్చినా కూడా నేను ఇంకా ఆ దేహాన్ని ఉంచలేక నేను ఇలా అవుతున్నాను అనమాట. సో రైట్ ప్లేస్, రైట్ సిచ్యువేషన్, రైట్ అప్లికేషన్. అండ్ నేను ఇప్పుడు చెప్పినది యాజ్ ఇట్ ఈజ్ మీరు ఫాలో అయిపోతే నెక్స్ట్ టైం నుంచి మీ హస్బెండ్ మీ వైఫ్ మీకు టెంపుల్కి పంపించు. మాతాజీ ఏం క్లాస్ ఇస్తున్నారు, మీరేం నేర్చుకొని వస్తున్నారు, ఇంకా చాలు మనకి ఇస్కాన్ ఇంట్లో ఉందామని, భక్తి టీవీ చూస్తే చాలు మన భక్తి ఎలా చేసుకోవచ్చు అని అనుకుంటారు. సో ప్లీజ్ యూజ్ ఇట్ ఇన్ ద రైట్ కాంటెక్స్ట్, right attitude. I'm just trying to give you a general guidelines. What should be our thought process అలా ఉండాలని. ఎనీవే, సో అలా నాతో చాలా అవుతూ ఉంటాయి. అందుకోసం నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మొన్న నేను న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు కూడా భక్తులు వచ్చారు ఎయిర్పోర్ట్కి పికప్ చేయడానికి. ఓకే, అంతా బాగానే ఉంది. కార్లో కూర్చున్నాము నేను ప్రభుజీ. కార్ స్టార్ట్ అయింది, వాళ్ళు పొగుడుతున్నారు, మాతాజీ మీ క్లాసెస్ చాలా బాగుంటాయి, ఇలా ఉంటాయి అలాంటి. ఓకే, వెరీ హ్యాపీ, అది అలవాటు, విన్నాను. ఆ తర్వాత స్టార్ట్ చేశారు, మా అమ్మాయి అస్సలు మాట వినదు, మా అమ్మాయి ఇలా ఉంది, అసలు చాలా అగ్రెసివ్గా ఉంది, కొట్టేస్తుంది, స్కూల్లో కూడా టీచర్స్ కంప్లైంట్ చేస్తున్నారు, ఇది అది. అంటే నేను అనుకున్నాను ఓకే మేబీ నాకు ఇప్పుడు అడుగుతారేమో పేరెంటింగ్ టిప్స్, ఇప్పుడు ఏం చేయాలి అంటే నేను రెడీగా ఉన్నాను నా ఆన్సర్తో నేను చెప్పడానికి, ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి అంటే. అంత చెప్పిన తర్వాత అయితే మా అమ్మాయి అంటే వెన్ మై వైఫ్ వాజ్ ప్రెగ్నెంట్ షీ వాజ్ లిస్నింగ్ టు యువర్ క్లాసెస్. మీకు అర్థమవలేదా? అంటే మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మీ క్లాసెసే వినేది అంటే అది నా తప్ప. అంటే వాళ్ళ అమ్మాయి ఈరోజు ఇలా తయారయ్యిందంటే వాళ్ళ భార్య ప్రెగ్నెన్సీలో నా క్లాసెస్ వినడం వల్ల అని తను చెప్పే ఉద్దేశం. ఇంకేం పేరెంటింగ్ టిప్ అవసరం లేదు. అప్పుడు నేను వెంటనే అన్నాను, దిస్ ఈజ్ నాట్ మై ఫాల్ట్, ప్లీజ్ బిలీవ్ మీ, నా క్లాసెస్ చాలా జెంటల్గా చాలా సాత్వికంగా ఉంటాయి. అలాంటి విషయాలు ఏమైనా చెప్తున్నానండి వైజాగ్ కాంగ్రిగేషన్ కనీసం మీరు అలా ఎప్పుడైనా ఏమైనా చెప్పానా మీ అందరికీ కొంచెం ఇన్స్టిగేట్ చేయడానికి? నేను చెప్పాను, ప్రభుజీ మీరు కూడా వినండి, మీరు వైఫ్ వినింది, ఒకసారి ఆలకించండి, నా క్లాసెస్ ఎటువంటి కంటెంట్స్ ఉండదు అంటే ఆయన అలా చెప్పలేదు, బట్ దట్స్ వాట్ హీ మీన్ టు సే. ఇంకా అంతా చెప్పేసి ఆయన ఇంకా అలా కార్ డ్రైవ్ చేసి వెళ్ళిపోతున్నాను. ఇంకా నేను చుప్ అయిపోయాను ఏం చెప్పాలని. సో అలా చాలా ఉంటాయన్నమాట. అందుకోసం నేను లెక్చర్ ఇచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉంటానన్నమాట. ప్రతిదీ అక్కడికి క్లారిఫై చేసేస్తాను, అక్కడ క్లారిఫై చేసేస్తే బెస్ట్ నా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం. ఎనీవే, సో ఇక్కడ అంటున్నారనమాట, డివోటీస్ ఒక్కొక్కసారి దే మే హ్యావ్ టు ప్లే సమ్ యాంటీ డివోషనల్ రోల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సండే డ్రామాలో కూడా ఎవరైనా జగాయ్ మదాయ్ రోల్స్ కూడా చెయ్యాలి కదా. వాళ్ళు జగాయ్ మదాయ్ కాదు కానీ జగాయ్ మదాయ్ రోల్ చేస్తున్నారు. అలా ఇక్కడ అక్రూర్ కూడా అలాంటి ఆ రోల్ అతనికి వచ్చింది ఆ సందర్భంలో, కానీ తనేం తప్పు కాదు. సో ఇప్పుడు ఎవరైనా జగాయ్ మదాయ్ డ్రామా చేసినా కూడా దే నో దట్ కృష్ణ నోస్ దే ఆర్ నాట్ జగాయ్ మదాయ్, దే ఆర్ జస్ట్ డూయింగ్ ద రోల్ ఆఫ్ జగాయ్ మదాయ్ అనమాట. సో ఎనీవే, సో అలానే ఇతను కూడా అక్రూర్ అనుకుంటున్నాడు అనమాట, విల్ కృష్ణ థింక్ దట్ ఐఎమ్ హిజ్ ఎనిమీ? నో, కృష్ణుడు అలా నాకు అనుకోరు, ఆయన దేవాది దేవుడు, ఆయనకి తెలుసు నా హృదయంలో ఏమవుతుంది. సో ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే, డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ జస్టిఫైయింగ్ టు దిస్ వరల్డ్. మీ సమయాన్ని ఈ ప్రపంచంలో నేను బాగున్నానండి ప్లీజ్ నమ్మండి అని దాని గురించి మీ సమయాన్ని వృధా చెయ్యొద్దు. ఏమనుకుంటే అనుకోనియండి, ఇంకేం చేస్తాం. ఆ హిందీలో భజన ఉంది కదా, बनवारी रे जीने का सहारा तेरा नाम रे मुझे दुनिया वालों से क्या काम रे. మీరు ప్రపంచంలో అందరికీ నేను బాగున్నానండి, నేను మంచి వాళ్ళండి, నమ్మండి టైం వేస్ట్ చేయొద్దు. కృష్ణ నమ్మాలి, కృష్ణ షుడ్ బీ హ్యాపీ విత్ యూ. మీరు అందరినీ ప్రూవ్ చేద్దామంటే మీరు ప్రూవ్ చేయలేరు, మీ సమయాన్ని మీరు నష్టం చేస్తాను. దిస్ ఈజ్ వన్ లెసన్ దట్ వీఆర్ లెర్నింగ్. ఇది ఒక గుణపాఠం మనం ఇక్కడ నుంచి నేర్చుకుంటున్నాము. ఎల్లప్పుడూ వాళ్ళని ఒప్పించడానికి. ఇన్ఫ్యాక్ట్ నాకు ఒక సాధు కథ గుర్తొస్తుంది. ఎలా ఒక సాధు కొండ మీద ఉంటున్నాడు, కింద ఒక గ్రామం ఉంది, ఈ గ్రామంలో ఒక అమ్మాయి గర్భవతి అయ్యింది. ఆవిడ గర్భవతి అయినప్పటికీ అందరు అడిగారు నాన్న ఎవరు అంటే ఆవిడ అనుకున్నారు ఇప్పుడు ఎవరైతే ఆ బాయ్ ఫ్రెండ్ అయినా అతని పేరు చెప్తే అందరు తన్ని కొట్టేస్తారేమో అని ఆవిడ భయంతో ఆ సాధు అని చెప్పేసింది అనమాట. అప్పుడు వెంటనే అందరు పైకి వెళ్ళిపోయి ఆ సాధువుకు అడుగుతున్నారు, ఇంత పని చేస్తావా, నువ్వు ఒక సాధు అని మేము అనుకున్నాము. తను ఏమీ మాట్లాడలేదు, తను ఒకటే అన్నాడు, అవునా అంతే.
అంతా తను శుభ్రంగా కొట్టేసిన తర్వాత కిందకు వచ్చేసారు. 9 months పాస్ అయిపోయింది, అమ్మాయి డెలివరీ అయిపోయింది, బేబీ అంటే బాయ్ పుట్టిన వెంటనే వీళ్ళు అన్నారు, ఇంకా నీ దగ్గర ఉంచడానికి లేదు, ఆ సాధువే కదా ఇంత చెడు పని చేస్తారని వెళ్ళి ఆ సాధువు ఒక ఒళ్ళో, ఇగో నీ కొడుకు నువ్వే చూసుకోవాలి. అతను ఒకటే అన్నాడు, అవునా, అంతే. అయితే ఆ సాధువు చూసుకుంటా, ఇప్పుడు సాధువుకి ఏమి రాదు కదా చూడ్డము. ఆ లోపల వీళ్ళందరూ కింద దిగిపోయారు. కొన్ని దిగినప్పటికీ ఈ అమ్మాయికి 3-4 రోజులు ఇంకా నిద్ర రావట్లేదు. ఎందుకంటే నిజం చెప్పేస్తే బాగుంది, ఆ పిల్లోడిని ఆ సాధువు ఎలా చూడగలుగుతాడు. అప్పుడు వెంటనే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి చెప్పేసింది, యాక్చువల్గా సాధు తప్పు ఏమి కాదు, ఇతను నా ఫ్రెండ్ పెళ్లి చేస్తారు అన్నాడు, చేయలేదని నిజం చెప్పేసింది. నిజం చెప్పిన వెంటనే మళ్ళీ వీళ్ళందరూ కొండెక్కి వెళ్ళారు గ్రామవాసులు. ఆ సాధువు దగ్గర నుంచి ఆ అబ్బాయి లాగేసి, ఆ సారీ అని, మీరు కాదండి, తప్పు అయిపోయింది. ఆయన వెంటనే అన్నాడు, అవునా, అంతే, ఒకటే, అవునా ఓకే అయిపోయింది, తీసుకుని వచ్చేసారు. బికాజ్ అతను ఒక మెంటాలిటీ ఏంటంటే, వై షుడ్ ఐ వేస్ట్ మై టైం, నేను ఒక మాట అంటాను, వాళ్ళు ఒక మాట అంటారు, సరే నా అబ్బాయి సరే తీసుకెళ్ళిపోండి, నేను తప్పు చేశాను, ఓకే, చేయలేదా, ఓకే, అంతే. సో మచ్ టైం సేవ్ అయిపోయింది. అఫ్కోర్స్ ప్రాక్టికల్గా మీరు అనొచ్చు, కానీ ప్రాక్టికల్గా లైఫ్లో అలా ఎలా చేయగలుగుతాం. అట్లీస్ట్ ట్రై టు టేక్ ఇట్ ఇన్ ప్రిన్సిపల్, ఓకే. లిటరలీ కాకపోయినా కూడా వేర్ ఇట్ ఈస్ అవాయిడబుల్, అంత జస్టిఫికేషన్ అవసరం లేదు. మన ఫాల్స్ ఈగో కోసం ఆ జస్టిఫికేషన్ని ఇస్తున్నామంటే ఇంక వదిలేయండి. ఇంపార్టెంట్ ఉంటేనే జస్టిఫై చేయండి, లేదంటే వాళ్ళు ఏమనుకుంటే అనుకోండి, ఓకేనండి నేను అలానే ఉన్నాను, ఎస్ అండి, ఇంకా అయిపోయింది మన టైం. ఐ బీన్ ప్రాక్టీసింగ్ దిస్ పర్సనలీ ఇన్ మై లైఫ్ ఫర్ మెనీ ఇయర్స్, అండ్ అది నాకు చాలా టైం సేవ్ చేస్తుంది. వేరెవర్ ఐ థింక్ ఓకే సంథింగ్ ఇక్కడ నేను ఐ హ్యావ్ టు, లేదంటే చాలా పెద్ద ప్రమాదం, అప్పుడే మాట్లాడతాను. లేదంటే కొన్నిసార్లు ఓకే మేబీ యు ఆర్ రైట్, అంతే, ఎండ్స్ ద స్టోరీ. ఎందుకు టైం వేస్ట్, మనం ఏదైనా ఎక్స్ట్రా రౌండ్ స్టార్టింగ్ చేయొచ్చు, భాగవతం నుంచి 2 విషయాలు వినొచ్చు, ఎందుకు సమయం ఓకే మేబీ అదే కరెక్ట్ ఏమో, మేబీ నాకు తెలియదు, అయిపోయింది. ప్రాక్టీస్ దిస్ ఇన్ యువర్ లైఫ్, యువర్ లైఫ్ విల్ బీ బ్లిస్ఫుల్. బట్ ఓన్లీ థింగ్, ఫాల్స్ ఈగో విల్ బీ క్రష్డ్. ఎందుకంటే ఆ ప్రతి నిమిషం యూ విల్ హ్యావ్ దట్ అర్జ్, అలా ఎలా ఒప్పుకుంటాను, నాకు తెలుసు నిజం ఏంటి, అలా ఎలా ఒప్పుకుంటాను, నాకు తెలుసు అలా కాదు ఇలా చెయ్యాలి, అలా ఎలా. సో ఆ ఒక సహనం మీలో పెరుగుతుంది, దాట్స్ ఇట్. అండ్ దట్ విల్ మేక్ యూ సచ్ అ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్, బ్యూటిఫుల్ ఇన్సైడ్, మే నాట్ బీ అవుట్ సైడ్, ఇన్సైడ్. బికాజ్ ఆ ఫాల్స్ ఈగోని మీరు క్రష్ చేసేస్తారనమాట. బికాజ్ వీ హ్యావ్ టు లర్న్ టు బీ సబ్మిసివ్ కదా. గోలోక వృందావనం వెళ్తే అక్కడ మనం ఇష్టం వచ్చినట్లు అవ్వదు, అక్కడ కృష్ణుడికి ఎలా ఇష్టం అలానే అవుతాయి. సో వీ హ్యావ్ టు లర్న్ టు బికమ్ ఎ సబ్సర్వెంట్. ఓకే ఫైన్, వాట్ ఎవర్ యూ సే కృష్ణ, ఆ సహజ స్వీకారం, సరే కృష్ణ మేబీ అదే కరెక్ట్, ఓకే మేబీ మీరు ఎలా వై అర్జున్కి ఎందుకు కృష్ణ అంత అప్రిషియేట్ చేశారు, అందరు కృష్ణకి అడిగారు, భగవద్గీత అర్జున్కి, ప్రతిదీ అర్జున్కి, వై యుధిష్ఠిర్ కూడా బాగున్నాడు, భీముడు కూడా బాగున్నారు, ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన అందరికీ రమ్మన్నారు, ఒకసారి రండి, అర్జున్ని పిలిచారు. అక్కడ ఒక కాకి ఉందన్నమాట. ఆ కాకి అంటే ఏంటి కలర్ ఉంటుంది, కాకిది నల్లగా ఉంటుంది కదా, కాకి ఉంది. కృష్ణ అర్జున్ చెప్పారు, హే అర్జున్ చూడు ఓ తెల్ల కాకి కనిపిస్తుంది. వెంటనే అర్జున్ అన్నాడు, అవును కృష్ణ తెల్ల కాకి కనిపిస్తుంది, అంతే, ఇంకేం మాట్లాడలేదు. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు కృష్ణుడు కాదులే తెల్ల కాదులే నల్లగానే ఉంది కనిపించింది, కృష్ణ కరెక్టే నల్లగానే ఉంది కరెక్ట్ కనిపించింది, అంతే. అప్పుడు ఇంకంతా కృష్ణుడు వెళ్ళిపోయారు. ఇప్పుడు మీకు అందరూ అర్థమైందా అని అడిగారు. సార్ దట్స్ హౌ అర్జున ఈజ్. నేను డే చెప్తే డే, నైట్ చెప్తే నైట్. ఇప్పుడు మీరు అనొచ్చు అది మూర్ఖత్వం కాదా, అలా అంటే అలా అంటే అనను. ఆ ఫేత్ ఉంది తనకి కృష్ణుడి మీద. అంటే తను అన్నారు తెల్లకాకి అంటే మేబీ తెల్లకాకి ఉంది, మేబీ నాకు కనిపించట్లేదు, మేబీ నాకు షాడో పడుతుంది, మేబీ ఈ సైడ్ నుంచి చూడాలేమో, మేబీ పొద్దున అలా కనిపిస్తుందేమో, మేబీ అలాంటి స్పీషీస్ ఉన్నాయేమో, మేబీ నా ఐ విజన్ బాగాలేదేమో, అంటే 100 బెనిఫిట్స్ ఆఫ్ డౌట్ బికాస్ ఆఫ్ దట్ ఫేత్ ఆన్ కృష్ణ. మేబీ నాకు అర్థం అవ్వట్లేదేమో. That's the way we deal. Then we can be so blissful. Always benefit of doubt. కానీ మనం ఏంటంటే వెంటనే జడ్జ్మెంటల్ అయిపోతారు. అలా ఎలా అవుతుంది, కనిపిస్తుంది కదా, నాకు కనిపిస్తుంది కదా, అలా ఎలా చెప్తారు అంటే ఆ గర్వం మనకు ఉంటుంది. అలా ఎలా ఒప్పుకుంటారు, నాకు తెలుసు అలా కాదు ఇలా ఎన్నో ఉంటాయి. ఆ గర్వాన్ని మనం బెండ్ చేయలేకపోతున్నాం. అండ్ అందుకోసం హస్బెండ్ వైఫ్ ఫైటింగ్స్, ఆర్గ్యుమెంట్స్, దానివల్లనే అలా ఎలా ఒప్పేసుకోవాలి, అలా ఆవిడ చెప్పింది అలా కరెక్ట్ అవుతుంది, నేను ఎలా అలా ఒప్పుకుంటాను. సో ఇక్కడ అంటున్నా లెసన్ నెంబర్ 12 ఫర్ టుడే. ఓకే డోంట్ వేస్ట్, వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైమ్ ఇన్ జస్టిఫైయింగ్ టు ద పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్, రైట్. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. సో దెన్ ఇక్కడ యాక్చువల్గా మీరు మొత్తం ఇది చూస్తే మీకు గుర్తుంది, ఒకసారి నాకు గుర్తులేదు హిందీలో ఇచ్చాను క్లాస్, తెలుగులో ఇచ్చాను. ప్రభుపాద జలదూత ఒక పాట, బరో కృపాకర్లో కృష్ణ ఏ అధమేరపతి, జలదూతలు వెళ్ళినప్పుడు ప్రభుపాద ఒక
సాంగ్ని రచించారు. అసలు కృష్ణుడు నాకు ఎందుకు ఇక్కడ తీసుకువచ్చారు, నా చేత ఏం చేయించాలనుకుంటున్నారు అంటే ఏదైతే ఆయన మనసులో జరుగుతుంది ఆయన ఒక పాట రూపంలో రాశారు. నేను అది తెలుగులో చెప్పాను, హిందీలో చెప్పాను, నాకు గుర్తులేదు, కానీ దాని గురించి ఒక ప్రత్యేకంగా క్లాస్ ఇచ్చాను నేను. ఇక్కడ కూడా మీరు చూస్తే అక్కడ ఒక భావం అలానే ఉంది. అసలు కృష్ణుడు ఏమనుకుంటున్నాడు, ఇలా అనుకుంటారా, అలా జరుగుతుందా, ఇలా అవుతుందా, అంతా ఎంత మధురంగా. కానీ ఏదో ఏమైనా నాకు అవకాశం వచ్చింది, నేను కృష్ణుడిని చూస్తాను. లైక్ ప్రభుపాద్, సేమ్ ప్రభుపాద్ కూడా అక్రూరు ఒక భావంలోనే ఉన్నారు. నేను వెళ్తున్నాను, కృష్ణుడు నా దగ్గర ఏం చేయించాలనుకుంటున్నారో ఏంటో, నేను ఒక పప్పెట్లాగా కృష్ణ చేత ఒక బొమ్మలాగా అయిపోతాను, ఆయన ఎలా నడిపించాలనుకుంటే అలానే నడుస్తాను అని ఎంత సరెండర్ భావంలో ఉన్నారనమాట. కృష్ణుడు ఇక్కడ తీసుకొచ్చారంటే తనకు ఒక ప్రణాళిక ఉండే ఉంటుంది, రైట్? లైక్ నేను చెప్తాను, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, కృష్ణ ఆల్వేస్ హ్యాస్ ఎ ప్లాన్, రైట్? థింగ్స్ మే నాట్ బి అండర్ అవర్ కంట్రోల్ బట్ దే ఆర్ ఆల్వేస్ అండర్ కృష్ణాస్ కంట్రోల్. మన దాంట్లో మన నియంత్రణలో ఉన్నా లేనా పరిస్థితులు ఎల్లప్పుడూ కృష్ణుడు ఒక నియంత్రణలో ఉండే ఉంటాయి. ప్రస్తుతం మనకు అర్థం అవ్వట్లేదు, కానీ కృష్ణాస్ మెగా ప్లాన్ మనకు తెలీదు. వాట్స్ హిజ్ మెగా ప్లాన్ ఫర్ అస్ అనమాట. సో ఎనీవే, అందుకోసం ఆ జనాలని ఒప్పించే, లైక్ మనం ఒకసారి నేను మీకు ఒక ఇది ఇచ్చాను టిప్, ఫర్ ఎ హెల్దీ బాడీ వి రిక్వైర్ ఎ హెల్దీ మైండ్, అండ్ ఫర్ ఎ హెల్దీ మైండ్ ప్లీజ్ డోంట్ మైండ్. ఒక ఆరోగ్యవంతమైన శరీరం కోసం ఒక ఆరోగ్యవంతమైన మనసు కావాలి. ఒక ఆరోగ్యవంతమైన మనసు కోసము చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదు. దాన్ని అలా లెట్ గో చేసేస్తే వీ కెన్ హ్యావ్ ఎ హెల్దీ మైండ్. ఆరోగ్యవంతమైన ఒక మనసు మన దగ్గర ఉంటుంది. దెన్ ఫైనలీ వాట్ హ్యాపెన్స్ నౌ, ఆయన అనుకుంటున్నారు, కృష్ణ నన్ను కవగలిస్తారేమో, నేను దండం పెట్టినప్పుడు ఆయన ఒక పెద్ద భుజాలతోని నన్ను కవగలిస్తారేమో. అండ్ ఆయన నాకు కవగలించినప్పుడు ఏమవుతుందంటే నా మెటీరియల్ బాండేజ్, నాకు భౌతిక ఆసక్తులు ఏదైతే ఉన్నాయి అన్నీ కరిగిపోతాయి. నేను పవిత్రంగా మారిపోతాను అని అలా ఏదేదో అలా ఊహిస్తాను. అలా అవుతుంది, ఇలా అవుతుంది. తర్వాత అంటున్నారు, అండ్ నన్ను ఎప్పుడైతే కృష్ణుడు కవగలించిన తర్వాత నేనైతే అలానే నుంచిపోతాను. నేనేం చేస్తానంటే నా చేతులు అలా జోడించి అలానే నిలబడతాను, కానీ వంగతాను. కానీ మళ్ళీ అతను నాకు పిలుస్తారేమో, అతను నాకు అంటారు, అంకుల్ అక్రూరా, నాకు అలా పిలుస్తారేమో. అంటే మీరు ఇప్పుడు తెలుగులో అన్నారంటే బాబాయ్ అంటారా, బాబాయ్ అని పిలుస్తాడా, ఎలా పిలుస్తాడు, పేరుతో పిలిచేస్తాడా, అంకుల్ అని అంటాడా అని అలా ఊహిస్తున్నారనమాట. కానీ నా పేరు ఆయనకి తెలుస్తుందా, నేను అక్రూడని ఆయనకి తెలుసా, నన్ను ఆయన రికగ్నైజ్ చేసుకుంటారా అని ఆలోచిస్తున్నారు. దిస్ ఈజ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ పాయింట్ డియర్ డివోటీస్. ఎందుకంటే ఈ యొక్క చాప్టర్కి శ్రీల ప్రభుపాద్ భాష్యం ఇవ్వలేదు, అప్పటికి ఆయన పరంపదించారు. కానీ శ్రీల ప్రభుపాద్కి తెలుసు కదా ఆయన పరంపదిస్తారు. మేబీ ఆ 10వ స్కందం పూర్తిగా ఆయన భాష్యం రాయలేరనే ఆయన కృష్ణ బుక్ ముందే రిలీజ్ చేసేసారు. అండ్ ఆ కృష్ణ బుక్లో ఈ పర్టికులర్ వృత్తాంతం దగ్గర శ్రీల ప్రభుపాద్ ఒక లైన్ మెన్షన్ చేస్తారు, అది నాకు చాలా ఇష్టమైంది. ఐ రీడ్ ఇట్ ఫర్ యూ. Unless one is recognized by the Supreme Personality of Godhead, his life cannot be successful. అంటే మీ జీవితం ఒక సక్సెస్, వాట్ యు సే ఇన్ తెలుగు, విజయం. మీ జీవితం ఒక విజయం ఎలా మీరు సాధించాలని మీరు అనుకోవచ్చు ఎప్పుడైతే కృష్ణుడు మిమ్మల్ని గుర్తించారు, అంతేనా? మిమ్మల్ని గుర్తిస్తే, సచ్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. కృష్ణుడు మన ఏ రోజైతే గుర్తిస్తారు, ఎస్ దిస్ ఇస్ వంశీ, దిస్ ఇస్ మనకు ఆ పేరుతోని విల్ హీ నో అస్, దట్స్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు అచీవ్. ఎందుకు మనం ఈ భక్తి సేవ జపం ఎందుకు చేస్తాం? కృష్ణ ప్లీజ్ రికగ్నైజ్ మీ. సి మనకేంటంటే ఎప్పుడైతే మనం కొత్త భక్తులుగా ఉన్నామో, ఇస్కాన్కి వస్తున్నాం, అసలు కృష్ణుడు దేవాది దేవుడు అనే ఆ నమ్మకమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సాయిబాబా, శివుడు, దుర్గాదేవి, అదే ఎన్నెన్నో కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. తర్వాత సీనియర్ డివోటీస్ ఒక ప్రవచనాలు విని, ప్రభుపాద ఒక పుస్తకాలు, లెక్చర్స్ విని 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 చివరికి మనం ఒప్పుకుంటాం, ఓకే కృష్ణ ఈజ్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. సో మనం ఏమనుకుంటామంటే, ఓకే నా భక్తి జీవితం ఒక ఎండ్కి వచ్చేసాను, ఓకే కృష్ణ నువ్వే దేవాది దేవుడు నమ్ముతున్నాను, హ్యాపీయా అని మనం ఆ లెవెల్లో ఉన్నాం. ఓకే హ్యాపీయా, నమ్మేశాను, యు ఆర్ గాడ్. సో దాట్ ఈస్ ద బిగినింగ్. మనం అనుకుంటే దాట్స్ ద ఎండ్. నమ్మేశాను కదా, నాకు దీక్ష వచ్చేసింది, అయిపోయింది నా భక్తి జీవితం, ఇప్పుడు ఆమె డివోటీ. నో, దాట్స్ ద బిగినింగ్. మీరు నమ్మేశారు. నౌ ది ఎండింగ్ ఈజ్ వెన్ కృష్ణ విల్ రికగ్నైజ్ యూ. యూ హ్యావ్ రికగ్నైజ్, మీరు కృష్ణుని గుర్తించారు.
ఎప్పుడైతే కృష్ణ మిమ్మల్ని గుర్తు చేశారో, ఓ హీ ఈస్ దట్ డివోటీ. ఎవరైతే గీత డిస్ట్రిబ్యూట్ చేశాడు గీతా జయంతి రోజు నా కోసం 1000 గీతాలు, ఓ ఇతనే భాగవతం సెట్ డిస్ట్రిబ్యూట్ చేశాడు, ఓ ఇతనే ఆ చప్పల్ స్టాండ్లో సేవ చేశాడు, ఓ ఇతనే రాత్రి నిద్ర లేకుండా నా కోసం ఏదో ఒక ప్రజెంటేషన్ ఓకే భక్తులకి చేద్దామని రెడీ చేశాడు, ఓ ఇతనే ఈ సేవ చేశాడు. అండ్ కృష్ణ విల్ రికగ్నైజ్. అదే కదా మనం కోరుకుంటున్నాం, కృష్ణ షుడ్ రికగ్నైజ్ మీ, రైట్? సో ఇక్కడ అతను అదే అవసరం. ఏమంటారు కృష్ణ? నన్ను రికగ్నైజ్ చేసుకుంటారా? నన్ను పేరుతో పిలుస్తారా? బాబాయ్ అని అంటారా? అసలు ఏమంటారు అని అంటున్నారు. ఇది చెప్పినప్పటికీ మీకు ఒక అంటే మీరు చాలా నిజాయితీగా వింటున్నారంటే మీకు ఒక ప్రశ్న రావచ్చు. మీరు అన్నారు మన జీవితం ఒక సాఫల్యం, విజయం కృష్ణుడు మనకి గుర్తిస్తేనే. కానీ నాకెలా తెలుస్తుంది నాకు కృష్ణుడు గుర్తించాడా లేదా అని అది రావచ్చు. మీరు సరిగ్గా వింటే ఆ క్వశ్చన్ రావచ్చు. అందుకోసం విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ దానికి కూడా ఆయన ఒక కమెంటరీలో ఇచ్చారు. అండ్ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. జస్ట్ లైక్ ఎవరైనా ఒక జాబ్లో ఉంటే మీకు ఎలా తెలుస్తుంది మీరు ఆ జాబ్ బాగా చేస్తున్నారా లేదా? మీ పైన ఎవరైతే సూపర్వైజర్ ఉన్నారో ఆయన మెచ్చుకుంటారు, మీ శాలరీలో మీకు హైక్ ఇస్తారు. అప్పుడు ఓకే కీ ప్రోగ్రెస్ మనకి అవుతుందా లేదా అని ఒక కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఓకే శాలరీ హైక్ వచ్చింది, సమ్ ప్రమోషన్ వచ్చింది. అలానే మనం కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్తున్నామా లేదా, కృష్ణుడు మనని రికగ్నైజ్ చేసేది ఎలా తెలుస్తుందంటే మన ఇమ్మీడియట్ అథారిటీ ఎవరైతే మనకి పైన ఆర్ దే హ్యాపీ విత్ మీ ఆర్ నాట్, ఆర్ దే హ్యాపీ, ఓ ఎస్ యూ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యూ, దాట్ మీన్స్ కృష్ణ ఇస్. బికాస్ మీరు ఎక్కడైనా బయట జాబ్ చేసినప్పటికీ ప్రతిసారి CEO వచ్చి మీకేం చెప్పడు కదా, మీ ఇమ్మీడియట్ బాస్, దట్స్ ఇట్. ఇమ్మీడియట్ బాస్ ఇస్ హ్యాపీ మీన్స్ ఓకే అల్టిమేట్లీ ద CEO ఈజ్ హ్యాపీ. అలానే ఇమ్మీడియట్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే ఎస్ కృష్ణ ఈజ్ హ్యాపీ విత్ యూ అనమాట. దాట్స్ ద వే టు సీ అనమాట. సో ఇక్కడ ఆయన అంటున్నారు ఓ నన్ను రికగ్నైజ్ చేస్తారు కదా అని అంటున్నారు అనమాట. అండ్ తర్వాత అంటున్నారు ఓ ద సుప్రీం లార్డ్ హ్యాస్ నో ఫేవరెట్, నో డియర్ మోస్ట్ ఫ్రెండ్, డస్ హీ కన్సిడర్ ఎనీవన్ అన్డిజైరబుల్, నో, డిస్పైబుల్ ఆర్ ఫిట్ టు బి నెగ్లెక్టెడ్, నో, హీ లవ్స్ ఎవ్రీబడి. సో ఇక్కడ భగవంతుడి గురించి చెప్తున్నారు. ఆయన భగవంతుడు అయితే అందరినీ ప్రేమిస్తారు కదా, నన్ను కూడా ప్రేమిస్తారు. ఎలా అయితే ఒక కల్పవృక్షం దగ్గర ఎవరు ఏం వెళ్ళి అడిగినా కూడా ఆ కల్పవృక్షం ఇస్తుంది, అలా భగవంతుడు కూడా అందరినీ ప్రేమిస్తారు కదా. ఆయన ఇతను నాకు కొంచెం ఇష్టం, ఇతను నాకు ఎక్కువ ఇష్టం అలా లేదు కదా, నన్ను కూడా ఇష్టపడతారు కదా అని ఆయన మాట్లాడుతున్నారు అనమాట. సో he wants to be recognized by Lord, he wants to be loved by Lord. In fact there is this మీరాబాయి లాగానే ఇంకొక భజన ఉంది బెంగాలీలో. జగత్ కారణ తూమి జగత్ జీవానా तुम बिना केऊ नाही हे राधारमाना भुवन मंगल तुमी भुवनेरा पाती तुमी उपेखिले नाथ की होई बेगाती అంటున్నారు. జగత్కి కారణం మీరే, మిమ్మల్ని ఆనందపరచడానికి నేను బ్రతుకుతున్నాను. మీరే అలిగారనుకోండి ఇంకా నాకేముంది జీవితంలోనే. ఏదైనా నా జీవితం మీకోసమే, మిమ్మల్ని ఆనందపరచడానికి. మీరే నా మీద కోపంగా ఉంటే ఇంకేం చేస్తాం బ్రతికి అని ఆయన చెప్తున్నారన్నమాట. సో అక్రూర్ ఒక మూడు కూడా ఇలానే ఉంది. మీరు నన్ను ప్రేమించాలి, మీరు నన్ను రికగ్నైజ్ చేయాలి, మీరు నన్ను అర్థం చేసుకోవాలి. ఈ మొత్తం ప్రపంచం నాకు ఏమనుకుంటే అనుకోనియండి, ఐ డోంట్ కేర్ అని అంటున్నారనమాట. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ ఒక భావనలో ఉన్నారు. ఎప్పుడైతే నేను దండం పెడతాను ఆ తర్వాత ఆయన మేబీ నాకు చేతి పెడతారు హ్యాండ్ నెత్తి మీద, తర్వాత నాకు అలా పైన ఆయన అక్రూరా నువ్వు గెటప్ అని అంటారేమో, అప్పుడు వెంటనే ఆయన నన్ను కవగలిస్తారేమో నాకు అనిపిస్తుంది. అండ్ మేబీ కవగలించిన తర్వాత మేబీ నాకు ఇంట్లో లోపలికి తీసుకెళ్తారేమో, తీసుకొని మేబీ నాకు మంచిగా సత్కారం చేస్తారేమో. అప్పుడు నాకు అడుగుతారేమో కంస ఎలా ఉన్నాడు, ఏమవుతుంది, వసుదేవ్ దేవకి ఎలా ఉన్నాడు, అలా అడుగుతాడేమో అని అన్నీ ఊహించేస్తున్నారు ఏమేమి అవ్వచ్చు, ఏమేమి జరగవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడండి. ఇదంతా ఎక్స్ప్లెనేషన్ చెప్తూ సుఖదేవ్ గోస్వామి అంటున్నారు, ఇలా ఓ రాజన్ పరీక్షిత్ మహారాజ్ ఈ స్వఫాలక అంటే ఈ అక్రూర ఎవరైతే స్వఫాలక ఒక కొడుకు ఇలా ఆలోచిస్తూ కృష్ణుడి మీద ధ్యానం పెంచుతూ చివరికి ఎప్పుడైతే సూర్య అస్తం అవుతుంది అప్పుడు గోకులకి, ఇక్కడ గోకులి అన్నారు, గోకులకి చేరాడు. ఇది వినినప్పుడు మీకు ఒక ఆలోచన వచ్చు,
అంటే మాతాజీ ఇందాకే కదా చెప్పారు, ఏకాదశి మరుసటి రోజు పారాయణ చెయ్యకుండా, ఏకాదశి పారాయణ టైం అంటే మార్నింగ్ 5 అలానే ఉంటుంది కదా, పారాయణ చేయకుండా అర్లీ మార్నింగ్ వెళ్ళాడు మథురా నుంచి. ఇప్పుడు రీచ్ అవుతున్నాడు సన్సెట్. మథురా నుంచి బృందావన్ సన్ రైజ్ సన్సెట్ ఎలా అయిపోతుంది? ఎందుకంటే ఇప్పుడు మనము వెళ్తున్నాము బృందావన్. అంటే మనం కార్లో వెళ్తాం అనుకోండి, కార్లో వెళ్ళకపోయినా కూడా మీరు పొద్దున నడవడం మొదలు పెడితే సాయంత్రం అవుతుందా? మహా అయితే ఇంకొక గంట 2 గంటలు అనుకోండి, అంతకన్నా ఎక్కువ అవ్వదు. అంత దూరం కూడా కాదు, అన్ని కిలోమీటర్స్ కూడా కాదు. మరి దీనికి ఇంతసేపు ఎందుకు పడిపోయింది? పొద్దున బయలుదేరాడు, సాయంత్రంకి రీచ్ అవుతున్నాడు. సో ఇక్కడ విష్ణు జగదీశ్ ఠాకూర్ అంటున్నారు, ఎందుకంటే తను అలా 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 వెళ్ళిపోలేదు, ఎన్నెన్నో ఆలోచనలు. అంటే దీన్ని అర్థం చేసుకోవాలంటే మన భాషలో మనం ఒక్కొక్కసారి జపం చేస్తాం కదా, జపం చేసినప్పుడు మనం 4th రౌండ్లో ఉంటాం. 4th రౌండ్లో మనం ఏం ఆలోచిస్తాం? ఇది 4 రౌండ్స్ ఉంది, ఇంకా 12 ఉన్నాయి, 12 అంటే ఇంకొక 1 అవర్, అది అయిపోయిన వెంటనే అప్పుడు నేను ఇది పెరుగు తోడు పెట్టాలి, తర్వాత ఇచ్చేసుకుంటాను, తర్వాత వచ్చేసేసి మళ్ళీ ఇతనికి ఫోన్ చేసేస్తాను, ఆఫీస్ వెళ్ళి ఇదంతా చేసినప్పటికీ అరగంట అయిపోయి ఇంకా 4 రౌండ్స్లోనే ఉన్నాను. అలా అవుతుందా? ఒకసారి ఏదేదేదో ఆలోచనలు వెళ్ళిపోయి మొత్తం అంతా తిరిగి వచ్చినప్పటికీ 4th రౌండ్లోనే ఉన్నాను, ఇంకా అసలు 5th కూడా వెళ్ళలేదు. సో ఇతను కూడా అలానే అవుతుంది, తను రథం మీద ఎక్కిపోయాడు. సో నేను బృందావన్ వెళ్తాను, అక్కడ ఇలా అవుతుంది అలా అవుతుంది, చూస్తే ఇంకా రథం ఏం కదలట్లేదు. అండ్ కదిలినా కూడా ఒక్కొక్కసారి కదిలి వెళ్ళి ఇదేంటి ఇక్కడికి వచ్చేసాను, ఇక్కడ కాదు కదా, నేను మథుర ఇక్కడ కదా అని ఆ ఆలోచనలు. ఇది నేను చదివినప్పటికీ నేను ఆలోచించాను. అంటే మనం ఆ టీషర్ట్స్ కొంటాం కదా, ఐ లాస్ట్ మై హార్ట్ ఇన్ బృందావన్. అసలు మనం నిజంగానే మనం మనసు హృదయాన్ని కోల్పోయాం లేదో తెలియదు. ఒక్కొక్కసారి కళ్ళద్దాలు కోల్పోతాను, కోతలు తీసుకుంటారు. కానీ అక్రూర రియలీ లాస్ట్ హిస్ హార్ట్ ఇన్ బృందావన్. తను ఇంకా మనసు లేదు తన దగ్గర, ఏది బుద్ధి కూడా పనిచేయట్లేదు. ఆ బృందావన్ 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 ఇంకా తనకి ఏం అర్థం అవ్వట్లేదు. ఇంకా అంత ఇటు వెళ్తున్నాడు అటు వెళ్తున్నాడు వెనక వస్తున్నాడు, ఇంకా బృందావన్ రీచే అవ్వలేకపోతున్నాడు అనమాట. ఆ ఒక భావంలో తను ఉన్నాడనమాట. సో ఇది సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్తో అంటున్నాడు. అతను అలా పొద్దున బయలుదేరాడు, ఆల్మోస్ట్ వాళ్ళు గోకులు చేరినప్పటికీ సూర్యాస్తం అయిపోయింది. అండ్ తర్వాత ఇప్పుడు చూడండి ఏమవుతుంది. ఇది అయినప్పటికీ అక్కడ ఏం చూసారంటే ఇంకా బృందావన్కి దగ్గరకు వచ్చేసాడు కదా, దగ్గరకు వచ్చినప్పుడు ఏం కనిపించిందంటే కృష్ణుడు ఒక పాదపద్మాల ముద్రలు కనిపించాయి అనమాట. ఎందుకంటే మనకు తెలుసు కదా, మొత్తం అంతా వేణుగీతలో గోపి అంటారు కదా, ఏం ఆ వేణుగీత ప్రభుజీ పాడుతూ ఉంటారు. బరహా పీడం నటవరవపు కర్ణయే కరణీకరం విప్రిహాత్ కనక కపీసం వైజయంతి చమాలం రంధ్రాన్ వేణురధర సుధయో గోపయే వృందే వృందారణ్యం స్వపద రమణం ప్రవిశాద్ గీత కీర్తి. కొన్ని మర్చిపోయాను, కానీ ద ఎండ్ లైన్ ఇస్ బృందారణ్యం స్వపద రమణం. బృందావన్ అరణ్యంలోనే మొత్తం అంతా కృష్ణుడు ఒక పాదపద్మాలు ముద్రించి ఉన్నాయి. అండ్ దే ఆర్ వెరీ స్పెషల్. ఎందుకంటే ఎక్కడైతే కృష్ణుడు ఒక పాదపద్మాలు ముద్రించి ఉంటాయి, ఆ గోపబాలకులు గోపీలు వ్రజవాసీలు ఎవరు దాని మీద కాలెయ్యరు. అది ఎక్కడుంటే దాని పక్క నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడ ఈవెన్ గోవులు కూడా, దూడలకు కూడా ఆ బుద్ధి ఉంది, వాళ్ళు కూడా దాని మీద కాలేయరు అలా సైడ్ నుంచి. అందుకోసం మొత్తం బృందావన్లో ఆ కృష్ణుడు ఒక పాదపద్మాలు ఉన్నాయన్నమాట. సో అది ఎంత అందంగా. సో ఇన్ఫ్యాక్ట్ దే ట్రీట్ ఇట్ లైక్ ఎ మాన్యుమెంట్ని టచ్ చేయకూడదు కదా. నాకు గుర్తొస్తుంది, మేము మొన్న ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు మన టెంపుల్ ఎక్కడైతే ఉంది మెల్బోర్న్లో, అదొక మాన్యుమెంట్ లాగా, అంటే అదొక హెరిటేజ్. సో ఆస్ట్రేలియాలో రూల్ ఏంటంటే కొన్ని విలాస్కి వాళ్ళు హెరిటేజ్ అని అనౌన్స్ చేసేసారు. సో మీరు దాంట్లో ఎటువంటి మార్పు చేయకూడదు. సో అది బ్రేక్ అయిపోతుందని అనుకోండి, కానీ కూడా వేరే విలాస్ ఎలా ఉన్నాయి అదే షేప్లో బయట ఉండాలి. లోపల మీరు కావాలంటే మార్పు చేయొచ్చు, బయట అది యాజ్ ఇట్ ఈస్. అది ఒక రూల్ అనమాట, గవర్నమెంట్ రూల్. ఈవెన్ యూకేలో కూడా, యూకేలో మెల్బోర్న్లో చాలా ప్లేసెస్లో నేను చూశాను. అందుకోసం అక్కడ వెళ్ళినప్పటికీ ఎవరి ఇంట్లో హౌస్ ప్రోగ్రామ్కి వేస్తే చాలా పెద్ద కన్ఫ్యూజన్. ఎందుకంటే కలర్, బ్రిక్, సైజ్, స్టైల్ ఎవ్రీథింగ్ సేమ్. ఓన్లీ థింగ్ మీరు ఆ నంబరే చూడాలి, నంబర్ 9 10 ఎవరి విల్లాకి ఎవరి ఇంటికి వెళ్తున్నారన్నమాట. సో ఇక్కడ కూడా కృష్ణాది ఒక మాన్యుమెంట్ లాగా, ఎవరు ఏది టచ్ చేయరు, ముట్టుకోరు, ఇంకంతే అలానే ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్ అనమాట. సో ఇప్పుడు తను చూశారు, ఇప్పుడు ఇంకా తను మ్యాడ్ అయిపోయారు. ఓ మై గాడ్, ఫైనలీ నేను కృష్ణ ఒక పాదపద్మాన్ని చూస్తున్నాను. చూసిన వెంటనే ఇప్పుడు తను ఏం చేస్తాడు చూడండి, వెంటనే జంప్ అయ్యాడు రథం నుంచి. జంప్ అయిపోయి ఆ పాదపద్మాలు ఒక ధూళిని తీసుకుని తన శిరస్సు మీద పెట్టేసుకోవడం. అక్కడికి తన శాంతి దొరకలేదు. ఇదే ఆ మట్టి,
నా స్వామి ఈ యొక్క మట్టి మీద నడిచారు. అప్పుడు ఆయన ఏం చేస్తున్నారు, దాన్ని అక్కడ రోల్ చేయడం స్టార్ట్ చేశారు. సో హీ సో 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 హ్యాపీ అనమాట. అలా రోలింగ్ చేస్తున్నాడు ఆనందంగా. మొత్తం అంతా డస్ట్తో స్నానం చేసుకుంటున్నాడు. అండ్ ఇక్కడ వివరంగా చెప్తున్నారనమాట అసలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ, దానికి ఏమేమి కనిపించాయి, భగవంతుడు ఒక పాద పద్మాల్లోనే ఉన్న సైన్స్ గురించి. సో ఇది మనం చాలాసార్లు చర్చించాం, మీ అందరికీ గుర్తుంది. ఒకటి ఆ లోటస్ పద్మ పువ్వులు. సో దాని అర్థం ఏంటంటే భగవంతుడు ఒక పాద పద్మాల్లో ఒక చిహ్నం ఏంటంటే కమల పుష్పం. దాని అర్థం ఏంటంటే లక్ష్మీదేవి ఎల్లప్పుడూ భగవంతుడు ఒక పాద పద్మాలకి సేవని అందిస్తుంటారు, లేదంటే అక్కడ ఆవిడ ఉంటారనమాట. తర్వాత బార్లీ గింజ. సో ఆ బార్లీ గింజ అంటే ఎలా అయితే ఆ ఒక బార్లీ గింజ మన ఒక శరీరానికి పోషణ ఇస్తుంది. ఎవరైతే భగవంతుడు ఒక పాద పద్మాలు శరణాగతి తీసుకుంటారో వాళ్ళ ఆధ్యాత్మిక జీవితానికి పోషణ ఇస్తారు భగవంతుడు. తర్వాత ఆయన చూశాడు అంకుశం ఉంది. సో ఎలా అయితే ఒక ఏనుగుని నియంత్రించడానికి అంకుశంని వాడతాడు, అలానే భగవంతుడు ఆ అంకుశంతో మన ఏనుగులాగా ఉన్న మన ఒక మనసుని భగవంతుడు నియంత్రిస్తారనమాట. తర్వాత ఆయన చూశారు చక్రం. సో ఆ చక్రం అంటే ఎలా అయితే ఆ చక్రం చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది, అలానే భగవంతుడు ఒక పాదపద్మాల్లో ఆ చిహ్నం ఉంది. ఎవరైతే ఒక పాదపద్మాలు ఒక శరణాగతి తీసుకుంటారో వాళ్ళు చేసిన పాపాలు ఆ చక్రంతో భగవంతుడు తొలగించేస్తారనమాట. తర్వాత ఇంకోటి ఆయన చూశాడు జెండా, విజయ జెండా. సో జెండా అంటే విజయం. సో ఎవరైతే భగవంతుడి యొక్క పాదపద్మాలు శరణాగతి తీసుకున్నారో వాళ్ళ జీవితంకి విజయం సాధించారు, మానవ జీవితానికి విజయం సాధించారు. తర్వాత ఆయన చూశారు వజ్రం. సో వజ్రం ఎలా ఉంటుంది, ఆ థండర్ బోల్ట్ కదా. అలానే ఎవరైతే భగవంతుడు ఒక పాదపద్మాల్ని ఆశ్రయ తీసుకుంటారో ఎలా అయితే ఆ వజ్రం పెద్ద పెద్ద మౌంటైన్స్ కొండల్ని కూడా డిస్ట్రాయ్ చేస్తారు, మన ఒక పాపాలు కూడా కొండలాగా ఉన్నాయి, దాన్ని ఒక్క నిమిషంలో భగవంతుడు ఒక పాదపద్మాల శరణాగతి తీసుకుంటే అది పోతాయి అన్నమాట. తర్వాత అతను చూశారు అంబ్రెలా, గొడుగు. సో ఆ గొడుగు అంటే ఎలా అయితే ఆ గొడుగు ఏం చేస్తుందంటే మనకి వర్షం నుంచి కాపాడుతుంది. భగవంతుడు ఒక శరణాగతి తీసుకుంటే మనకు అన్ని దుఃఖాల నుంచి భగవంతుడు కాపాడుతారు. తర్వాత అతను చూశాడు ఊర్ధ్వరేఖ. భగవంతుడు ఒక పాదపద్మాల మీద ఉన్నారు. ఊర్ధ్వరేఖ అంటే ఎవరైతే భగవంతుడిని పూజిస్తారో వాళ్ళు పైలోకాలకు వెళ్తాడు, ఇంకా కిందకి దిగజారిపోడు. తర్వాత చూశాడు అష్టభుజం, ఆక్టోగన్. 8 దిశాల నుంచి భగవంతుడు ప్రతి ఒక్క సంకటం నుంచి భక్తుడిని కాపాడుతాడు. తర్వాత చూశారు స్వాస్తిక చిహ్నం అంటే ఆస్పీషియస్, అంత మంగళం. సో ఎవరైతే భగవంతుడు ఒక శరణాగతి తీసుకుంటారో తప్పకుండా వాళ్ళ జీవితంలో అంత మంగళంగా తయారవుతుంది. భగవంతుడు ఒక నామం మనకి పాడతాం కదా, మధురం మధురేభ్యోపి మంగళం మంగళేభ్యోపి పావనం పావనేభ్యోపి హరినామేవ కేవలం హరినామం తీసుకుంటే మంగళం, శుభం, పవిత్రం, పావనం, మన జీవితం అంతా మారిపోతుంది. తర్వాత రోజ్ యాపిల్, జాంబు ఫలం. అంటే ఎవరైతే జాంబు ద్వీప్లో నివసిస్తారో వాళ్ళందరూ భగవంతుడు ఒక శరణాగతి తీసుకుంటారనమాట. తర్వాత శంఖం, కౌంజ్. సో ఎప్పుడైతే శంఖం ఒక శబ్దం వింతా మనకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది, అలానే మన జీవితంలో ఉన్న అంత డిస్ట్రెస్, దుఃఖం పోతుంది. తర్వాత ఆకాశం, ఎలా అయితే ఆకాశం ఎంత విస్తారంగా ఉంటుంది అలా భగవంతుడు కూడా సర్వవ్యాప్తంగా ఉన్నారు. అండ్ తర్వాత ధనుష్ తీసుకుంటే ఆ బాణంతో అంతా డిస్ట్రాయ్ చేసేస్తారు. అలా భగవంతుడు మనకు ఆందోళన, చింత మన జీవితంలో డిస్ట్రాయ్ చేసేస్తారనమాట. తర్వాత దూడ తాలూకా కాలముద్రాలు. ఆ దూడ తాలూకా కాలముద్రలో వర్షం తాలూకా నీళ్ళు ఎంత వస్తుంది, ఇంత మాత్రమే ఉంటుంది. అలానే ఎవరైతే భగవంతుడు ఒక శరణాగతి తీసుకుంటారో వాళ్ళ భవసాగర్ని అంత ఈజీగా క్రాస్ చేసేయగలుగుతారు. ఎలా అయితే ఒక దూడ తాలూకా కాలముద్రల్ని మనం క్రాస్ చేయడంలో ఎంత కష్టం ఏమీ లేదు. తర్వాత ఆయన చూశారు ట్రయాంగిల్, త్రిభుజం. అంటే ఈ 3 ఆదిదేవిక, ఆధ్యాత్మిక, ఆది భౌతిక దుఃఖాల నుంచి విముక్తులు చేస్తారు భగవంతుడు ఒక శరణాగతి తీసుకుంటే. తర్వాత వాటర్ పాట్, ఒక నీలకుండ. సో ఎలా అయితే ఆ నీలకుండ దాహాన్ని మనకి థర్స్టీగా ఉంటే మనకి ఎంత ప్రశాంతత ఇస్తుంది, అలా భగవంతుడు ఒక శరణాగతి తీసుకుంటే ఈ కలియుగంలో ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఒక సన్ నుంచి, ఆ ఒక తాపం నుంచి మనకి విముక్తి దొరుకుతుందన్నమాట. తర్వాత అర్ధచంద్ర,
అంటే ఎవరైతే ఆ అర్ధచంద్రుని తన శిరస్సు మీద ధరిస్తారో తను కూడా భగవంతుడు ఒక శరణాగతి తీసుకుంటున్నాడు. అందుకోసం ఆయన ఒక ముద్ర భగవంతుడు ఒక పాదపద్మాల్లో ఉన్నాయన్నమాట. అండ్ తర్వాత చేప, ఎలా అయితే చేప నీళ్ళు లేకుండా బ్రతకలేదు, అలానే భక్తులు భగవంతుడు ఒక శరణాగతి లేకుండా ఉండలేరు. సో ఈ అన్ని చిహ్నాలు అక్రూరు చూసి దాన్ని చాలా హ్యాపీ అయిపోయి వెంటనే దానికి ఏమంటారు, పొరలడం అంటారా, జస్ట్ అలా రోల్ అవుతున్నాడు అనమాట. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. ఓ నేను ఫైనలీ కృష్ణుడిని ఒక దీన్ని. అండ్ ద బ్యూటిఫుల్ పార్ట్ ఇస్ there was nobody who was clicking photo there. ఎవరు ఫోటో తీసుకోవట్లేదు. అండ్ దెర్ ఈజ్ నథింగ్ హియర్, ఇట్ డజంట్ హ్యావ్ టు అప్లోడ్ ఇన్ ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్. ఎవరు లేరు, దాన్ని ఎవరు చూడట్లేదు. అండ్ హీ వాజ్ ఎంజాయింగ్ దట్ మూమెంట్. ఇది కృష్ణది, ఇది కృష్ణది. అక్కడ ఎవరు చూడట్లేదు, ఎవరు లేరు, ఎవరు ఫోటో కూడా తీయట్లేదు. సి వన్ మోర్ లెసన్ నెంబర్ 13. భక్తిలో మనం ముందుకి వెళ్తున్నామంటే దాన్ని టెస్ట్ చేసుకోవడానికి చాలా రకమైన టెస్ట్లు ఉండొచ్చు. కానీ దాంట్లో వన్ ఆఫ్ ది టెస్ట్ అండ్ మేబీ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే, పరీక్ష ఏంటంటే, వాట్ ఆర్ యూ డూయింగ్ వెన్ నోబడీ ఈజ్ సీయింగ్ యూ. మీరేం చేస్తున్నారు ఎప్పుడైతే మీకు ఎవరు చూడట్లేదు, అప్పుడు మీ భక్తి ఎలా ఉంది, అప్పుడు మీ చాంటింగ్ ఎలా ఉంది. అంటే మార్నింగ్ మంగళారతి తర్వాత చాలామంది డివోటీస్ కూర్చున్నప్పటికీ మీరు చాంటింగ్ చేస్తున్నారు, వాళ్ళు మీ వైపు చూస్తున్నారంటే ఒక రకమైన సీరియస్నెస్ వచ్చేస్తుంది, అందరు నా వైపు చూస్తున్నారు. కానీ ఎవరు లేరు, కానీ అదే సీరియస్నెస్గా మీరు చాంటింగ్ చేస్తున్నారంటే దట్ విల్ షో యువర్ ప్రోగ్రెస్ ఇన్ భక్తి. సో వన్ ఆఫ్ ద టెస్ట్, అది మీరు ఎవరితో షేర్ చేసేవాల్సిన లేదు, మీరే మీకు టెస్ట్ చేసుకొని చూసుకోండి. ఎవరు లేనప్పుడు నేను ఎలా జపం చేసుకుంటున్నాను, ఎవరు లేనప్పుడు నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, నాకు ఖాళీ సమయం ఉన్నప్పుడు ఎవరు చూడట్లేదు ఆ టైంలో నేను ఫేస్బుక్ రీల్స్ పైన కింద చేస్తున్నానా, లేదంటే కౌంటింగ్ మెషిన్తో నేను చాంటింగ్ చేసేసుకుంటున్నానా, లేదంటే మేబీ ఏదైనా లెక్చర్ పెట్టి నా సమయాన్ని యూజ్ చేస్తున్నానా. దట్ విల్ షో హౌ మచ్ ఆఫ్ ప్రోగ్రెస్ వీ హ్యావ్ డన్. ఇక్కడ అక్రూరుడికి ఎటువంటి దంభం లేదు, అది ఎవరికి చూపించడానికి లేదు. హీ రియలీ లవ్స్ కృష్ణ. అక్కడ ఎవరు చూడట్లేదు, బట్ హీఈస్ ఎంజాయింగ్. ఏడుస్తున్నాడు, రోమాంచంగా ఉంది, అంతా హెయిర్స్ అంతా తన బాడీ మీద స్టాండ్ అయిపోయాయి. అండ్ ఈజ్ ఇన్ ఎక్స్టసీ, అసలు పారవశ్యంలో ఉన్నాడనమాట. అండ్ అది చాలా ఆనందిస్తున్నాడు అనమాట. సో దిస్ ఇస్ వన్ వెరీ ఇంపార్టెంట్ లెసన్. ఎందుకంటే ఆఫ్టర్ అర్బనైజేషన్ ద హోల్ వరల్డ్ ఇస్ చేంజ్ ఇన్ టు అ డిఫరెంట్ డైరెక్షన్. అంటే నేను తెలుగులో చెప్పాలంటే ఈ ఆధునిక సమాజంలో ఎలా ఉందంటే, నేను ఎవరు ఇంపార్టెంట్ కాదు, నేను ఎలా కనిపిస్తున్నాను అది చాలా ఇంపార్టెంట్. నేను నిజంగా భక్తుడుగా ఉన్నానా లేదా అది ముఖ్యం కాదు. నేను మీకు భక్తురాల్లా కనిపిస్తున్నానండి, అదే నాకు ముఖ్యం. కనిపిస్తున్నానా లేదా, నేను భక్తురాల్లాగా కనిపిస్తున్నానా, అయితే ఫెయిల్ సక్సెస్ఫుల్. నిజంగా ఉన్నాను లేదా అది ఇంపార్టెంట్ కాదు, చేద్దాం చూద్దాం. సో అందుకోసం మీరు గమనిస్తే ఆఫ్టర్ దిస్ మోడర్నైజేషన్ అండ్ అర్బనైజేషన్, పీపుల్ గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు పర్సనాలిటీ డెవలప్మెంట్, నాట్ క్యారెక్టర్ డెవలప్మెంట్. క్యారెక్టర్ మీద ఎలా అయినా ఉండొచ్చు, పర్సనాలిటీ ఎలా ఉంది, చూడడానికి జెంటల్ మ్యాన్ లాగా కనిపించాలి. సో ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లో కూడా అదే మేము చిన్నప్పుడు రేమాండ్స్ది అడ్వర్టైజ్మెంట్ ఉండేది. దాంట్లోనే ఆ రేమాండ్స్ది అతను అలా బ్లేజర్ వేసుకుంటాడు. అప్పుడు ఆ కాస్ట్లీ బ్లేజర్ వేసుకున్నప్పటికీ చెప్తారనమాట, యూనో హీ ఈజ్ ద రియల్ మ్యాన్ అనమాట, రేమాండ్ ద బెస్ట్ మ్యాన్ ఆర్ సంథింగ్, ద జెంటిల్ మ్యాన్ అని చూపిస్తారు. సో మీరు ఆ బ్లేజర్ వేసుకుంటే ఈ లుక్ ఓకే, మీరు బ్లేజర్ వేసుకుంటున్నారు కానీ చేతిలో సిగరెట్ ఉంది, మీరు బ్లేజర్ వేసుకుంటున్నారు కానీ ఇక్కడ ఆల్కహాల్ ఉంది, మీరు బ్లేజర్ వేసుకుంటున్నారు కానీ మీరు చికెన్ తింటున్నారు, మీరు బ్లేజర్ వేస్తున్నారు కానీ మినిమం నియమాలు కూడా ఒక మనిషి ఎలా బ్రతకాలి అలా బ్రతకట్లేదు. మరి అది ఎలా అవుతుంది ద రియల్ మ్యాన్, ద రియల్ ఇది. సో దిస్ ఇస్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ అర్బనైజేషన్. వాళ్ళ కోసం హౌ డూ యూ లుక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వాట్ యు ఆర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఆ రోజుల్లోనే మహారాజా వాళ్ళు పడుకున్నప్పుడు పొద్దున వాళ్ళకి నిద్ర నుంచి లేచినప్పటికీ కొంతమంది వెళ్ళి వాళ్ళని కీర్తిస్తారు. మీరు నార్త్ నుంచి సౌత్ అన్నీ మీరు కాంకర్ చేసేసారు, మీరే మీ శైలి అని, మీ గౌరవం ఇలా ఉంది, మీ గురించి ఇంకేం చెప్పాలి, మీ వీరమైన మీరు అంతా వీరుడుగా ఉన్నారు. ఇట్ వాజ్ యాక్చువల్లీ ట్రూ. ఇట్ వాజ్ నాట్ దట్ ఊరికే వాళ్ళు అంటే రాజా కదా డబ్బులు ఎక్స్ట్రా నీకు బోనస్ ఇచ్చేస్తానని కాదు, నిజంగా వాళ్ళు అలా ఉండేవారు. సో ఇట్ వాజ్ నాట్ లైక్ అన్ ఈగో, దట్ యూస్ టు ఇన్స్పైర్ దెమ్ దట్ ఎస్ ఎవ్రీడే మార్నింగ్ అది వినినప్పటికీ వాళ్ళు అసలు ఎందుకు వినేవారంటే వాళ్ళ మిథ్య అహంకారాన్ని పెంచడానికి కాదు. అది వినినప్పటికీ వాళ్ళకి ఎలా అనిపించిందంటే ఐ కెనాట్ లెట్ మై సెల్ఫ్ డౌన్,
ఐ కెనాట్ లెట్ మై ఫ్యామిలీ డౌన్. నేను ఇంత గొప్ప కుటుంబం నుంచి వచ్చాను, నేను ఇంత జీవితంలో సాధించాను, చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్ కోసము, చిన్న చిన్న వ్యసనానికి నేను గురి అవ్వను, నేను ఆ లస్ట్కి ఏమంటారు కామానికి నేను గురి అవ్వను, నేను నా ఒక పేరుని కాపాడుతాను. దట్ ఈస్ వై మనం కూడా ఎవ్రీడే మార్నింగ్ అది పాడుతున్నాం కదా, సో మెనీ స్తుతీస్ అండ్ మంగళారతిలో మనం పాడతాము. బికాజ్ మనం కూడా రాజాలాగా మనల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్యకాలంలో నేను మొదలుపెట్టాను మన టెంపుల్లో కూడా ఆఫ్టర్ మంగళారతి మనం ఏం చేస్తాం, మొత్తం భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, భక్తి వినోద్ ఠాకూర్, వీళ్ళందరి ప్రణామ మంత్రాలు ఎందుకు చేస్తున్నాం, ఇదంతా ఎందుకు చేపిస్తున్నాం, సో దట్ మనం కూడా అలా గ్రేట్గా అనుకోవాలి. ఐ బిలాంగ్ టు దిస్ గ్రేట్ పరంపర, ఐ కెనాట్ పుట్ మై గురు డౌన్. నేను ఈ గొప్ప పరంపరకి చెందిన ఉన్నాను, నేను మా గురు పరంపర ఒక పేరుని నిలబడి పెట్టాలి, నేను వాళ్ళని బికాస్ ఆఫ్ మీ దే షుడ్ నాట్ ఫీల్ షేమ్. ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. గర్వం కోసం కాదు, నిజమైన గర్వం కోసం, నాట్ ఫర్ ఫాల్స్ ఈగో అనమాట. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇప్పుడు మీరు చూస్తే అంతే. చూడు, ఇలా మాట్లాడితే చాలా బాగా కనిపిస్తుంది, ఇలా బట్టలు వేసుకోవాలి, కళ్ళు ఇలా పెట్టుకోవాలి, ఇలా నడవాలి అని నేర్పిస్తున్నారు. చాలా క్లాసెస్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నాకు గుర్తుంది, నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివినప్పుడు, ఇది రికార్డ్ అవుతుంది అనుకోండి, సమ్ వెరీ వెరీ విఐపీస్ వర్ స్టడీయింగ్ ఇన్ ద సేమ్ క్లాస్ విత్ మీ. ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పదు, నౌ దే ఆర్ సమ్ వెరీ వెరీ బిగ్ సిచ్యువేషన్స్. అయితే స్పెషలీ వాళ్ళు దే వెంట్ టు స్విట్జర్లాండ్ ఫర్ ఫినిషింగ్ స్కూల్. ఫినిషింగ్ స్కూల్ అంటే వాళ్ళకి ఎలా ఫ్రాక్ వేసుకోవాలి, ఫోక్ ఎలా పట్టుకోవాలి, ఆ చైర్ ఎలా తీయాలి, టేబుల్ మేనర్స్ ఎలా ఉండాలి, దానికి మొత్తం అంతా ఒక కోర్స్ తీసుకున్నారనమాట వాళ్ళు. సో మచ్ ఇంపార్టెంట్ హౌ యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్, బట్ నో ఇంపార్టెన్స్ ఆఫ్ వాట్ యు యాక్చువల్లీ ఆర్. మీ క్యారెక్టర్ ఎలా ఉంది దానికి అదేదైనా పర్లేదు, అదే మీరు నియమాలు బ్రేక్ చేసినా పర్లేదు, ఎవరికి అర్థం అవ్వకూడదు మీరు బ్రేక్ చేశారని, అయితే నో ప్రాబ్లం, వాట్స్ ఏ యూజ్ కదా. మీరు ఎవరు నాట్ ఇంపార్టెంట్, ఎలా కనిపిస్తున్నారు వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ కొందరు ఇదే పోర్షన్ని కట్ చేసి స్క్లిప్ లాగా పెట్టేస్తారు, మళ్ళీ నన్ను తిడతారు, మాతాజీ అన్నారు మీరు ఎవరు ఇంపార్టెంట్ కాదు, మీరు ఎలా కనిపిస్తున్నారు ఇంపార్టెంట్ అని. అలా చాలా సరిగా అవుతున్నాయి, క్లారిఫై చేస్తున్నాను, ఇట్స్ రాంగ్ అని చెప్తున్నాను అనమాట. ఎనీవే, సో ఇక్కడ he was not trying to impress anybody, he's really devotee. అక్కడ ఎవ్వరు లేరు, and he was enjoying that moment. Oh, this is Krishna's పాదపద్మాలు ఒక ధూళి అని తను ఎంజాయ్ చేసుకుంటున్నాడు అనమాట. మన సగం జీవితం అందరికీ మనం ఎంత టైం అయితే వేరే వాళ్ళకి ఇంప్రెస్ చేయడానికి స్పెండ్ చేస్తున్నామో దాని నుంచి ఒక 1/4 టైం కూడా నిజంగా మనల్ని మనం మార్చుకోవడానికి టైం స్పెండ్ చేస్తే విల్ బికమ్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్స్. జస్ట్ దట్ 1/4 టైం, హాఫ్ కూడా కాదు. బట్ వీఆర్ నాట్ డూయింగ్ ఇట్. నాకు ఒక కథ గుర్తొస్తుంది. అలా ఒక అతను కొత్త షాప్ పెట్టుకున్నాడు. కొత్త షాప్ పెట్టుకుంటే కస్టమర్స్ని ఇంప్రెస్ చేయాలి కదా అని అనుకున్నాడు. అప్పుడే ఒక కస్టమర్ వచ్చాడు, డోర్ ఓపెన్ చేసేసి. వచ్చిన వెంటనే తను అనుకున్నాడు ఇతను ఎలా ఇంప్రెస్ చేయాలని. వెంటనే ఫోన్ ఎత్తేసాడు. ఫోన్ ఎత్తేసి ఇంకా అన్నీ మరడం మొదలుపెట్టాడు. ఏంటి, ఎంత, 50 కేజీ దాలా పంపించేస్తాను, మా దగ్గర ఫైన్గా ఉంటాయి. ఏంటి, 100 బ్యాగులు రైసా, పంపించేస్తాను. ఈ కస్టమర్ వచ్చి, సార్ నువ్వు ఉండలే, అయితే ఏంటి, ఘీయా పంపించేస్తాను, ఇదా పంపించేస్తాను, అదా పంపించేస్తాను. సార్ మీరు ఒకసారి ఉండండి, మొత్తం ఒక 20 నిమిషాలు మొత్తం మీద ఫోన్ పెట్టి, చెప్పండి సార్ మీకేం కావాలి. ఏం లేదు సార్, ఫోన్ రిపేర్ చేయడానికి వచ్చాను, ఫోన్ మీది న్యూ కదా ఇంకా లైన్ పెట్టలేదని అదే అరగంట నుంచి మీకు చెప్తున్నాను. ఆ ఫోన్ లైన్ ఇంకా కనెక్షన్ అవ్వలేదు అని. తను ఏమనుకున్నాడు, కస్టమర్ కదా ఇంప్రెస్ చేద్దామని. మన లైఫ్ కూడా అలానే ఉంది, ఇంప్రెస్ ఇంప్రెస్ ఇంప్రెస్. తను ఎలా ఇంప్రెస్ చేయాలి, అతన్ని ఎలా ఇంప్రెస్ చేయాలి, బాస్ని ఎలా ఇంప్రెస్ చేయాలి, మా కొలీగ్స్ని ఎలా ఇంప్రెస్ చేయాలి, మా వైఫ్ని ఎలా ఇంప్రెస్ చేయాలి, హస్బెండ్ని ఎలా ఇంప్రెస్ చేయాలి. The whole point, he was not trying to impress anybody. He was very very happy that నేను ఫైనల్గా ఆ ఒక మట్టిని టచ్ చేయగలుగుతున్నాను, ఏదైతే కృష్ణుడు ఒక పాదపద్మాల్ని తాకింది అనమాట. వాట్ వీ సే, వాట్ వీ డూ. ఈవెన్ జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ ఒక జీవితంలో చూస్తే, జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ ఒక కథ చెప్పారు కదా, ఎలా ఒకసారి ఆయన బృందావన్లో ఎవరైతే వీధులు తుడుస్తారో తన దగ్గర చపాతీ తిన్నారు. అప్పుడు బాబాజీలు వాళ్ళందరూ వచ్చేసి, ఇదేంటి అసలు నీకు బుర్రుందా, అలా చెయ్యొచ్చా, నువ్వు ఎక్కడ ఒక గొప్ప బాబాజీని వీధులు తుడిచేవాడి దగ్గర చపాతీ తింటావా. అప్పుడు జగన్నాథ్ దాస్ బాబాజీ అన్నారు, మళ్ళీ మనమందరే కదా చెప్తూ ఉంటాము, బృందావన్ ఒక ధూళి,
చాలా గొప్పది వృందావన్ ధూళి, ఎవరైనా సరసమత ధరిస్తే వాళ్ళు పవిత్రులు అవుతాడు. ఈ వీధులు తూడ్చేవాడు రోజు వృందావన్ ధూళిలో స్నానం చేస్తున్నాడు, తన చేత్తో ఎందుకు తీసుకోకూడదు చపాతి? సో అప్పుడు ఆ బాబాజీ మరి ఏం చెప్పారంటే, ఒక్కొక్కసారి మనం ఏదో ఒకటి చెప్తున్నాము, కానీ ఏదో ఒకటి నమ్ముతున్నాము. ఏదైతే చెప్తున్నామో, ఏదైతే నమ్ముతున్నామో దాంట్లో చాలా తేడా ఉంది. అది సింక్రొనైజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ అందరు ధూళి గురించి పోగొడుతున్నారు, కానీ మళ్ళీ ఆ వీధులు తూడ్చేవాడి దగ్గర తీసుకోకూడదు. అని తను రోజు వృందావన్ ధూళి ముట్టుకుంటున్నాడు కదా, రైట్? సో ఇక్కడ అక్రూడికి ఎటువంటి దంభం అనేది లేదు, అక్కడ ఎవరు లేరు. అండ్ ఆ ధూళ మట్టిని తన చేతుల మీద, తన కాళ్ళ మీద, తన నెత్తి మీద అలా తను రోల్ చేసుకొని ఆనందిస్తున్నాడు. చివరి దానికి వచ్చేసాము. ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అంటున్నాడు 3 things. ఆ నిమిషం 3 విషయాలు, 3 వస్తువులు అక్రూరు వదిలేశాడు. దట్ ఈస్ వై హీ కుడ్ గో టు వృందావన్, దట్ ఈస్ వై హీ గాట్ కృష్ణ. 3 things అక్రూరు వదిలేశాడు. అందు గురించి వృందావన్ లోపల అడుగు వేయగలాడు, అందుకోసం కృష్ణుడిని కవగలించగలాడు. ఆ 3 వస్తువులు ఏంటి, ఆ విషయాలు ఏంటి? ఫాల్స్ ప్రైడ్, ఫియర్ అండ్ లామెంటేషన్. మిథ్యా అహంకారము, భయము, శోకము. ఈ 3 తను వదిలేశాడు. అయితే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ తన కమెంటరీలో అంటారు, ఏంటి తను ఏం మిథ్యా అహంకారం వదిలేశాడంటే, తను ఒక గొప్ప క్షత్రియుడు, తను ఒక గొప్ప కులానికి చేరి ఉన్నాడు, తను ఒక గొప్ప మంత్రి కూడా కంస ఒక సభలో, ఒక రాజ్యంలో. కానీ ఆ నిమిషము నేను గొప్ప అయిన కదా, నేనెందుకు వంగుతాను, నేనెందుకు మట్టిలో దుల్లుతాను, కానీ అలా ఆలోచించకుండా మొత్తం అంతా ఫాల్స్ ప్రైడ్ వదిలేసి దుల్లేశాడు. సో 1 చెక్లిస్ట్లో కృష్ణుడు ఒప్పుకున్నారు, తన్ని స్వీకరించారు. సెకండ్ థింగ్ భయము. యాక్చువల్గా తనకి భయం ఉంది. కంసకి ఇన్నాళ్ళు ఎందుకు వెళ్ళలేదు కృష్ణుడి దగ్గరికి అంటే భయము. కృష్ణుడి కోసం కూడా భయం, ఎందుకంటే కృష్ణుడు ఇంకా కొంచెం కాలం వెళ్తే కృష్ణ కూడా పెద్దోడు అవుతాడు కదా, కంసతో ఫైట్ చేస్తాడు. ఇంకొక భయం, కంసకి తెలిసి నన్ను చంపేస్తాడు. కానీ ఈరోజు ఆ భయం కూడా వదిలేశాడు, ఎందుకంటే తనతో ఆ డ్రైవర్ ఉన్నాడు కదా, అది కంస డ్రైవరే, ఆ న్యూ చారియట్. తను వెళ్ళి చెప్తాడేమో, మీరు తన్ని పంపించారు కృష్ణ బలం దగ్గర, తను అలా దుల్లడం మొదలు పెట్టాడని. కానీ ఈరోజు ఇంకా భయం కూడా వదిలేశాడు. ఐ డోంట్ కేర్. భయం వదిలేశాడు, మిథ్య అహంకారం వదిలేశారు, శోకం. అంటే ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అంటున్నారు, అంటే ఇది తెలిసిన తర్వాత నా భార్య పిల్లలకి ఏదైనా చేస్తాడేమో, లేదంటే మా భార్య పిల్లలు ఏమనుకుంటారు, ఇతనేంటి మమ్మల్ని పట్టించుకోకుండా ఇలాంటివి చేస్తాడు, ఇప్పుడు కంసం అన్ని బాధ కలిగిస్తున్నాడు కదా, అలాంటి అన్ని ఆలోచనలు తను ఒకేసారి వదిలేశాడు. ఎప్పుడైతే అంతా వదిలేశాడు, హీ గేవ్ అప్ హిస్ ఫియర్ ఆఫ్ పనిష్మెంట్ బై కృష్ణ, హీ గేవ్ అప్ హిస్ సారో, హీ గేవ్ అప్ హిస్ సారో, హీ గేవ్ అప్ హిస్ లామెంటేషన్ ఫర్ హిస్ వైఫ్, చిల్డ్రన్ అండ్ హోమ్ who might be destroyed by the angry Kamsa. ఎప్పుడైతే అదంతా నాది నేను ఎప్పుడైతే వదిలేశాడు, హీ గాట్. ఇన్ఫ్యాక్ట్ మొన్ననే నిత్య భారత సేవలో చెప్తున్నాను కదా, ప్రేమ గలి అది సాకరి జామే దోన సమాయ్ జబ్ మే హూ తబ్ హరి నహీ జబ్ హరి తో మే నహీ ప్రేమ గలి అది సాకరి అతి సాకరి. ద లేన్స్ ఆఫ్ లవ్ ఇస్ వెరీ నారో. ఆ ప్రేమ వీధిలు చాలా సన్నంగా ఉంటాయి, ఇద్దరు ఉండలేరు. భగవంతుడు ఉంటే మీరు ఉండలేరు, మీరుంటే భగవంతుడు ఉండలేరు. దాని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే మీరు భగవంతుడిని ప్రేమించడం మొదలు పెడతారు, నేను అనుకుంటే అక్కడ భగవంతుడు రాలేరు, ఎందుకంటే ప్లేస్ లేదు. భగవంతుడు అంటే ఇంకా మీరు లేనట్లే. ఎవ్రీథింగ్ ఈజ్ కృష్ణాస్, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు కృష్ణ. నేనే కృష్ణుడికి చెందినవాడు. అందుకోసం వ్రజవాసీలు చాలా స్పెషల్. యాక్చువల్గా భక్తి జీవితంలో మన ఒక గోల్ ఏంటంటే, మమత్వం నుంచి తదియత్వంకి వెళ్ళడం మన గోల్. అంటే భక్తిలో రానముందు మన ఒక భావాలు ఎలా ఉంటాయంటే, ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది. భక్తిలో వచ్చేసిన తర్వాత తదియత్వం, ఇది భగవంతుడిది, ఇది భగవంతుడిది, ఇది భగవంతుడిది. సో మన గోల్ ఏంటంటే ఆ మమత్వం నుంచి తదియత్వం రావడం. కానీ వ్రజవాసులు ఎంత గొప్ప వాళ్ళంటే, వాళ్ళొక భావం ఏంటంటే, అవును ఏది మాది కాదు, అంత కృష్ణుడిదే, కానీ కృష్ణుడు మావాడు. ఏది మాది కాదు, అంత కృష్ణుడిదే, కానీ కృష్ణుడు మావాడు. సో ఒక గొప్ప భావంలో వ్రజవాసులు ఉన్నారు. సో మనం ఆ భావం అంటే ఆ భావంలో రాకపోయినా కూడా ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు కృష్ణ అని ఆ భావంలో రావడమే మన జీవిత తాలూకా గమ్యం.
ఇన్ఫ్యాక్ట్ మీ అందరికీ గుర్తుండే నేను ఒకసారి ఆ కథ చెప్పాను, రామానుచార్యది గుర్తుందో లేదో. రామానుచార్య ఆయన గురుగారి దగ్గరికి వెళ్తారు దీక్ష తీసుకోవడానికి. వెళ్ళినప్పటికీ ఆయన తలుపు కొడతారు. తలుపు కొట్టినప్పటికీ ఆ గురుగారు లోపల నుంచి అడుగుతారు, ఎవరక్కడ? నేనండి రామానుజ. అప్పుడు ఆయన లోపల తలుపు తీయరు, లోపల నుంచి అంటారు, నేను చనిపోయిన తర్వాత రా అంటారన్నమాట. అంటే ఆయన చనిపోయిన తర్వాత వస్తే దీక్ష ఎవరు ఇస్తారని ఆయన మనసులో అనుకుని ఫోన్లో వెళ్ళిపోయారు. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ తలుపు కొట్టారు ఆఫ్టర్ 1 year. మళ్ళీ అడిగారు, ఎవరక్కడ? నేనండి రామానుజ. నేను చనిపోయిన తర్వాత రా. అరే నేను చనిపోయిన తర్వాత వస్తే ఎలా? 18 సార్లు వెళ్ళాడు. 18th time రామానుజారు తలుపు కొట్టారు. అడిగారు, ఎవరక్కడ? మీ దాసుడండి. అప్పుడు వెంటనే తలుపు తీశారు, రా దీక్ష ఇస్తాను. సరే నేను చనిపోయిన తర్వాత రా అంటే నీలో ఆ భావం నేనండి అంటున్నాడు కదా, నేను చనిపోయిన తర్వాత రా అన్నాడు అనమాట. అది ఆ భావం అనమాట. సో ఆ నేననేది చనిపోవాలి. నేను నాది. నాకు అలా అనిపించింది, నాకు అలా ఎందుకు చెప్పారు, నాతో ఇలా అది చాలా నేను చాలాసారి డివోటీస్కి అంటాను, మీట్ ఈటింగ్ వదిలేయడం చాలా ఈజీ, ఆనియన్ గార్లిక్ వదిలేయడం కొంచెం కష్టం, టీ కాఫీ కొంచెం కష్టం, కానీ కూడా వదిలేయచ్చు. కానీ నేను నాది అది చాలా కష్టం. 20 years 30 years 40 years ఇస్కాన్లో వచ్చినప్పటికైనా నేను తెలుగునండి, మేము బ్రాహ్మణండి, అలాంటి ఇంకా ఉంటాయండి, మేము ఆ ఫ్యామిలీ నుంచి అండి, మేము ఇలా అండి, అది అస్సలు వెళ్ళదు. కంప్లీట్గా డివోటీస్ అయినప్పటికైనా మా ఫ్యామిలీ ఇలా ఉంటుందండి, మేము అసలు మా ఇంట్లో అయితే మేము ఎప్పుడు తినమండి, మేము ఎప్పుడు అలానే ఉంటామండి, అది వెళ్ళదు. ఆ గర్వము నాతో ఎప్పుడు ఎవరు అలా మాట్లాడలేదండి, మా నాన్నగారు కూడా నాతో అలా మాట్లాడలేదండి, ఆ కొన్ని అలా ఉంటాయి మనకి. ఐఎమ్ సంథింగ్, అది వదలడం చాలా కష్టం. ఐఎమ్ నో బడీ, ఐఎమ్ నథింగ్ ఐఎమ్ నథింగ్ అంటే ఐ బిలాంగ్ టు కృష్ణ అండ్ గురు, ఏం చేస్తే చేయండి, ఐఎమ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఆ భావం రావడం చాలా కష్టం, రైట్? ఎంత డివోషన్ అయినా కూడా అది అహంకారం, ఏదో ఒక రూపంలో అహంకారం ఉంటుంది. డబ్బులైనా, రూపమైనా, జ్ఞానమైనా, ఏదైనా ఐ నో బెటర్ అనేది, రైట్? ఇప్పుడు ఆ జోక్ చెప్పాను, టెలిఫోన్లో అయింది, మేబీ 100 times చెప్పేసి ఉంటాను. వెంటనే ఇప్పుడు అది మీకు తెలిసినా కూడా చుప్చాప్గా వినొచ్చు, కానీ మనకు ఎలా అనిపిస్తుంది, పక్క వాళ్ళకి చెప్తాం దాని ఇది అండి అంటే ఐ నో ఆ భావం. దిస్ మే బి వెరీ స్మాల్ థింగ్, బట్ ఐ టెల్ యూ దీస్ స్మాల్ థింగ్స్ ఓన్లీ. ఆ భావం ఐ జస్ట్ వాంట్ టెల్ సంబడి దట్ యాక్చువల్లీ ఐ నో దిస్ అని నాకు తెలుసు, అది నేను ఆల్రెడీ వినేసాను. సో ఈవెన్ ఇఫ్ యూ నో, జస్ట్ హియర్ ఇట్ యాజ్ ఇఫ్ యూ జస్ట్ డోంట్ నో. ఆ వినయ భావం రావడం ఇట్స్ వెరీ డిఫికల్ట్. మనకు అది లోపల అలా మండిపోతే చెప్పేద్దాం నేను వై జస్ట్ లిసన్. అరే 100 times దామోదర్ ఇలా విన్నాం, కానీ డివోటీస్ ఎలా వింటారు, అవునా తర్వాత ఏమైంది, ఆ భావంతో వినాలి. సో యూ మే థింక్ నాకెక్కడ ఉంది ప్రౌడ్, మాతాజీ నేను చాలా వినయంగా ఉంటాను. నో, సో మెనీ సటల్ థింగ్స్ ఉంటాయి, వీ డోంట్ నో. నేను చాలా వినయంగా ఉన్నాను మాతాజీ, నాకు అసలు అహంకారం లేదు. ఇలాంటి చిన్న విషయాలు మీరు మార్నింగ్ నుంచి నైట్ మీలో మీరు గమనిస్తే మీరు అండర్స్టాండ్ చేస్తారు వేర్ ఐఎమ్ మేకింగ్ అ మిస్టేక్ అనమాట. సో యూ టు వెరీ కేర్ఫుల్. హ్యూమిలిటీ and gratefulness are 2 things that makes Krishna accessible to us. Vinayam, కృతజ్ఞ భావం, ఈ 2 మనకి కృష్ణుడికి దగ్గర తీసుకోవెళ్తా. ద రైట్ వే, రైట్ యాటిట్యూడ్, రైట్ వే. అందుకోసం యాక్చువల్గా మేబీ వచ్చే ఆదివారం, ఐ డోంట్ నో, బట్ ఐ వాంట్ టు గివ్ అ క్లాస్ ఆన్ హ్యూమిలిటీ అండ్ గ్రేట్ఫుల్నెస్. కంప్లీట్గా ఓన్లీ వాట్ ఈజ్ హ్యూమిలిటీ, ఎందుకంటే చాలామందికి చాలా మిత్స్ ఉన్నాయి దాని గురించి. ఐ వాంట్ టు క్లారిఫై వాట్ ఈస్ గ్రేట్ఫుల్నెస్. ఈవెన్ గ్రేట్ఫుల్నెస్ కూడా మీకు తెలుసా, వినయమే కాదు, గ్రేట్ఫుల్నెస్లో కూడా చాలామందికి చాలా మిత్స్ ఉన్నాయి, తప్పు ధారణలు. ఇన్ఫ్యాక్ట్ మీకు తెలుసా, శ్రీల ప్రభుపాదుల వారు ఆయన ఒక శిష్యుడి దగ్గర ఏం చూసారంటే, ఆ శిష్యుడు తన గర్ల్ ఫ్రెండ్ ఫోటోని ఆల్టర్లో పెట్టి పూజిస్తున్నాడు. అప్పుడు ప్రభుపాద్ అన్నారు, నీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో ఎందుకు పెట్టావంటే, ప్రభుపాద్ మీకు తెలియదు, ఈవిడ నాకు మోసం చేసి వేరే వాళ్ళతో పెళ్లి చేసిందని ఈరోజు నేను కృష్ణ కాన్షియస్నెస్లో ఉన్నాను. అంటే మీరు అన్నారు కదా కృతజ్ఞ భావాలు అంటే ఆవిడ వల్ల కదా నేను కృష్ణ చైతన్యంలో వచ్చాను, అందుకోసం ప్రభుపాద్ అన్నారు అదంతా బాగానే ఉంది, ఆల్టర్లో పెట్టే అవసరం లేదు, ఇంకా చాలే, నేను థ్యాంక్ యూ అని చెప్పేసి కదా ఒకసారి చాలు. ఆ కృతజ్ఞత భావాలు కూడా సరిగ్గానే దీంట్లో ఉండాలి. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. మొన్న ఒక భక్తుడికి ప్రభుజీ చెప్తున్నాడు అనమాట, ఒక డివోటీకి, నువ్వు సరిగ్గా చేయట్లేదు, సేవ చేయట్లేదు, ఇతన్ని చూడు ఎంత బాగా సేవ చేస్తున్నాడు. వెంటనే ఆ భక్తుడు అన్నాడు, కానీ ప్రభుజీ ఇతనే నా కృష్ణ కాన్షియస్ని తీసుకొచ్చాడు. అరే బాబా, ఏ సందర్భంలో చెప్తున్నారు అన్ని, నీ కృతజ్ఞత భావం ఉండి వెరీ నైస్, వెరీ గ్రేట్, చాలా వినయం ఉంది, కానీ ఏ సందర్భంలో? ఇక్కడ సందర్భం లేదు దాని గురించి. తిడుతున్నారు నీ కంపారిజన్ ఇచ్చేసి,
బాబు ఇతను చూడు నీకన్నా తర్వాత వచ్చినా ఎంత బాగా సేవ చేస్తున్నాడు. సో అక్కడ ఒక అభిప్రాయం ఏంటంటే దీన్ని ఎంకరేజ్ చేయడానికి, అంటే నువ్వు చెయ్యాలి కదా, అతనికైనా సీనియర్ ఆ నిమిషం అంటే డ్యూటీ. కానీ ప్రభుజీ తన వల్ల, సో ఇప్పుడు ఏం చేద్దాం, ఎవరెవరైతే తన వల్ల భక్తికి వచ్చారంటే ఇంకా తన సేవ మానేసి ఇతను కదా నా వల్ల వచ్చారు, నువ్వు కూడా నా వల్ల మంచిగా చేసుకో, నువ్వు నా వల్ల వచ్చావు కదా, నువ్వు చేస్తే నేను వెళ్ళిపోతామా గోలోక వృందావన్? అప్పుడు మనం వల్ల వాదించవచ్చు. కానీ ప్రభుపాద్ శాస్త్రంలో అన్నారు కదా, మనం ఎవరైనా ఒక్క మంచి ప్యూర్ డివోటీ చేసినా మనం వెళ్ళిపోతాము గోలోక వృందావన్. సో అందుకోసం ఇప్పుడు మన ఒక ఆలోచన ఎలా ఉందంటే, నేను ఇతన్ని మంచి డివోటీ, బాబు నువ్వు మంచిగా చేసుకో భక్తి, ఎందుకంటే నువ్వు వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతాను, నేను ఇంకా రిలాక్స్గా ఉంటాను, నువ్వు చేసుకో, ఎందుకంటే నేను నీకు ఇంట్రడ్యూస్ చేశాను కదా కృష్ణ కాన్షియస్నెస్లో, నా పని అయిపోయింది, నేను ఇతన్ని భక్తిని ఇంట్రడ్యూస్ చేశాను, అతనికి చేశాను, సో ఇప్పుడు నేను రిలాక్స్గా ఉండొచ్చు, ఎందుకంటే వీళ్ళందరికీ నేనే కదా ఇంట్రడ్యూస్ చేశాను. ఆ గురు నోస్ వెన్ టు కరెక్ట్ వేర్ హౌ మచ్, ఎవరికైనా ఎక్కడ ఏంటి అహంకారం వస్తుంది దాన్ని అక్కడ కొంచెం దింపాలి, కొంచెం దిగాలి, ఏమేం చేయాలి ఆ బలూన్తో, ఆ ట్రీట్మెంట్ ఉంటుంది డాక్టర్ది. మనం వెంటనే దాంట్లో దూరి సో హంబల్ అయ్యాం ప్రభుజీ, నేను ఇతని వల్లనే భక్తిలో వచ్చాను ప్రభు, అక్కడ వినయం అవసరం లేదు. హ్యావ్ సమ్ డిస్క్రిమినేషన్ అండ్ ఇంటెలిజెన్స్, ఎక్కడ ఎందుకు ఏం చెప్తున్నారు, నో ఐఎమ్ జస్ట్ బీయింగ్ గ్రేట్ఫుల్. మాతాజీ మీరు అన్నారు కదా గ్రేట్ఫుల్ ఉండాలి, హ్యావ్ సమ్ ఇంటెలిజెన్స్. అసలు అక్కడ ఇన్స్పైర్ చేయడానికి హీఈస్ డూయింగ్ బెటర్ దెన్ యూ క్యాన్ ఆల్సో డూ. సో ఎస్ పథ ప్రదర్శక్ ఎవరైతే మనకి ఇస్కాన్లో అటాచ్ చేశారో మనకి ఆ కృతజ్ఞ భావం ఉండాలి. బట్ వాట్ ఈస్ ద ప్రెజెంట్ స్టేటస్ ఆఫ్ దట్ డివోటీ, దాన్ని హెల్ప్ చేయడానికి ప్రయత్నించాలి. కేవలం థ్యాంక్ యూ అని అలా జీవితం అంతా చెప్పి పాపం తన సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు తను ఏం చేస్తున్నాడు, హీ హ్యాస్ టు బీ ఆల్సో ఎంకరేజ్డ్ టు బీ యాక్టివ్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. అండ్ ఇక్కడ మీ కృతజ్ఞత భావం అదేం ఎంకరేజ్మెంట్ ఇవ్వకపోవచ్చు, ఇట్ మే బీ వర్కింగ్ ఇన్ సమ్ అదర్ వే, వీ డోంట్ నో. బెటర్ టు బీ పేషెంట్, వెరీ ఇంపార్టెంట్ వాట్ ఎ డివోటీ స్పీక్స్, సో ఇంపార్టెంట్ ఇట్ ఈస్. వెన్ దట్స్ వై ఇట్స్ కాల్డ్ నా వివేకం, విద్యతో వివేకం ఉండాలి. ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో ఏం మాట్లాడాలి అది దాన్ని వివేకం అంటారు. వివేకంతో మాట్లాడాలి. కేవలం అలా ప్యారెట్ లాగా నేర్చుకున్నాను కదా చెప్పాలి, నేర్చుకున్నాను కదా 100 times అది నేను చెప్పేస్తూ ఉంటాను కాదు, ఎక్కడ ఎప్పుడు. సో ఇక్కడ ఇతను అంటున్నాడు అనమాట, ఇక్కడ యాక్చువల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఎలా తను ఒక మిథ్య అహంకారాన్ని వదిలేశాడు, భయంని వదిలేశాడు, అండ్ కంప్లీట్గా కృష్ణ ఐఎమ్ యోర్స్. సి వీ మే నాట్ బీ ఏబుల్ టు లివ్ ఇన్ వృందావన్, బట్ వృందావన్ కెన్ లివ్ ఇన్ అస్. మనం బృందావన్లో 24 గంటలు నివసించలేము, మనం వైజాగ్లోనే ఉండాలి, కానీ బృందావన్ మన లోపల నివసించగలుగుతుంది మనం ఎప్పుడైనా ఆ భావంలో ఉంటే. ఆ మిథ్యా అహంకారాన్ని వదిలేసి, భయంని వదిలేసి భగవంతుని శరణాగతి తీసుకుంటే మనం కూడా ఆ అక్రుడు ఒక భావంలో ఉండగలిగితే బృందావన్ విల్ రిసైడ్ ఇన్ అవర్ హార్ట్ అనమాట. సో ఐ వాజ్ జస్ట్ రిమెంబరింగ్ వన్ వెరీ బ్యూటిఫుల్ భజన్ ఆఫ్ సూర్దాస్. సో ఇక్కడ సూర్దాస్ అంటారు, దాసతో తిహారో జూ దాసతో తిహారో दूर पास तो तिहारो आम खास तो तिहारो पायक तिहारो यश गायक तिहारो मैं सेवक तिहारो मैं दास तिहारो. సూర్దాస్ అంటున్నారు, నేను ఒక గొప్పవాడు అనుకోండి కానీ నేను నీవాడు, నేను ఒక సాధారణ మనిషి కానీ నేను నీవాడు, నా స్వభావం మంచిది కాదు, నేను చాలా క్రూరంగా ఉన్నాను కానీ నేను నీవాడు, నేను చాలా వినయంగా ఉన్నాను కానీ నేను నీవాడు, నేను నీతో దూరంగా ఉంటున్నాను కానీ నేను నీవాడు, నీ దగ్గరే ఉంటున్నాను కానీ నేను నీవాడు, నేను ఎలా అయినా నేను నీవాడు స్వామి అని. అదే అసలు తన భావం ఎంత మధురంగా ఉంది అంటే, నాలో చాలా చెడు గుణాలు ఉండొచ్చు, నేనేం గొప్ప ఇది కాదు కానీ నేను నీవాడు, ఐ బిలాంగ్ టు యూ మై లార్డ్, నేను ఎలా ఉన్నా కూడా ప్లీజ్ యాక్సెప్ట్ మీ, ఐఎమ్ ట్రయింగ్, ఐఎమ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, నాలో ఉన్న దోషాలని తీయడానికి ప్రయత్నిస్తున్నాను కానీ నేను ఎలా ఉన్నా నేను నీవాడు, నన్ను నువ్వు మాత్రం వదిలేయొద్దు, వాట్ ఎవర్ హౌ ఎవర్ ఐ యామ్. దట్ ఈస్ ద మూడ్ ఆఫ్ ఏ డివోటీ. మొన్ననే నాకు ఎవరో ఒక డివోటీ చెప్పారు, మాతాజీ మీరు నా మీద కోపం ఉన్నా ఏదైనా పుణ్యలే తిట్టండి కానీ కంప్లీట్గా నన్ను ఇగ్నోర్ చేసేయొద్దు, అదర్వైజ్ వాట్ విల్ హ్యాపెన్ ఈవెన్ ఇఫ్ యూర్ యాంగ్రీ. దట్ షుడ్ బి అ భావ ఆఫ్ ఎ డివోటీ విత్ శిక్షా గురు ఆర్ దీక్షా గురు. ఓకే, however I am, at least tell me my faults, don't completely ignore me, because at least ultimately I belong to you, నాలో దోషాలు ఉండొచ్చు. That's our bhava towards Guru Parampara, Krishna and our mentors.
వాట్ ఎవర్ ఐ యామ్, ఎస్ నాలో కొన్ని దోషాలు ఉన్నాయి, బట్ ఐ బిలాంగ్ టు యూ, ప్లీజ్ కరెక్ట్ మీ, డోంట్ లీవ్ మీ, డోంట్ డిసోన్ మీ, ఐ మే బి డిస్క్వాలిఫైడ్, ఓకే నాలో క్వాలిఫికేషన్ లేదు, బట్ డోంట్ డిసోన్ మీ, నన్ను మీ వాడుగా ఉంచండి ఎలా ఉన్నా కూడా. దట్స్ అ భావ్ ఆఫ్ సూర్యదాస్, మీ వాడుగా ఉంచండి. అవును నేను క్రూరంగా ఉన్నానేమో, నా స్వభావం అంతా బాగాలేదు, మేబీ నేను మంచివాడుగా ఉన్నానేమో, మేబీ నేను గొప్పవాడుగా ఉన్నాను, మేబీ నేను సాధారణ మనిషి, కానీ నేను నీవాడు, ఎలా ఉన్నా ఐఎమ్ యోర్స్ అనమాట. సో ఎనీవే మొత్తం మీద ఇప్పుడు తను ఇంకా కృష్ణ ఐఎమ్ యోర్స్ అయిపోయాడు. ఇంకా కంస ఏమనుకుంటే అనుకుంటాడు, చంపేస్తే చంపేస్తాడు, నేను ఇంకా ఆ భావంలో లేనని తను ఇంకా రెడీ అయిపోయాడు, దొల్లడం మొదలుపెట్టాడు. అండ్ నౌ హీస్ అబౌట్ టు రీచ్ బృందావన్ అనమాట. సో ఇక్కడ గోపాల్ చంపులో అంటున్నారు, కృష్ణ కొంచెం ఆందోళనలో ఉన్నారు ఈరోజు. ఎందుకంటే ఆల్రెడీ నారద ముని చెప్పేశారు, మీ తల్లిదండ్రులని నానా రకంగానే కంస చాలా ట్రబుల్ ఇస్తున్నారు, మీరు ఇంకా బృందావన్ లీలా తొందరగా ముగించి వచ్చేయాలి. సో ఇక్కడ లేదు భాగవతంలో, కానీ గోపాల చంపులో వివరంగా ఉంది. సో భగవంతుడు చాలా చాలా గంభీరంగా ఉన్నారు. అండ్ ఆయన ఆ ఒక ఆవుల్ని తీసుకొని మేత నుంచి వచ్చేస్తున్నారు వెనక. ఇప్పుడు మనం విన్నాం కదా, సన్సెట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఇక్కడ నుంచి ఇలా కృష్ణుడు వస్తున్నారు ఆవుల్ని తీసుకొని, ఇక్కడ నుంచి ఇలా అక్రూరు వస్తున్నాడు అనమాట బృందావన్. సో వీళ్ళు ఇప్పుడు ఇద్దరు ఇలా వెళ్ళాలి, ఇతను ఇలా వచ్చారు మథురా నుంచి, ఇక్కడ ఇలా వచ్చారు వనం నుంచి, అండ్ బోత్ విల్ గో లైక్ దిస్ టువర్డ్స్ నందగావ్, టువర్డ్స్ గోకుల్ నందగావ్. సో ఈ సిచ్యువేషన్లో ఏమైందంటే, అక్రూర్కి ఏం కనిపించిందంటే, ఆ ధూళ దుమ్మ మట్టి అంతా ఆకాశంలో ఎగురుతుంది కదా, ఎందుకంటే 9 lakhs కౌస్ ఉన్నాయి నంద మహారాజ్కి. సో వాళ్ళు అలా వచ్చినప్పటికీ, అలా ఆకాశంలో ఎగిరినప్పటికీ హీ అండర్స్టూడ్, ఓ దట్ మీన్స్ కృష్ణ హ్యాస్ కమ్, ఎందుకంటే సన్సెట్ అండ్ ఆ దుమ్మంతా పైన ఉంది, దట్ మీన్స్ ఆ ఆవులతోనే కృష్ణుడు వస్తున్నారు. సో ఇంకా తన హార్ట్ బీటింగ్ ఇంకా రేస్ అయిపోతుంది. సో ఫైనలీ నేను ఇప్పుడు ముఖాముఖి అయిపోతాం, ఇంకా ఇన్ని ఆలోచనలు అన్నీ అయిపోయి, నౌ ఐమ్ గోయింగ్ టు సీ కృష్ణ. సో అలా వాళ్ళ దగ్గరకు వస్తున్నారు, అండ్ కృష్ణ ఇస్ జస్ట్ అబౌట్ టు టర్న్. ఇన్ఫ్యాక్ట్ ఈ యొక్క సిచ్యువేషన్ని బిల్వమంగళ్ ఠాకూర్ చాలా అందంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాక్చువల్లీ ఆ మొత్తం భజన ఇప్పుడు పాడాలి, ఇప్పటికి మన ఆలస్యం అయిపోయింది. కానీ బిల్వమంగళ్ ఠాకూర్ అంటారు, ఎప్పుడైతే కృష్ణుడు ఆవుల్ని మేత నుంచి తీసుకొని వస్తున్నారు, అక్కడ సందర్భం ఎలా ఉందంటే, కొన్ని ఆవులు తప్పి ఇటు అటు వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ కృష్ణుడు అందరికైనా చివరికి వస్తారు, ఎందుకంటే వాళ్ళు తప్పి వెళ్ళిపోతే కృష్ణుడు పిలుస్తారు, ఏ బృందగముఖి ఎక్కడికి ముందు నడవాలి, అక్కడ ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఓ యమున, ఓ అలా పిలుస్తూనే ఉంటారు ఆవులకి, ఓ సురభి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఓ గంగా నువ్వేం చేస్తున్నావు, ఓ శ్యామలి నువ్వు ఇలా రా అని అందరినీ పేరుకి పిలిచి ఒక్కొక్కరిని ఆ 9 lakh కౌసుని అందరినీ ఇలా దారి చూపిస్తారు. ఆయన అందరికైనా వెనక వస్తారన్నమాట. సో బిల్వమంగళ్ ఠాకూర్ ఆ సందర్భంలో అంటారు, ఎలా అయితే గోవిందుడు అంటే కృష్ణుడు ఈ గోప బాలకులతోనే ఈ గోవులని ఇటు అటు వెళ్ళిపోతే ఇలా కాపాడుతున్నారు, ఓ కృష్ణయ్య మన ఇంద్రియాలని కూడా గో అంటారు కదా, అందుకోసం గోస్వామి అంటే ఎవరైతే ఇంద్రియాన్ని నియంత్రిస్తారు గో. అలానే ఓ కృష్ణయ్య ఎలా అయితే ఈ గోవుల్ని ఇలా నువ్వు నియంత్రించి ఒక సరిగైన మార్గంలో తీసుకువెళ్తున్నారు, ఓ కృష్ణయ్య నా ఒక ఇంద్రియాలు కూడా ఈ గోవుల్లాగా ఇటు అటు వెళ్ళిపోతున్నాయి, దయచేసి వాళ్ళని పిలిచి పేరుకి తీసుకొని రా వెనక. This is very close to my heart, in particular Bilomangal Thakurji, because this is so true. As a devotee, the biggest problem is not adhyatmik, adidevik, adibhautik bodies elago change avutayi. The biggest worry for a devotee is that will I forget Krishna, kada? That's the biggest problem for that. And why do we forget Krishna? Because of distraction, kada? టెంప్టేషన్స్ కదా, టెంప్టేషన్స్ మనకి ఇలా. సో ఇక్కడ ఎంత మంచిగా బిల్వమంగళ్ ఠాకూర్ అంటున్నారు దట్ జస్ట్ లైక్ ఆ ఆవుల్ని ఒక్కొక్కరి పేరుకి నా ఒక ఇంద్రియాలు కూడా, ముక్కు ఒక దగ్గరికి వెళ్ళిపోతుంది, కళ్ళు ఒక దగ్గరికి వెళ్ళిపోతుంది, నాసిక ఏదో కావాలి, ఈ టంగ్కి ఏదో ఒకటి కావాలి, పేరుని ఒక్కొక్క ఇంద్రియాన్ని లాగి మీ యొక్క భక్తి మార్గంలో ముందుకు తీసుకువెళ్ళండి ఓ కృష్ణయ్య. ఎలా అయితే ఆవుల్ని వదలట్లేదు, నన్ను కూడా అలా వదిలేయొద్దు, నేను నీవాడు, నన్ను కాపాడు అని బిల్వమంగళ్ ఠాకూర్ అంటున్నారు. సో ఎనీవే మొత్తం మీద వచ్చేసినప్పుడు కృష్ణుడు ఏం చేశారంటే, వెంటనే స్నానం చేసి ఆయన గోశాల లోపలికి వెళ్ళిపోయి ఆయన పాలు తీస్తున్నారు. ఆయన ఆ లోపల అక్రూరు వచ్చేసి ఇంకా అలా పార్క్ చేసేస్తున్నారు తన రథాన్ని పార్క్ చేసినప్పటికీ ఇక్కడ బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు సే సమ్ మోర్ థింగ్స్ అబౌట్ ఇట్, బట్ ఎనీవే. సో అతను పార్క్ చేసినప్పటికైనా హీ గెట్స్ డౌన్ అండ్ ఫైనలీ హీ సీస్ కృష్ణ అండ్ కృష్ణ సీస్ హిమ్. అండ్ నౌ దట్ మూమెంట్ ఇట్ సేస్ హియర్, the joy of seeing Supreme Lord
ఫ్లడ్డెడ్ అక్రూరాస్ ఐస్ విత్ టీయర్స్. అతను ఇంకా కంటిన్యూస్గా ఏడుస్తుంది అనమాట. అంటే ఫైనలీ హీ సా కృష్ణ. అండ్ వాట్ ఐ లైక్ ద పాయింట్ ఇన్ దిస్ ఇస్, హీ సేస్ దాట్ ఈ భౌతిక ప్రపంచంలో మనం ఏదైతే ఊహిస్తాం, ఇది నాకు చాలా ఆనందం ఇస్తుంది, చాలా ఆనందం ఇస్తుంది, కానీ చివరికి ఇది మనకి దొరికిన తర్వాత అనిపిస్తుంది అంతేనా, ఇదే బాగానే ఉందిలే అలా అనిపిస్తుంది, కానీ అంత గొప్పగా లేదు, అంతే కదా. ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో అందరూ ఏదో ఒక కొత్త రెస్టారెంట్ది టీజర్ చూస్తారు, వెంటనే వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ డిస్కషన్స్ ఎలా ఉంటాయి, టేబుల్ మీద బాగానే ఉంది, అంత అడ్వర్టైజింగ్ చేసినట్లు లేదు. మళ్ళీ ఒక మూవీ టీజర్ చూస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ మూవీ ఎండింగ్ 3 hours చూసిస్తారు. ఆ తర్వాత బాగానే ఉంది అంతగా, అంటే ఏది ఊహించాను నాకు దొరకలేదు. కానీ అక్రూర్ ఇక్కడ అంటున్నాడు, నేను ఏదైతే ఊహించానో దానికన్నా ఎక్కువ దొరికింది. కృష్ణ చాలా అందంగా ఉన్నారు, ఇంత అనుకోలేదు, ఇంత బాగుంటానని అనుకోలేదు. నేనేదో ఊహించాను, ఇలా ఉంటారేమో, అలా మాట్లాడతారేమో, కానీ ఇక్కడ చూస్తే నయన మహోత్సవం, 2 కళ్ళు సరిపోవట్లేదు, ఇంత బాగుంటారా కృష్ణుడు. సో దట్స్ ద బ్యూటీ. మెటీరియల్ వరల్డ్ ఇట్ ఓవర్ ప్రామిసెస్ అండ్ అండర్ డెలివర్స్, రైట్. ఓవర్ ప్రామిస్ చూపిస్తుంది, కానీ చివరికి వస్తే ఏమీ లేదు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనం కృష్ణుడితో కనెక్ట్ అయినప్పటికీ కృష్ణ గివ్స్ అస్ సో మచ్. మేబీ ఇమీడియట్గా యూ మే నాట్ అండర్స్టాండ్, అవునా నాకైతే అలా ఏం ఫీల్ అవ్వట్లేదు చాంటింగ్ చేసినప్పటికైనా ఏంటి, జస్ట్ వెయిట్, ద పిక్చర్ హ్యాస్ జస్ట్ బిగిన్. కృష్ణ రెసిప్రొకేట్స్, హీ జస్ట్ టేక్స్ లిటిల్ బిట్ టైమ్ అండ్ హీ టెస్ట్ యువర్ పేషెన్స్. మీ పేషెన్స్ని టెస్ట్ చేస్తారు, హీ విల్ రెసిప్రొకేట్. అండ్ వెన్ హీ రెసిప్రొకేట్స్ అట్ దట్ టైం, ఎప్పుడైతే ఆయన ప్రతిస్పందిస్తారో అప్పుడు మీకు ఇంకా ఓ ఇంత ప్రతిస్పందిస్తానని అనుకోలేదు, నా పేషెన్స్కి ఇంతలాగా ఆయన ప్రతిస్పందించారా, దట్ విల్ బి సో షాకింగ్. సో నౌ హీ సో వెరీ హ్యాపీ. సో జస్ట్ సీ అనదర్ పాయింట్ అపార్ట్ ఫ్రమ్ గ్రేట్ఫుల్నెస్ అండ్ హ్యూమిలిటీ ఇస్ పేషెన్స్ ఉండాలి. ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్, బట్ కృష్ణ విల్ టేక్ హిస్ ఓన్ స్వీట్ టైం. భగవంతుడు చాలా వెయిట్ చేపిస్తారు మనకి, కానీ చివరికి ఇట్ విల్ హ్యాపెన్. ఈవెన్ మన భౌతిక కోరికలు, భౌతిక వాంఛలు, వీ హ్యావ్ టు కీప్ ఫైటింగ్. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎన్నాళ్ళు, బట్ ఫైనలీ కృష్ణ విల్ ఇంటర్వెన్. అండ్ టిల్ ద కాంక్వెస్ట్ హ్యాపెన్, ద కాంబాటింగ్ హ్యాస్ టు గో ఆన్. మీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీ పర్సనల్ లైఫ్లో కూడా మీరు చూడండి, కొన్ని వాంఛలుకి అంత కష్టం అనిపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని సంవత్సరాలు టెంపుల్తో కనెక్షన్ అయిన తర్వాత, దీక్ష అయిన తర్వాత నాన్ వెజ్ తినాలి అనే ఒక ఆకర్షణ వస్తుందా? 99.99% ఛాన్సే లేదు. ఆనియన్ గార్లిక్ సమ్ టైమ్ ఆఫ్టర్ దీక్ష 99. ఓకే, మేబీ జస్ట్ ఇంకా కనెక్ట్ అవుతున్నారంటే మేబీ లిటిల్ బిట్, సో దెర్ ఆర్ సమ్ డిజైర్స్ విచ్ యూ హ్యావ్ 100% కాంకర్డ్. ఇంకా ఎటువంటి సిచ్యువేషన్, చనిపోయినా కూడా నాన్ వెజ్ ముట్టుకోండి, రైట్. బట్ సమ్ డిజైర్స్ ఆల్మోస్ట్ అయిపోయాయి 90%, కానీ 10% ఒక్కొక్కసారి దిగజారుతున్నాం. సో ఆ 10% డిజైర్స్ ఎక్కడైతే ఒక్కొక్కసారి దిగజారుతున్నాం, తనతో ఫైట్ చేస్తూనే ఉండాలి. యూ మే స్లిప్, like, but don't fall. You will slip. Get up, take help, hold hand, otherwise you will fall. When you are slipping, what you should do? Slip జారినప్పుడు ఏం చేస్తాం, ఏదైతే దగ్గర ఉంటే పట్టుకుంటాం, లేదంటే పడిపోతాం. సో జారుతున్నామంటే భక్తుడిని పట్టుకోవాలి, అప్పుడు పడిపోము, అంతే. జారవచ్చు, పడిపోకూడదు, అంతే. సో కొన్ని అలా ఉంటాయి, మనం ఏం చేయలేము. కొన్ని అంత డిజైర్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. టేక్ హెల్ప్ ఫ్రమ్ డివోటీస్, రైట్. బట్ కొన్ని 100% కాంకర్ అయిపోయాయి. అండ్ అల్టిమేట్లీ అన్నీ 100% కాంకర్ అయిపోతాయి. జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ టైమ్ అండ్ పేషెన్స్. కీప్ గోయింగ్, ఫైట్ చేస్తూ ఉండండి, అన్నీ 100% కాంకర్ అయిపోతాయి. ఆ డివైన్ ఇంటర్వెన్షన్, ఆ కృష్ణ ఒక బ్లెస్సింగ్ ఉంటేనే 100% కాంకర్ అవుతుంది. సో వీ కీప్ ఆన్ ప్రేయింగ్ టు కృష్ణ దట్ ప్లీజ్ హెల్ప్ మీ టు కాంకర్ ఇట్ 100%. సో అప్పుడు ఏమవుతుందంటే మీరు దాన్ని కంట్రోల్ చేయట్లేదు, ఆ డిజైర్ రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నాన్ వెజ్ మీ ముందు ఉంటే మీరేం కంట్రోల్ చేయట్లేదు, అయ్యో నాకు తినాలనిపిస్తుంది కానీ నేను ఇంకా తినకూడదు కదా, నేను దీక్ష, మీకు ఆ డిజైరే రావట్లేదు. అది చూసినా కూడా మీకేం మౌత్ వాటర్ రావట్లేదు. ఐ డోంట్ వాంట్ టు ఈట్ నాన్. అది ఎంత చూపించినా, ఏ ప్లేట్లో పెట్టినా, ఆ స్మెల్ అయినా యూ డోంట్ కేర్, బికాజ్ యూ హ్యావ్ 100% కాంకర్డ్. బట్ కొన్ని టెంప్టింగ్గా ఉంటాయి, కానీ కంట్రోల్ చేస్తూ ఉంటాం.
చేస్తూ ఉండండి. చివరికి దట్ వన్ డే విల్ కమ్, అది 100% కాంకర్ అయిపోతుంది. మీ ముందు ఎంత పెట్టినా కూడా ఐ డోంట్ వాంట్, నాకు ఆ డిజైర్ లేదు, నాకు అంత ఇంట్రెస్టే లేదు. దట్ విల్ కమ్, దట్ విల్ హ్యాపెన్. సో ఎనీవే, మొత్తం మీద అతను అన్నారు, నేను ఇమాజిన్ చేసిన కన్నా నాకు ఎక్కువ దొరికింది, ఎంత బాగున్నారు కృష్ణ. సో వెంటనే అప్పుడు ఆయన ఏం చేస్తున్నారు, ఆయన వెంటనే దండం పెడతారు. దండం పెట్టినప్పటికీ ఒక్కసారి కాదు, మళ్ళీ లేస్తారు, మళ్ళీ దండం పెడతారు, మళ్ళీ లేస్తారు, మళ్ళీ దండం పెడతారు. చివరికి కృష్ణుడు ఆయన్ని కవగలించేస్తారు. ఆయన కవగలించినప్పటికీ ఆయనకి మళ్ళీ లోపలికి తీసుకువెళ్తారు. లోపలికి తీసుకువెళ్ళి ఆయన్ని కూర్చోబెట్టి నంద మహారాజని, యశోద ఆయనకి పాద పూజ చేస్తారు, ఆయన సత్కారం చేస్తారు, ఆయనకి భోజనం పెడతారు. అంతా చాలా హ్యాపీగా అయిపోతుంది. అండ్ ఫైనల్గా ఈ చాప్టర్ ఎండ్ అవుతుంది. అండ్ ఈ చాప్టర్ ఎండ్లో నంద మహారాజ్ అడుగుతారు, మీరు ఆ కసాయి కంస దగ్గర ఉంటున్నారు, ఇంకా మీ క్షేమాలు అడిగి ఏంటి లాభం, ఆ కసాయి దగ్గర ఉన్నవాళ్ళు ఎవరు క్షేమంగా ఉండగలుగుతారు అని అలా చెప్తూ ఈ చాప్టర్ ఇలా ఫైనల్గా అతను టయర్డ్ అయిపోయాడు కదా మొత్తం జర్నీ, కానీ అంతా టైర్డ్నెస్ పోయింది, ఎందుకంటే ఆ కృష్ణ నంద మహారాజ్ వీళ్ళందరినీ చూసినప్పటికీ అని అలా చెప్తూ ఈ చాప్టర్ ముగిస్తుంది. అండ్ మనం కూడా దీన్ని ఇక్కడే ముగించి ఇంకా ఫర్దర్ తీసుకోము, ఎందుకంటే నాకు అక్రూర్ని వృందావన్ వెళ్ళాలని ఉంది, కానీ కృష్ణుడిని వృందావన్ నుంచి బయటికి తీసుకువెళ్ళాలని లేదు. సో తర్వాత చాప్టర్ ఉంది, ఎలా అక్రూర్ వృందావన్ నుంచి కృష్ణుడిని తీసుకెళ్ళిపోతారు. సో అది మనం డిస్కస్ చేయము, ఇక్కడికి అక్రూర్ సిరీస్ ఎండ్ అవుతుంది. ఇంకెప్పుడో ఇంకెవరైనా భక్తులు మేబీ దీని గురించి ఇంకా మాట్లాడవచ్చేమో ఫ్యూచర్లో, కానీ నాకైతే కృష్ణుడిని అక్కడే వృందావన్లో ఉంచాలని ఉంది. సో ఇక్కడే దీన్ని క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై.